అటు రాష్ట్ర గేయం, ఇటు రేవంత్ రెడ్డి, అటు అందశ్రీ ఇద్దరూ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని గట్టిగా చాటి చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి భావజాలంలో స్వల్ప వైరుధ్యాలు మాత్రం ఘర్షణ పడుతున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చార్మినార్, కాకతీయ కళాతోరణం రాచరికానికి ప్రతీకలంటున్నారు సీఎం రేవంత్. సకల జనుల సగటు జీవితాలను ప్రతిబింబించేలా కొత్త చిహ్నాన్ని రూపొందిస్తున్నారు. మరోవైపు కాకతీయ కళా ప్రబల రామప్ప, గోల్కొండ వెలుగుల చార్మినార్ అంటూ అందశ్రీ పాత పాట సాగుతుంది. ఈ కారణాలతో ప్రభుత్వం చెప్పినట్లుగానే అందశ్రీ తన పాటలోని కీలకమైన పదాలను, చరణాలను మార్చుతున్నట్లుగా తెలుస్తోంది. అసలు కొత్త పాట ఎలా ఉండబోతోంది? తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లు లాంటి చార్మినార్, కాకతీయుల కళాతోరణం లేకుండా కొత్త పాట ఉండబోతుందా? పాటను, చిహ్నాన్ని కలపడం వల్లే ఇబ్బంది వచ్చిందా? ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు ప్రేమరాజ్ గారు, అలాగే ప్రకాష్ గారు, సుక్క రామ్ నర్సయ్య గారు. అందరికీ నమస్తే అండి. సో మనతో పాటు జూమ్ లో ఏపూరి సోమన్న గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ నమస్తే. అండ్ ముందుగా ప్రకాష్ గారి దగ్గరికి వెళ్దాం. సో మీరు చూస్తున్నారు కదా సార్, అంటే ఫస్ట్ సాంగ్ ని అసలు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ఇవ్వడంలో ఇబ్బందుల గురించి ఇక్కడి కళాకారులు నొచ్చుకున్నారు. సరే, ఆయనకి ఇవ్వడం ఒక ఎత్తు అయితే అసలు ఇక్కడ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అనేది వాళ్ళని బాధ పెట్టిన విషయం. ఇంకా ఈ చిహ్నాల గురించి చూస్తే గనక జనరల్ గా తెలంగాణ అనగానే, హైదరాబాద్ అనగానే చార్మినార్ గుర్తొస్తుంది. సో మరి ఆ చిహ్నాల్ని తొలగించాలి అంటున్నారు. సో దీనిపై మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారిని పొరపాటున ప్రజలు ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఆ 3 సింహాలను తీసేయమంటాడు. ఇవాళ రాష్ట్రపతి భవన్ మీద గానీ, సుప్రీంకోర్టు మీద గానీ, పార్లమెంట్ మీద గానీ భారతదేశ ప్రభుత్వానికే ఒక గుర్తుగా ఇవాళ ఏ ఐఏఎస్ ఆఫీసర్ ముందు పోయినా 3 సింహాలు ఉంటాయి. ఎందుకంటే కాకతీయుల కంటే, నిజాం రాజుల కంటే, కుతుబ్ షాహీల కంటే మచ్ ఓల్డర్, అంటే అశోకుని కాలం అంటే ఇది చాలా మూర్ఖపు ఆలోచన. ఆయన ఏమన్నా అనుకున్నా పర్వాలేదు. ప్రజలు ఆయనకు ముఖ్యమంత్రిగా ఉండడానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రిని గౌరవిస్తాం. కానీ ఇటువంటి చిల్లర పనులు అంటాను నేను, తక్కువ ఆలోచనలు అంటాను. అవసరం లేదు కదా. ఒకసారి ప్రజల హృదయాల్లో ముద్ర వేసుకున్న పాటలో నుంచి పదాలను తీసేయమని ఆయన అడగడం గానీ, తీసేయడానికి అందశ్రీ ప్రయత్నం చేసినా కూడా తెలంగాణ ప్రజలు క్షమించారు. ఫస్ట్ పాయింట్. సెకండ్, కళాకారుల ఆవేదనను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక్కడ ఉన్న సకల కళలను పోషించే వాళ్లను, ఈ ప్రాంతం వాసులను మనం పైకి ఎత్తాలి అనేది ఆయన మనసులో ఉండాల్సింది. కానీ ఎన్నడూ ఆయన తెలంగాణ ఉద్యమంతో కలిసి వచ్చిన వ్యక్తి కాదు. ఆయనకి కళాకారుల గురించి కూడా ఆయనకు ఆ సంబంధాలు, పరిచయాలు ఉన్నాయని నేను అనుకోను. బట్ వాళ్ళ కోరిక 100% న్యాయమైందే. కానీ ఏమైందంటే ముందు తెలిస్తే బాగుండేదేమో. ఎందుకంటే కీరవాణి గారికి అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం మార్చాలనడంలో కొద్ది ఇబ్బందులు ఉంటాయి. అది ఒకటి కొంచెం వెనకాయనలో, అంటే వాళ్ళకి తెలియదు కూడా ఎవరికి ఇస్తున్నారని తెలియదు కదా. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలంగాణ వాళ్ళకి ఏ విషయంలోనే ఇవ్వాలని నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. కానీ ఇక్కడ కొద్దిగా మనం వెనకాయనమేమో, రేవంత్ రెడ్డి డిసిషన్ తీసుకున్న తర్వాత కీరవాణి వద్దనడం వల్ల కొద్ది ఇబ్బందులు వస్తాయేమో అనేది మనసులో ఉంది. వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే కళాకారులకు ఈ ప్రాంతాలు, మతాలు, కులాలు, ఎల్లలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ 57 ఏళ్లుగా అనగదొక్కబడ్డారు తెలంగాణ సినీ పరిశ్రమలో. ప్రతి ఒక్కరు కూడా అన్ని 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో అన్నిట్లో అనగదొక్కబడ్డారు. కాబట్టి ఆ విషయం వాళ్ళకు ఉండడం సహజం, కోరిక 100% సహజమైంది. బట్ ఈ స్టేజ్ లో కీరవాణ్ణి మార్చడం అనేది ఎట్లుంటుంది అనేది ఆలోచించాలి. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా వాళ్ళకి నేను గుర్తు చేస్తాను. తెలంగాణ ఉద్యమ రథసారథిగా కేసీఆర్ గారు ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత కొంతకాలానికి పాట వచ్చింది. వచ్చినప్పుడు ఫస్ట్ కేసీఆర్ గారు గాని లేదా రసమై బాలకిషన్ గాని ఎవరితో పాడించాలనుకున్నారు? బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించాలనుకున్నారు. ఆయన ఆంధ్ర, కానీ ఎవరిని చూడడం అట్లా, అందరికి అభిమాన గాయకుడు ఆయన. బట్ ఆయనతో పాడించాలనుకున్నప్పుడు ఆయన ఒక పేచీ పెట్టాడు. స్వరాష్ట్రమై తెలంగాణ అనే లాస్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ స్వరాష్ట్రమై అనేది తీసేయమంటాడు. తీసేయమంటే ఆ పాట స్పిరిట్ అయిపోద్ది కదా. రసమై ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అప్పుడు రామకృష్ణ గారు ముందుకు వచ్చారు. రామకృష్ణ గారు కూడా ఈ ప్రాంతవాసి కాదు, కానీ ఘంటసాల తర్వాత ఆ గొంతును మనం విని ఆనందిస్తాం రామకృష్ణది. సో రామకృష్ణ గారితోనే ఆ పాట ముందు అందశ్రీ జనంలోకి తీసుకెళ్లాడు. తర్వాత తెలంగాణ ధూమ్ధామ్ కళాకారులు తీసుకెళ్లారు. తర్వాత ఆయన ద్వారా ఈ పాట జనంలోకి పోయింది. అంటే పొరపాటు అక్కడే జరిగింది. వాస్తవంగా ఆ పాటను తెలంగాణ గాయకులతో పాడించాలి. బట్ ఆ పాట మరి వాళ్ళు పాడితేనే ఎక్కువ జనంలో పోద్ది అనుకున్నారా రసమై? దాని మీద ఆయన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు రామకృష్ణతోని ఎందుకు పాడిచ్చాడు, ఇప్పుడు కీరవాణితో ఎందుకు వద్దు అనే దాని మీద ఇదొకటి మనం గుర్తు చేసుకున్నప్పుడు ఏంటంటే ఉద్యమ కాలంలో కూడా
ఒక ఆంధ్ర సింగర్ తోనే మనం పాడించామనేది నేను గుర్తు చేస్తున్నా. బట్ కళాకారుల కోరికలను నేనేమి తక్కువ చేయట్లేదు. వాళ్ళకు సముచితమైన గౌరవం ఇవ్వాలి. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు దీన్ని సరిదిద్దుకుంటాడా, లేకుంటే ఇది అయిందేదో అయిపోయిందని ముందు ముందు ఏమన్నా మళ్ళీ అవకాశాలు ఇస్తారనేది ఒకటి చూద్దాం. కానీ ఆయన స్పందించాల్సిన అవసరం ఉంది వాళ్ళ డిమాండ్కి. అందశ్రీ గారు కూడా ప్రేమరాజుతో మాట్లాడింది నేను విన్నాను. అది ఎందుకో ఆయన కొంచెం అసహనంగా ఉన్నట్టు కనిపించింది. ఎవరున్నారో చెప్పు అంత పెద్ద అని అనడం అనేది కరెక్ట్ కాదు. అది తక్కువ చేసినట్టు. అది కళలకు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం పాట లేకుండా లేదమ్మా. కళాకారులు లేకుండా తెలంగాణ ఉద్యమం రాలేదు. ధూమ్ధామ్ అనేది ఒక ఆక్సిజన్ లాగా పనిచేసింది ఉద్యమ కాలం అంతా. ఎవరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పాత్ర వాళ్ళకు ఇంకా సంస్థ గౌరవం రాలేదని నేను అనుకుంటాను. ఎందుకంటే సంస్కృతి సారథాన్ని పెట్టి కొంతమందికి ఏదో వాళ్ళు ఉండడానికి వాళ్ళకు పని కల్పించారు, ఉద్యోగాలు ఇచ్చారు. బట్ అది ఒకటే సరిపోదు. కళాకారులకు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సెకండ్ ఏంటంటే ఈ చిహ్నాలను మార్చడం అనేది మంచి ఆలోచన కాదమ్మా. అది బతుకమ్మ అంటే ఏవైనా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి కదా. తెలంగాణ తల్లి అంటే అదేదో కేసీఆర్ చేసిందో రాత్రి అది ఉద్భవించిందో కాదు. దాని మీద కొన్ని వందల గంటలు చర్చలు జరిగినాయి. నేను కూడా ఉన్నాను అందులో. బిఎస్ రాములు గారు దాన్ని ఫస్ట్ రూపం ఇచ్చిన చారి గారు, తర్వాత ఒక ప్రొఫెసర్ ఉండే జేఎన్టీయూలో, పేరు మర్చిపోయినాను. వీళ్ళంతా కలిసి టీఆర్ఎస్ లో ఉన్న ముఖ్య నాయకులతోని కేసీఆర్ తోని చాలా గంటలు చర్చించినాక ఎన్నో రూపాలు వచ్చినాయి. అందులో ఫైనల్ చేసి నవంబర్ 15, 2007 నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ తెలంగాణ భవన్ లో ఫస్ట్ చేశారు. అంతకంటే ముందు కొన్ని ప్రాంతాలలో వాళ్ళు చేశారు. వాటికి ఉన్న దీనికి కూడా తేడా ఉంటది. ఇది అందరూ కేసీఆర్ గానీ మిగతా వాళ్ళు గానీ ఒప్పుకున్నది. ఇది అంతకంటే ముందు చేసినవి 1-2 విగ్రహాలు పెట్టారు. దీనికంటే ముందు గోదావరికంలో, బహుశా నిర్మల్లోనే ఎక్కడో పెట్టారు. బట్ దానికి దీనికి కూడా తేడా ఉంటది. అయితే ఇది ఉద్యమ ప్రతీకగా వచ్చింది. అది ఒక మనిషి రూపంగా తెలంగాణ తల్లి అనేది ఒక భావన. ఆంధ్రమాత అని ఎట్లయితే అప్పుడు అనుకున్నారో 1940s లో ఆంధ్రోద్యమం జరిగినప్పుడు మద్రాసు నుంచి విడిపోవాలని ఆంధ్ర మాత అని వాళ్ళు తయారు చేశారు. ఆంధ్ర మాత ఉన్నప్పుడు తెలంగాణ మాత ఎందుకు ఉండకూడదని మనం తెలంగాణ తల్లి అని అన్నాం. ఉద్యమాన్ని కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి భంగపడి వచ్చిన తర్వాత యూపీఏ తెలంగాణ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వీళ్ళు రిజైన్ చేసి బయటకు వచ్చినాక నరేంద్ర, కేసీఆర్ వీళ్ళందరూ వచ్చాక మళ్లీ ఉద్యమాన్ని ప్రేరేపించాలంటే మనకు ఒక తల్లి ఉండాలి, భావన ఉండాలి, ఒక ఐకాన్ ఉండాలని చెప్పి అట్లా మనం ఒక తెలంగాణ తల్లి రూపాన్ని, అంటే మనుషుల్లో ఒక దేవత స్వభావాన్ని పెట్టినట్టయితే అది నిలబడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకని ఆ రూపాన్ని అట్లా ఇచ్చారు. దాన్ని మార్చడం అనేది కరెక్ట్ కాదు. మార్చినా కూడా అది మన మనసుల్లో ముద్రించదు. అది మారితే ఇప్పటికి కూడా కళ్ళు మూసుకుంటే ఇన్ని సంవత్సరాలు ఉద్యమంలో చూసాం కాబట్టి అదే గుర్తు మనకు వస్తా ఉంటది. తర్వాత రేవంత్ రెడ్డి గారికి సూచన ఏంటంటే చార్మినార్ కంటే గొప్పగా, కుతుబ్ షాహీల పాలన కంటే చాలా గొప్పగా, కాకతీయుల సంస్కృతి కంటే చాలా గొప్ప సంస్కృతి ఆయన ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆయన ఏమన్నా ఐకాన్స్ క్రియేట్ చేస్తే ప్రజలు అవి మర్చిపోయి ఇవి తీసుకుంటారు. కానీ ఆ తోరణం ఒకటే చూడొద్దు. కాకతీయుల పాలన తర్వాత మళ్ళీ మనకు అటువంటి పాలన చూడలే కదా. సంస్కృతి వాళ్ళు ఇచ్చింది, గొలుసు చెరువుల సంస్కృతి, వ్యవసాయము, అందరినీ వాళ్ళు చేసిన ఒకే ఒక తప్పు. నిజాం ఎట్లయితే కాసిం రజ్వీ రజాకార్లు అనేది ఒక మచ్చగా ఉందో, సమ్మక్క సారక్క వాళ్ళను చంపడము, ఆ రాజ్యాన్ని కబలించడము, అది ఒకటి కాకతీయులకు మచ్చ. ఇతరత్రా చూస్తే వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అటువంటి ఐకాన్స్ ఏం క్రియేట్ కాలేదు. ఒకవేళ చేస్తే మంచిదే కదా, చేస్తే మంచిదే. చేసినాక మార్చుకోమనండి. ఇప్పుడు మార్చడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, అంటే అసలు ఈ గీతాన్ని కేసీఆర్ అంటే గత 10 ఏళ్లలో ఎందుకు దీన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు? ఇది ఇద్దరే చెప్పాలమ్మా. అయితే నువ్వు కేసీఆర్ చెప్పాలి, లేకపోతే అందశ్రీ చెప్పాలి. నేను ఒక మాట అంటే ఈయనతో మాట్లాడేటప్పుడు ఆయన అన్నాడు, ఒక ఆయన టీవీలో కూర్చొని ఇది పెద్దగా ఉంది కాబట్టి మార్చమంటే అందశ్రీ ఒప్పుకోలేదు కాబట్టి దాన్ని మార్చలేదు అని అన్నాడు. అది తప్పు అని అన్నాడు. ఆయన అన్న తర్వాత నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయ. అది అందశ్రీ అనే చెప్పాలి, అది కేసీఆర్ అనే చెప్పాలి. ఎందుకు అది కాలేదు అనేది, లేదా దేశపతి గారు ఏమన్నా చెప్పగలుగుతారేమో చూడాలి మనం. ఓకే, ఎస్ రామనర్సే గారు, ఎస్ అంటే మీ బాధ కరెక్టే అని ప్రకాష్ గారు చెప్తున్నారు. కాకపోతే ఆల్రెడీ డెసిషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఎట్లా ఉంటది అనేది మనం చెప్పలేము. సో ఇప్పుడు ఏమంటారు మీరు ఒక కళాకారులు అంటే ముఖ్యంగా ఈ పాట విషయానికి వస్తే, పాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో పాటు చాలా పెద్దన్నలు కూర్చున్నారు. పాట రాసి నా సంతక పెట్టెలు ఉన్నంతసేపే నాది. పాట బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇది నాది అని చెప్పి సన్నాఫ్ పెట్టుకోనికి లేదు. మరి అందశ్రీ గారు వయసులో పెద్దోడే, అనుభవంలో పెద్దోడే, అన్ని రకాలుగా పెద్దోడే. నాకైతే నేనేమంటా అంటే పాట ఆయన కుటుంబం కోసమో,
ఆయన గత జీవిత మేస్త్రిల్లయ్య కోసమో లేకపోతే ఇంకా దేని కోసమో రాసుకుంటే ఆయన మార్చుకోవచ్చు, ఆయన ఏమైనా చేసుకోవచ్చు. కానీ అందులో 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఉన్నది పాటలో. ఈ తెలంగాణ తల్లి నిదుట సింధూరం అయిందంటే పాట. అలాంటి పాటను నీ ఇష్టానుసారంగా మార్చినాము. ద సేమ్ టైం ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో జైబోలో తెలంగాణ అనే సినిమా వచ్చింది ఒకటి. డైరెక్టర్ వచ్చేసి ఎన్ శంకర్ అన్న. అందులో జైబోలో తెలంగాణ అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ వందే మాత్రం సీన్ అన్న పాడాడు. వందే మాత్రం సీన్ అన్న ఉద్యమ టైంలో జైబోలో తెలంగాణ సినిమాలో అందశ్రీ గారు రాసినటువంటి పాటనే అది. ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి సంగీత దర్శకుడైనటువంటి వందే మాత్రం సీన్ అన్న కమ్మగా కనపడ్డాడు. ఈ రోజు ఎందుకు కనపడలే అనేటువంటి విశ్లేషణ ఆయన చేసుకోవాలని. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో మా బిడ్డలు చనిపోతారు, శవాల కుప్పలు పెరుగుతా ఉన్నాయి. ఆ రోజు చూసుకుంటా కూడా ఉలుకు పలుకు లేకుండా జీవించి ఏమంటారు రంగుల ప్రపంచంలో ఊగిసలాడుతున్నటువంటి కీరవాణి, మా బిడ్డలు చచ్చిపోతే కూడా కనీసం ఒక గునిపియలేనటువంటి కీరవాణి ఇవాళ తెలంగాణ అస్తిత్వం కలిగినటువంటి పాటని ఆయన ఏమనుకొని చేస్తుండనేది కూడా నాకు విచిత్రమైనటువంటి సబ్జెక్ట్. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో అద్భుతమైనటువంటి ఇప్పుడు సినిమా పాటలు ఎన్ని మిలియన్లు పోతాయమ్మా. ఇప్పుడు ఏమంటారు తెలంగాణలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు చాలా మంది ఎవరు ఇప్పుడు ఎక్కడ దాకా వద్దు, ఈ సినిమా చేసేటప్పుడు కూడా ఏ స్టూడియోలో చేసిండు అనేటువంటి క్లారిటీ కూడా అందశ్రీ గారికి ఉండాలి. తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లంతా మనసులే కాదన్నట్టు, వాళ్ళకి మ్యూజిక్ చేయడమే రాదన్నట్టు, వాళ్ళని కించపరచు మాట్లాడుకుంటూ ఒకానొక టైంలో ఇదే అందశ్రీ గారు ఏం మాట్లాడిందంటే, అందశ్రీ అనేట ఆయన పొద్దులాంటోడు, పొద్దు తిరుగుడు కాదు, నేను ఎక్కడ పడితే అక్కడ తిరగను అని చెప్పి ఆయన అన్న మాటలు, నేనన్నే కాదు. ద సేమ్ టైం ఒకనొక టైంలో నాకు కూడా కాల్ చేసి నేను అడిగినది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అన్న ఏంది మిమ్మల్ని పిలిచేదో అవార్డులు ఇచ్చేటట్టున్నది, ఏంది పరిస్థితి, మరి గతంలో గోరటెంకన్నా చేసినట్టు మీరు చేస్తారా, ఏంది పరిస్థితి అని చెప్పి నేను అడిగిన క్లారిటీగా. ఆయన ఆ రోజు ఏమన్నాడు అంటే, కుక్క బిస్కెట్లకు ఆశపడతాడా అందశ్రీ అంటే శిఖరం కదా, అంటే బంగారు బిస్కెట్లు వేస్తే పోతావా అన్న నేను అన్నా రిటర్న్. అన్న తర్వాత అట్లా అందశ్రీ అంటే శిఖరం కదా అంటే, ఇలా నికరంగా లేకుండా మాట్లాడేటువంటి అందశ్రీ శిఖరం ఎట్లయితాడో అది ఆయనకాయనే క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఇంకోటి పాట అనేది ఎవరైనా, అది నేను రాసినా, శ్రీశ్రీ రాసినా, గద్దారన్న రాసినా, అందశ్రీ రాసినా, ఇంకెవరు ఎవరైనా రాయను, ఎవరు రాసిన పాట వ్యక్తిగత ఆస్తి కాదు, అక్షరం ఎవనయ్య సొత్తు కాదు. కాబట్టి ఏది రాసిన ఇప్పుడు జయ జయ తెలంగాణ అనేటువంటి పాటలో ఏమున్నది, అందులో ఈ తెలంగాణ బతుకున్నది, తెలంగాణ మెతుకున్నది, తెలంగాణ కోసున్నది, తెలంగాణ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, తెలంగాణకు జరుగుతున్నటువంటి దోపిడీ, తెలంగాణలో ఉన్నటువంటి వీరత్వాలు, ఇవన్నీ కలుపుకుంటే జరిగింది పాట. నీ సొంత ఆస్తి కాదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తందుకు. రెండొకటి, తెలంగాణలో మమ్ముల మించినోళ్ళే లేరు అనేటువంటి కోణంలో మాట్లాడడం అది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అమ్మ. అందశ్రీ గారు క్లారిటీగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, తక్షణమే ఎవరినైతే కించపరిచినట్టుగా మాట్లాడిండో కవులు, గాయకుల్ని, మ్యూజిక్ డైరెక్టర్ని, వాళ్లకు ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పవలసిందే. ఒకవేళ క్షమాపణ చెప్పడానికి ఆయన వయసు అడ్డం రావచ్చు, అయినా సరే చెప్పాలి. ఎందుకు అనంటే, ఇక్కడున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వేలాది మంది కవులు, గాయకుల ఉసురు ఆయన ఖచ్చితంగా ముడుతుంది. ఆయనకు ఎందుకు ముడుతుంది అంటే, ఆ పాటను బేస్ చేసుకొని ఆయన రాసినటువంటి ఆ సాహిత్యాన్ని చూసుకుంటా పెరిగిన వాళ్ళం మేమంతా. ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు పోతే నీ వెనకంగా వచ్చేటోళ్ళం మేము ఎట్టు పోవాలి, మాకు ఏ దారి చూపిస్తున్నట్టు. ఇది నా పాయింట్ అమ్మా. ఓకే, ఎస్ ప్రేమరాజ్ గారు మీ దగ్గరికి వస్తాను. ఒక్కసారి ఏపూర్ గారితో మాట్లాడదాం. ఏపూర్ సోమన్ గారు నమస్తే. నమస్తే. ఎస్, ఇప్పుడు ఆ పాట అందశ్రీ గారి సొంతమా లేక ప్రజల పాట అని అడుగుతున్నారు ఇక్కడ కళాకారులు. ఏం చెప్తారు మీరు, ఏమైనా క్లారిటీ ఇస్తారా? అందశ్రీ గారు రాస్తే తెలంగాణ సమాజానికి పరిచయం అయింది పాట. అది ప్రజల పాటగా ప్రజలు రిసీవ్ చేసుకున్నప్పటికీ ఫస్ట్ దానికి పుట్టుక నేపథ్యం ఉంటది కనుక అది రచయితకు ఖచ్చితంగా ఆ స్వేచ్ఛ ఉంటది. నువ్వు ప్రజాపరంగా పాట ఉంది కనుక పాట రాసిన రచయిత ఎవరు అనేది చరిత్ర, అది ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు మన కళ్ళ ముందు ఎప్పుడో బండి యాదగిరి ఏ బండిలే పోతావు కొడుకు అని పాట రాశాడు. మేమెవరో ఆయన చూడలేదు, మనం చూడలేదు, కానీ ఎవరు రాసిరంటే బండి యాదగిరి రాసిరని చెప్తారు. కానీ అది ప్రజల పాట, అందరం వాడుకుంటున్నాం, కానీ దానికి రచయిత అంటూ ఒక పేరు అయితే ఉంటదిగా. హలో, ఎస్ ఎస్ చెప్పండి సోమని గారు, వినిపిస్తుంది, వింటున్నారు అందరూ, చెప్పండి. అందువల్ల విషయం ఏంటంటే, ఈడ
ఏ ఒక్క రచయితను, ఏ ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ ను అవమానించడమో లేకపోతే అవహేళన చేయడమో అనే ఉద్దేశం కాదు. కాకపోతే ప్రేమ్ రాజ్ అన్నకు అందశ్రీ గారికి ఉన్నటువంటి ఆ దగ్గరి చనువుతో తనే కాల్ చేశాడు కదా, ఇది నిన్న మాట్లాడిన తర్వాత నేను ఆ కాల్ రికార్డ్ విన్నాను. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి సంభాషణను దాన్ని బయటికి తీసి యూట్యూబ్ లో పెట్టి ఇది ఒక లేని విషయం చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు మాట్లాడుకున్నది ఈయన ఒక్కడే మాట్లాడుతుండు కదా అనే ధోరణితో ఈయన కలిసిన జరిగిన వ్యక్తి వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ అది. ఇప్పుడు ఒకవేళ డైరెక్ట్ మీలాంటి స్టూడియోకి పిలిచి లైవ్ లోకి తీసుకొని మాట్లాడినటువంటి ఇష్యూ కాదు. అందువల్ల దీన్ని అంత పెద్దగా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గతంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ రాకముందుకు మన అస్తిత్వం మీద పడ్డది, మన సంస్కృతి మీద పడ్డది, మన సాంప్రదాయాల మీద, మన సంస్కృతి మీద అనేక అవమానాలు, అవహేళనలు జరిగినాయి. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇదే చేనేత వస్త్రాలకు ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టారు, ఇదే తెలంగాణ గుండె చప్పుడు అని చెప్పి న్యూస్ ఛానల్ పెడితే ఆ న్యూస్ ఛానల్ కు ఎవరు ఎండీగా ఉన్నారు, ఎవరు ఇన్ఛార్జిగా ఉన్నారు, పత్రికలకు ఎవరు ఉన్నారు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ తెలంగాణలో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలకు ఎవరు కాంట్రాక్టర్లు ఇచ్చారు, ఏ కాంట్రాక్టర్ల డైరెక్షన్ లో జరిగిన ఇవన్నీ కూడా. అందువల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలం పాటు అసలు మాట్లాడితే నేరంగా అసలు ఏ విషయం మీద కూడా డిస్కస్ చేయనటువంటి ఒక పరిస్థితిగా ఒక అణిచివేత ధోరణి జరిగింది. ఆ అణిచివేత ధోరణి 50 ఏండ్లు 60 ఏండ్లు సీమాంధ్ర దోపిడీ పాలనలన్నా కనీసం స్వేచ్ఛగా ఆ రోజు రోడ్డెక్కి అనేక పాటలు పాడుకున్నాం, అనేక మాటలు మాట్లాడుకున్నాం, అనేక స్వేచ్ఛగా ఉన్నాము. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏండ్ల కాలం ఒక అఘోరమైనటువంటి నిర్బంధంలో జయ జయ తెలంగాణ అనే పాట మనగడకు నోచుకోకుండా పోయి కేవలం ఒక దళితుడు రాసిండనో లేదా ఒక పేదోడు రాసిండనో లేకపోతే ఇంకా ఏ కోణం అయినా కావచ్చు, ఆ పాటను గౌరవించకుండా అణిచివేయబడి ఉన్నటువంటి పాట. ఆ పాటను అప్పుడున్నటువంటి పాలకులు నిర్లక్ష్యం వహించి, అప్పుడున్నటువంటి పాలకులు ఆ పాటను, ఆ పాట రచయితను గాని లేదా తెలంగాణ కోసం పోరాడిన అనేక మంది కవులు కళాకారులను కూడా. సరే, ఇప్పుడు మీరు దాన్ని అఫీషియల్ చేయబోతున్నారు, కరెక్టే. అఫీషియల్ చేయడం ఒకటే కాదు కదా, దానికి ఒక్క మాట వినండి. నన్ను మాట్లాడి అయిపోయింది, నన్ను మాట్లాడివ్వండి. కాదు, ఇంకొక క్లారిఫికేషన్. ఇప్పుడు చార్మినార్ కాకతీయ కళాతోరణం కూడా లేకుండా చేస్తున్నారు కదా చిహ్నంలో. సరే, అది మీరు ఒప్పుకుంటారా? ఒక్క మాట వినండి. మీరు మనం పాలించమని చెప్పి పాలించమని చెప్పి మనం ఒక హక్కు ఇచ్చినాం. వాళ్ళు ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది ఒప్పు అని నిర్ణయాలు తీసుకునే కాడ దానికి ఒక కమిటీ ఉంటది, దానికి మంచి చెడు వ్యాపారాలన్నీ కూడా ఉంటాయి. ఎవరికి వాళ్ళే ఏకఛత్రాధిపత్యంగా ఇప్పుడున్న పాలకులు తీసుకుంటారు అనేది నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో ఏకీభవించను. కానీ ఇప్పుడు జరిగింది కదండి, ఇప్పుడు జరుగుతుంది అని అంటున్నారు కదా ఇప్పుడున్న కళాకారులు. గత పాలకులు అది జరిగింది, అది చేసిర్రు. లైవ్ లో ఎవరిని కూడా మాట్లాడించలేదు, ఎవరిని కలవడియలేదు, ఏ ప్రజలు కలవలేదు, ఏ కళాకారుల కలవని. కానీ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అంటున్నారు కళాకారులు, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అంటున్నారు. మీరు విన్నారు కదా, ఏ ఎమ్మెల్యేలు కలవలేదు, ఏ మంత్రులు కలవలేదు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అట్లా ఉంది, ఒక నిర్బంధకాలంగా ఉంది. ఇవాళ ఇలా పరిస్థితి లేదు, ఇవాళ కొంత స్వేచ్ఛ ఉంది, మాట్లాడుకునే. ఓకే సోమన్ గారు, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఒక్కసారి ప్రేమ్ రాజు గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ ప్రేమ్ రాజు గారు, అసలు ఇప్పటి వరకు ఆ పాటనే విస్మరించారు గత పాలకులు, ఇప్పుడు అఫీషియల్ గా చేస్తున్నారు. సో అందరినీ కలుస్తున్నారు, ఒక సమీక్ష జరిగే డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇది ఒక్కరి డెసిషన్ కాదు అంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఆయన 4 పాయింట్లు చెప్పాడండి. పాట రచయితకు పేరు ఉంటుంది అన్నాడు. పేరు ఉండదని ఎవరంటున్నారు? మేమన్నా పాటకు వ్యతిరేకమా, రచయితకు వ్యతిరేకమా? ఆ పాట కావాలని అంటున్నాం కదా, ఆ పాట సరైన పద్ధతిలో బయటకు వెళ్ళాలనేది మా ఆవేదన. అంతే తప్పితే పాట రచయిత పేరు తీసేయమని అనట్లేదు. ఒకటి, ఇప్పుడు ఆయన ఇంకో మాట చెప్పాడు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్న విషయం అతను బయట పెట్టాడు అంటే ఇద్దరు మాట్లాడుకుంటే ఏమైనా మాట్లాడొచ్చా? అంటే తలుపులు వేసి ఉంటే మాత్రం ఎవరినైనా తిట్టొచ్చా? ఇద్దరు మాట్లాడుకోవడం కాదండి, ఇద్దరు మాట్లాడుకున్నది ఆ ఇద్దరి విషయం కాదు కదండి. తెలంగాణ గురించి, ఒక తెలంగాణ అస్తిత్వం గురించి, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర గీతం గురించి మాట్లాడాం. అక్కడ మాట్లాడినప్పుడు చాటుగా మాట్లాడితే ఏంది, నేరుగా మాట్లాడితే ఏంటండి? అతని ఉద్దేశం అనేది మాత్రం బయటకు వచ్చింది కదా. ఇప్పుడు అది బయట పెట్టడంలో ఆయనకి ఏమైనా అభ్యంతరం ఉండొచ్చు. అదే ఎందుకు బయట పెట్టని అట్లా మాట్లాడాడు కాబట్టి రికార్డ్ చేశాం. రోజునే 100 మందితో మాట్లాడతాం, అదే పని. అయిగా అందరూ ఎందుకు బయట పెట్టలేదు? ఈయన చాలా అనుచితంగా, చాలా అవమానకరంగా, కళాకారులను అవమానించే విధంగా అతను మాట్లాడాడు కాబట్టి బయట పెట్టాల్సి వచ్చింది. అదొకటి. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్లు అన్నాడు.
చేనేతలకు వాళ్ళని పెట్టారు, లేదా కాంట్రాక్టర్లు వీళ్ళకి ఇచ్చారు. ఒక కాంట్రాక్టు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అస్తిత్వం ఒకటే అవుతుందా? తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఇవాళ వీళ్ళని పెడితే రేపు తీసేసి ఇంకోళ్ళని పెడతారండి. జాతీయ గీతం సంవత్సరానికి ఒకటి మారుతుందా? ఆ తరతరాలు ఉండిపోతుంది. అందుకని మా ఆబ్జెక్షన్ దాని మీద. ఇప్పుడు పేదోడు రాసింది అన్నాడు. ఈ పేదోడు రాసింది, ధనవంతుడు రాసింది ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారండి? అందరం ఆహ్వానించిన, దాన్ని కాదనలేదు కదా. సరే, గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం చేసింది అనేది ఇప్పుడు ప్రకాష్ గారు అన్నట్టుగా అది వాళ్ళిద్దరు చెప్పాలి, వాళ్ళిద్దరు ఆ క్లారిటీ ఇవ్వాలి. కానీ దానికి మేము జవాబు చెప్పేది లేదు. కానీ అప్పుడు ఎందుకు ఆపారు? అప్పుడు ఆపారు కనుక ఇప్పుడు మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎట్లా కుదురుతుంది? అట్లాగే ఇప్పుడు ఒక ప్రాంతానికి అదంటే ప్రత్యేకంగా మిగతా భారతదేశానికి మన తెలంగాణకి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ పోరాటాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రానికి కళకు భాషా భేదాలు, ప్రాంతీయ భేదాలు లేవు అనేది మన దగ్గర కుదరదండి. ఎందుకంటే ఇక్కడ కళాకారులు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏదైతే తెచ్చుకున్నారో ఇది కళాకారులు ముందు బాగా నిలబడి ఒక కల్చరల్ మూవ్మెంట్తో తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇక్కడి పరిస్థితులకి అందులో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆ విధంగా మన కళకు భాషా భేదాలు లేవని చెప్పేసి మనం చూడటానికి అస్సలు కుదరదండి. ఎందుకంటే ఇక్కడ కళాకారుల శ్రమ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏదైతే కాంగ్రెస్ మొన్నటిదాకా టీఆర్ఎస్ కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా సరే ఇవాళ అధికారం అనుభవిస్తున్నాయంటే, అధికార పీఠాల్లో ఉన్నాయంటే దానికి కేవలం తెలంగాణ కళాకారుల కృషి ఎంతో ఉన్నది. కాబట్టి ఇవాళ అలాంటి రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతం అనేది నువ్వు ప్రకటించినప్పుడు డెఫినెట్ గా ఇక్కడ సన్ ఆఫ్ ద సాయిల్ అంటాం, ఇక్కడ భూమిపుత్రులు, ఈ మట్టిలో పుట్టిన వాళ్ళు చేయాలని కోరుకోవడం తప్పు, నేరం అవుతుందండి. అట్లాంటిది ఇంకోటి, ఇప్పుడు దీనికి ఇంకోటి ఆయన చెప్పాడండి. అడిగితే దీని మీద అన్నిటి మీద కమిటీలు వేశారు, వాళ్ళు అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకున్నారు. దీని మీద వెయ్యలేదండి, అది అబద్ధం. ఎందుకంటే మిగతా చిహ్నాల మీద వేశారు, దానికి వేరే కమిటీలు ఏదో వేశారు. ఈ పాట మీద సీఎం గారే నేను మొన్న ఏం చెప్పారు, మొన్న ఏం చెప్పారు, ఆయన అందశ్రీ గారికే వదిలేశాం. అది ఎప్పుడు అది సరైన విధానం కాదు అని చెప్పేసి అందరు విమర్శించిన తర్వాత సీఎం గారు దాని నుంచి నాకు ఏ సంబంధం లేదని తప్పుకోవటానికి అందశ్రీ గారికి వదిలేశామన్నాడు. మరి దీని మీద కమిటీలు వేయలేదని దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక అందశ్రీ అనే వ్యక్తి, అతని కేవలం అతను ఒక్కడి ఒపీనియన్ మీద ఒక రాష్ట్ర గీతాన్ని మీరు ఎట్లా ఫైనల్ చేస్తారు? ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదా రాష్ట్ర గీతానికి? అంటే నువ్వు దానికి పెట్టే ప్రతి పైసా రాష్ట్ర ఖజానాల నుంచి తీసిస్తున్నావు. రేవంత్ రెడ్డి గారు ఆయన జేబులో నుంచి తీసి ఖర్చు పెట్టట్లేదు, లేదంటే అందశ్రీ గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. అది రాష్ట్ర గీతంగా ప్రకటిస్తున్నారు ఒకటండి. దానికి పెట్టే ప్రతి పైసా ప్రభుత్వం పెడుతుంది. ఆ ప్రభుత్వ సొమ్ము అంటే అది ప్రజల సొమ్ము. కాబట్టి ప్రజలకు డెఫినెట్ గా జవాబుదారీగా ఉండాలి, ప్రజలకు నచ్చే విధంగా ఉండాలి, వాళ్ళ మనసుని గాయపరచని విధంగా ఉండాలి. అట్లా ఉంటే తప్ప దాన్ని ఎవరు ఓన్ చేసుకోరండి, అది నా అభిప్రాయం. ఓకే ప్రేమరాజు గారు. ఎస్, మనతో పాటు జూమ్ లో రమణారెడ్డి గారు కూడా ఉన్నారు, ఆర్టిస్ట్. నమస్తే రమణారెడ్డి గారు. ఎస్ సార్, విన్నారు కదా. అంటే ఏపూరి సోమన్న గారు ఏంటంటే లాస్ట్ టైం విస్మరించింది 10 ఏళ్లలో ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేస్తుంది అని ఆయన చెప్తున్నారు పాట గురించి. సో ఏమంటారు దీన్ని? అంటే విస్మరించడం అని అంటే ఇప్పుడు మొదటి నుంచి కూడా జరిగిందమ్మా అది. ఇప్పుడు పాట రామకృష్ణతో పాడించినప్పుడు కూడా కొంతమందికి అది అభ్యంతరంగా అనిపించింది కదా. సరే, పాలకులకు ఏంటంటే ప్రజల అధికారం ఇచ్చారు కాబట్టి నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది. బట్ ఎవరు అప్పుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నా కూడా ఎవరిని సంప్రదించి తీసుకున్నదైతే లేదు నాకు తెలిసి. వాళ్ళ మనసులో ఒక ఆలోచన వస్తుంది, వాళ్ళని పిలుస్తారు, వాళ్ళకి అప్పచెప్తారు. కమిటీలు వేసి, ఇప్పుడు ఆ రోజు కమిటీ వేసి నిర్ణయాలు తీసుకున్నారు. కాంట్రాక్ట్స్ అనేది డిఫరెంట్. ఎందుకంటే రైతుల ఆత్మహత్యలు ఆపడానికి నేను ఆ ఇరిగేషన్ లో చైర్మన్ ఉన్నా కాబట్టి చెప్తున్నా, ఎంత వీలైతే అంత తొందరగా నీళ్ళిచ్చి ఈ గోసను ఆపుదాము. ఎందుకంటే ఒక్క వరంగల్ జిల్లాలో ఒక సంవత్సరం 450 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, బోర్వెల్స్ చేసి అప్పులు తీర్చలేక. కాబట్టి అప్పుడున్న టెక్నాలజీ మన తెలంగాణ కాంట్రాక్టర్స్ దగ్గర మెషినరీ కానీ పెట్టుబడులు కానీ అప్పటికప్పుడు నిర్మాణం చేయగలిగిన పరిస్థితులు కానీ లేవు. దానివల్ల ఏం చేశారంటే కాంట్రాక్ట్స్ ఇంకోటి అవి ఇప్పుడు ఇచ్చింది కాదు, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఈ కాంట్రాక్ట్స్ అన్ని ఫైనల్ అయినాయి, వర్క్స్ అప్ అయిపోయారు, డబ్బులు ఇచ్చారు, పనులు జరిగినాయి. మళ్ళీ అది క్యాన్సిల్ చేయాలంటే వాళ్ళు కోర్టుకు పోతారు. కాబట్టి అదే కాంట్రాక్టర్స్ నవయుగ గాని మెగా గాని ఇవన్నీ 2008లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన అవే పనులు. ఒక్క కాళేశ్వరంలో మాత్రం 3 పనులు కొత్తగా వచ్చినాయి. అయితే వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా వాళ్ళకే ఇవ్వడానికి ఆ టెండర్ ద్వారా ఫైనల్ చేశారు, గ్లోబల్ టెండర్ ద్వారా. అయితే మన వాళ్ళకి ఏంటంటే కొంత సబ్ కాంట్రాక్ట్ దొరికినాయి, కొన్ని చిన్న పనులు మన వాళ్ళకు దొరికినాయి. దాన్ని దీంతో కంపేర్ చేయొద్దు. ఇందాక సోమన కూడా చెప్పాడు, ప్రేమరాజు గారు కూడా చెప్పారు. అయితే అస్తిత్వ ఉద్యమాలకు సంబంధించినంత వరకు ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు అందరి లోపల అవే ఎమోషన్స్ మనం చూసాం. రామ్ నరసయ్య గారిలో, ప్రేమరాజులో, సోమన్నలో కూడా ఎమోషన్స్ మనం చూస్తున్నాం.
ఈ ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోకుండా ఉండాల్సింది. ఇది ఒక మొదటి లెసన్ కావాలి రేవంత్ రెడ్డి గారికి. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో కీరవాణి గారు కనుక ఈ వీడియో చూసినట్టయితే, మన ఈ లైవ్ చూసినట్టయితే, ఆయనంతట ఆయన తప్పుకోవడం అనేది ఆయన గౌరవాన్ని పెంచుతుంది. తెలంగాణ ప్రజల మ్యూజిక్ డైరెక్టర్ల, ఇక్కడ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను తీసుకోలేకపోతున్నా, తెలంగాణ కళాకారులకు ఇద్దాము, వందే మాతరంకో ఇంకొకరికో అని ఆయనంతట ఆయన గౌరవంగా తప్పుకున్నట్టయితే ఆయన గౌరవం పెరుగుతుంది. ఇది ఊహించని రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక ఉపశమనం కలుగుతుంది. డిమాండ్ సక్సెస్ అవుతుంది. అది మరి ఎవరైనా కీరవాణి గారి దృష్టికి వీడియోని తీసుకెళ్లాలి. ఇది మా అందరి, నేను ఒక్కరిని వ్యక్తిగా చెప్పట్లేదు, తెలంగాణ ప్రజల మనోభావాలకు, ఆకాంక్షలకు ఒక ప్రతినిధిగా చెప్తున్నాను. ఈ ఉద్యమం కేసీఆర్ కంటే 5 ఏళ్ల ముందు మేము స్టార్ట్ చేసింది జయశంకర్ గారితో కలిసి. కాబట్టి మనోభావాలను వాళ్ళు అర్థం చేసుకోకపోయినా నేను అర్థం చేసుకోగలుగుతా. కాబట్టి కీరవాణి గారికి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మీ అంతరం మీరు తప్పుకొని అవకాశాన్ని తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ 4 రోజులు లేట్ అయితే ఏమవుతుంది? ఆ రోజు జూన్ 2 నాడే ఈ పాటను ఫైనల్ చేసి ప్లే చేయాలా? ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు 4 రోజులు లేట్ అయినా పర్వాలేదు, ఎప్పుడు ఇచ్చినా అది ప్రభుత్వ గీతమే అవుతుంది కదా. కాబట్టి దయచేసి దాన్ని పునరాలోచించాలని రేవంత్ రెడ్డి గారికి, కీరవాణి గారికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అదంతా 100% నేను ఏకీభవిస్తున్నానండి. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు అనవసరంగా ఏంటంటే కీరవాణి గారికి వాస్తవంగా చెప్పాలంటే వ్యక్తిగత నాకు కూడా గౌరవం ఉంది. ఆయన్ని దీంట్లోకి లాగటం అనేది కూడా నాకు బాధాకరంగా ఉంది ఒక రకంగా. అంటే వీళ్ళు చేసిన పిచ్చి పనికి పాపం ఆయన మధ్యలో ఇరుక్కున్నాడు. దానివల్ల ఆయన తప్పుకుంటే చాలా గౌరవంగా ఉంటుంది, ఈ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఆ సార్ అన్నట్టు ఇప్పుడు ఆత్మగౌరవానికి నీకు తేదీలకు సంబంధం లేదండి. అది ఇంకో తేదీన దాన్ని ఆవిష్కరించుకోవచ్చు, ఇబ్బంది లేదు. 10 ఏళ్ళు ఆగాం కదా, రేపు కాకపోతే 2వ తారీఖు మిగతా కార్యక్రమం యాజిటీజ్ చేసి ఇప్పుడు ఇన్నేళ్ళు 10 ఏళ్ళు లేదు కదా. అట్లాగే ఇంకో సంవత్సరం లేట్ అయినంత మాత్రాన దానివల్ల కొంపలారిపోయేదేం లేదు. అందరికీ ఆమోదయోగ్యంగా కొంచెం టైం తీసుకొని చేస్తే ఇబ్బంది ఏం లేదండి. అదే రామనర్సి గారు మీరు విన్నారు కదా ఏపూరి సోమన్న గారు చెప్పింది. ఆయన రాసుకున్నారు పాట, ఆయన ఇష్టం అంటున్నారు. సో నేనేమంటా అంటే అమ్మా, ఆయన అందశ్రీ గారి పేరు తీసేయాలను, ఆయన పేరెందుకు పెట్టుకుండా అనేది కాదు ఇక్కడ చర్చ. మనం మాట్లాడేటప్పుడు కూడా కొంత ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి క్లారిటీ కూడా ఉండాలి మనిషికి. అంటే నేనేమంటున్నా అంటే ఆయన పేరుని తీసేయాలని ఎవరు చర్చ తెలియదు కదా, ఇక్కడ పాట అయినది కాదని ఎవరు చర్చ తెలియదు కదా. ఇక్కడ ఏంది అని అంటే నువ్వు రాసినవు ఓకే, కానీ అందులో ఈ తెలంగాణ ప్రజల అస్తిత్వం ఉన్నది అని చెప్తున్నాం మేము. ఈ తెలంగాణలో పాడేటోళ్ళు ఉన్నారు అని చెప్తున్నాం. ఈ తెలంగాణలో ఈ తెలంగాణ కోసం పనిచేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు అని చెప్తున్నాం. కాబట్టి ఇవాళ అందశ్రీ గారు ఇంకొక మాట ఏమన్నారు అంటే, నేను యూట్యూబ్లో కాల్లీకి విన్నా నేను, ఒక ఇటలీ అమ్మాయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే సంబరాలు చేసుకోలేదా, కీరవాణి నా పాటను కీరవాణి చేస్తే నేను చేపించుకోదనే టైప్లో మాట్లాడిన. ఇటలో ఉన్న అమ్మాయి ఇవ్వడం, తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ దేవడం, అంటే మొత్తానికి ఏమనంటే ఇచ్చినమని ఒకరు తెచ్చినమని ఒకరు అనేటువంటి డైలాగ్ ఉంది. ఈ డైలాగ్ ఏంటంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి డైలాగ్ ఇది. మరి మేధావులకి ఇది ఎట్లా మింగుడవుతుందో నాకు అర్థం కాలే. ఎందుకంటే కేసీఆర్ వచ్చిన తర్వాత ఉద్యమం స్టార్ట్ కాలేదమ్మా, సోనియమ్మ రాజకీయాల్లో వచ్చినాక ఉద్యమం స్టార్ట్ కాలేదమ్మా. కాబట్టి ఈ ఉద్యమం ఎప్పటి సందో ఉన్నది. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 5,000 మంది అమరులయ్యారు. మొన్న మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది అమరులయ్యారు. ఈ 4.5 కోట్ల జనాభా శ్రమ ఉన్నదమ్మా తెలంగాణ ఉద్యమంలో. సందర్భం వచ్చింది, తప్పదు, గత్యంతరం అనేది ఇయ్యాలి, రాష్ట్రం వచ్చింది. ఒక్క రకంగా చెప్పాలంటే కళాకారులందరికీ కనువిప్పు కలగాలి. ఎందుకంటే కొన్నిసార్లు మాట్లాడుతుంటే దుఃఖం ఆగదు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో కొంతమంది అక్కలు చెప్తుంటే విన్నా, నేను దగ్గరికి వెళ్ళి వాళ్ళ శ్రమను చెప్తుంటే విన్నా. కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళు పడ్డ కష్టాన్ని నాకు, అంటే నేను ఇండివిజువల్గా ఉంటా కాబట్టి నాతో వచ్చి మాట్లాడేది వాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాం జరుగుతుంటే ఇంటికి పోయేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. 24 గంటలు ఏదో టైంలో ఏదో ఊర్లో ఏదో ఒక ఉద్యమంలో ఉండేది. ఆడబిడ్డలకు నెల మంత్ వస్తే కూడా ఇంటికి పోలేని పరిస్థితిలో ఆడబిడ్డలకు వచ్చే మంతు కూడా గంతేసి గొంతెత్తితే సిద్ధించిందమ్మా తెలంగాణ. ఉత్తగా ఆశామాషగా రాలేదమ్మా. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఈ సబ్జెక్ట్ ఏంది, అసలు ఏంది అనేది ఒక క్లారిటీ అయితే ఉండాలి. అందశ్రీ గారి పేరు తీసేయాలనేది కాదు ఇక్కడ చర్చ కాదు. అందశ్రీ పేరు తొలగించాలని ఎవరు అంటలేరు కదమ్మా. రైట్. ఎస్ సోమన్ గారు, మీ సహచర ప్రజా గాయకుడు చెప్పింది మీరు వినే ఉంటారు. అది ఒక్కరి పాట కాదు, ఆయన రాసిన తర్వాత అది రాష్ట్ర పాట అవుతుంది. సో దీని మీద ఒక్కరి డెసిషన్ కరెక్ట్ కాదు అనేది ఆయన వర్షన్. ఏం చెప్తారు?
ఇప్పుడు అందరు కూర్చున్నారమ్మా, అందరు వర్షాలు 10 ఏండ్లు ఫస్ట్ పాటను ఆగం చేసిరా లేదా, అది ఓకేనా కాదా చెప్పండి ఫస్ట్. సరే, అది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా సోమన్న గారు. తర్వాత తెలంగాణ కవులను అవమానపరచడం, రచయితను అవమానపరచడం అనేటువంటి పదం అయితే నా దృష్టిలో అసలే కాదు. అదంతా జరిగిందనే కదా ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు కూడా అదే జరిగితే ఇంకా అందులో ఆస్కార్ అవార్డు తీసుకున్నటువంటి, ఆస్కార్ అవార్డు పొందినటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ తో నా తెలంగాణ పాట చాలా గొప్పగా ఇంకా చేయాలి, ఆ రాత్రి తప్పే ఉందన్నలో. ఆ ఆలోచన కరెక్టే గానీ ఆ ఆలోచన ఆయన ఒక్కరే ఆస్కార్ అవార్డు దగ్గరికి వస్తాం సోమన్న గారు. ఆస్కార్ అవార్డు గురించి మాట్లాడుకుందాం సోమన్న గారు. సోమన్న గారు, ఆస్కార్ అవార్డు గురించి మాట్లాడుకుందామా? ఏం మాట్లాడుకునేది లేదు, వినండి. మీరు చెప్పిందే మేము వినాలి. అయిపోలే కదా, నాది అయిపోలే కదా, అయిపోతే మాట్లాడదాం. చెప్పండి. ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ తో పాట చేయిద్దాం అనుకుని ఆ రచయిత ఒక ఒపీనియన్ రచయితకు అప్పచెప్పిండు సీఎం గారు. తప్పేముందలా, అందులో తప్పేముంది అంటున్నా. కానీ సీఎం అసలు నాకు సంబంధం లేదు, ఈ డెసిషన్ ఎవరితో పాడించుకుంటాడు, ఏమి నాకు సంబంధం లేదు ఆయన చెప్తా ఉంటే ఓకే అని స్వాగతం చెప్పేది పోయి దానికి ఏదో మొత్తం కొంపలని అంటకపోయినట్టు కాదండి. స్టేట్ సమాధానం చెప్పండి, వేరే ఉపమానాలు వద్దు ఇక్కడ. అడిగిన దానికి చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే, అందశ్రీ గారు నేను ఒక సంవత్సరం క్రితమే అనుకున్నా. అందశ్రీ గారు అన్నమాట ఏంది అని అంటే, ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంది, దాని గురించి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. దానికి తోడు అందశ్రీ గారు ఏమన్నారు అంటే, నేను సంవత్సరం కంటే ముందే నేను కీరవాన్తో అనుకున్నా అని అన్నారు. 10 ఏళ్ల సంధి పాట ఇబ్బందిలో ఉన్నది, కళాకారులు మోసపోయింది, అది వేరే విషయం. ఇక్కడ జరుగుతున్నది, అక్కడ ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇక్కడ కొత్త వేదికను ఎత్తుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, కీరవాణి టాలెంట్ మీద గానీ ఆయన వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు. అనవసరంగా ఆయన ఇందులో లాగారనే చెప్తున్నారు వీళ్ళందరూ. ఆయన ఎవ్వరు కూడా తక్కువ చేసి మాట్లాడట్లేదు. కీరవాణి అసలు టాపిక్ లో ఆయన తక్కువ చేయడం గానీ అదేం జరగట్లేదు ఇక్కడ. మన తెలంగాణ వ్యక్తితో ఎందుకు చేయించకూడదు అనేది ఇక్కడ క్వశ్చన్. అదే కీరవాణితో ఎందుకు చేయించొద్దు అంటున్నా. ఆస్కార్ అవార్డు గ్రహీత కదా, అన్ని పాటలు చెప్పండి, వాళ్ళు దానికి ఆన్సర్ చెప్తారు. కీరవాణికి ప్రాంతాలతో భేదం ఏం లేదు కదమ్మా, అన్ని పాటలకు అందరూ సాంగ్ మీరు పాడలేరా? ఎవరు మీరు పాడతారు కదా, మీరు గాయకులే కదా సోమన్న గారు, మీరు అసలు పోటీ పడాలి కదా. నేను పనికిరానా? నేను ఎందుకు పాడకూడదు? తెలంగాణ ఇన్ని 100,000 పాటలు పాడాను, నేను పాడొచ్చు కదా, నేను అర్హుణ్ణి కదా అని మీరు అనాలి కదా సోమన్న గారు. సోమన్న చెప్పండి. ఎస్, ఓకే చెప్పండి. అది చెప్పండి. ఇక్కడ ఆయన ఆస్కార్ అవార్డు గ్రహీతతో పాడించడం తప్ప అని అంటున్నారు ఆయన. ఇంకోటి ఆయనకి చాలా తెలియని విషయాలు కూడా, లేదంటే తెలిసినట్టు, లేదంటే సీఎం గారు ప్రత్యక్షంగా మీడియా ముందు చెప్పిన దాన్ని కూడా ఆయన చెప్పలేదు. ఆయనకు ఒప్పు చెప్పాడు, ఆయన సీఎం గారు చెప్పారు అంటున్నాడు. ఆయన నాకు తెలియదు మొర్రో అని మొత్తుకుంటాడు ఆయన. మొత్తం ఆయనకి ఒప్పు చెప్పానని సీఎం గారు చెప్తారు, లేదంటే సీఎం గారు ఆస్కార్ అవార్డు గ్రహీతతో చేయించమని చెప్తే తప్ప అని ఈయన అంటాడు. అంటే ముందు వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఏమన్నారో ఫస్ట్ ఆయన వినాలి, విని మాట్లాడితే బాగుంటది. అదొక విషయం అండి. నేను అందుకే చెప్తున్నా, ప్రతి సబ్జెక్టు మీద మనకు క్లారిటీ ఒపీనియన్ ఉన్నప్పుడే చర్చకు దిగాలి. ఊరికే వేగ్గా మాట్లాడితే బాగోదండి. అయితే ఇప్పుడు ఆయన ఏమన్నాడు, సంవత్సరం క్రితం నిర్ణయం సంవత్సరం క్రితం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, అసలు అప్పుడు అవుతాడో లేదో తెలీదు, అప్పుడు అనుకున్నాడని చెప్పేసి ఈయన చెప్పాడు. అందశ్రీ గారు చెప్పారు. అద్దంకి దయాకర్ గారు నాతో ఫోన్ లో మాట్లాడుతూ అద్దంకి దయాకర్ గారు కూడా అదే అన్నారు. సంవత్సరం క్రితమే నాతో అన్నాడు ఈ సాంగ్ కీరవాణి గారితో చేయించాలని. అప్పుడు ఏ గవర్నమెంట్ వస్తుందో ఎవరికి తెలియదు, అసలు తెలంగాణ రాష్ట్ర గీతంగా పెడతారో లేదో తెలీదు. అది 100% ఆయన నిర్ణయం అనేది క్లియర్ కట్ గా తెలుస్తూ ఉందండి. ఇక్కడ ఈయన ఏంటంటే దాన్ని మభ్య పెట్టడానికి ఏదో సీఎం గారు ఆస్కార్ అవార్డు గ్రహీతతో చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈయన తెలిసి తెలవక మాట్లాడుతున్నాడు. అయితే ఓకే, ఆస్కార్ అవార్డు గ్రహీతతో చేయిద్దామండి, ప్రాబ్లం లేదు. మరి ఆస్కార్ అవార్డు గ్రహీత స్థాయి, ఎందుకంటే మన అందశ్రీ గారు కూడా స్థాయి, అది తలదన్నటం, ఇవన్నీ మాటలు మాట్లాడాడు. అంటే చాలా స్థాయి ఉండాలి ఈ పాట చేయడానికి, అందుకని చెప్పేసి నేను అతన్ని ఎంచుకున్నాను అనే విధంగా మాట్లాడాడు. ఎవడున్నాడో చూపించమని చెప్పేసి సవాల్ కూడా చేశాడు. అయితే ఓకే, ఆయన సవాల్ని స్వీకరిద్దామండి, ఆస్కార్ అవార్డు గ్రహీతలతో చేయాలి పాట, తెలంగాణ సాంగ్ ఆస్కార్ అవార్డు గ్రహీతలతో చేయించాలి. ఒక ఆస్కార్ అవార్డు గ్రహీత వచ్చాడండి సంగీతం చేయడానికి, సేమ్ టైం ఇది రాయడానికి ఇంకొక ఆస్కార్ అవార్డు గ్రహీతను తీసుకొద్దాం. చంద్రబోస్ గారు మన దగ్గరే ఉన్నారు,
బ్రహ్మాండంగా రాస్తాడు ఆయన. అంటే ఏపూరి సోమన్ గారు ఏమంటున్నారంటే ఒక ఆస్కార్ అవార్డ్ కదా విన్నర్ కదా, సో చేస్తే తప్పేంటి అనేది ఆయన కులమానమే version. అది అనుకుంటే అంటే రాయటం కూడా అంతకంటే గొప్పగా రాస్తాడు కదా మరి. అంటే ఆస్కార్ అవార్డే కులమానం అని అనుకుంటే ఒక సంగీతం చేయడానికి, మరి రాయడానికి కూడా సేమ్. మన పక్కనే ఉన్నారు మన తెలంగాణ వ్యక్తి ఉన్నాడు, ఆస్కార్ అవార్డు గ్రహీత, ఆయనకు గౌరవం ఇది ఎందుకు అంతకంటే గొప్పగా రాస్తాడేమో చూద్దాం. దాన్ని పర్యవేక్షించడానికి మన ఇంత అనుభవజ్ఞుడు గనక, వాగ్యకారుడు అని అంటారు గనక ఆయన్నే కూర్చోమని ఆయన్నే పర్యవేక్షణ చేయమందాం అందశ్రీ గారిని. ఆ పాట బాగా రాయడానికి చంద్రబోస్ గారికి అవకాశం ఇచ్చి ఆయన్నే పర్యవేక్షణ చేసి ఆ పాట బాగా రావడానికి ఈయన దగ్గర నుండి చూసుకోమని చెప్తాం. 1 పాయింట్. ఇంకొకటి, కళకు భాషా భేదాలు లేవని చెప్పేసి అనుకుంటే మంచి ఆంధ్ర లిరిక్ రైటర్ని తీసుకొచ్చి చేపిద్దాం. కీరవాణి గారు చేయండి, ఇంకా వాళ్ళ కళకు భాష లేదు, ఇంకా విశాలంగా ఉంటుంది, మన హృదయం ఇంకా విశాలం అవుతుంది. ఒక ఆంధ్ర గేయ రచయిత మన లిరిక్ రైటర్ని తీసుకొచ్చి రాయించండి, బాగుంటది కదా. దానికి మరి అందశ్రీ గారు ఒప్పుకుంటారా, ఈ ప్రభుత్వం ఒప్పుకుంటుందా, దానికి కూడా జవాబు చెప్పాలి. ఓకే, రైట్. ఎస్ ప్రభాష్. ఇప్పుడు ఒకటండి, వీళ్ళిద్దరు గనక అన్న, ఇప్పుడు అతని పాట అతని ఇష్టం, అతన్ని చేయమన్నాడు, అతనికి ఇష్టమైన వాళ్ళని పెట్టుకున్నాడు. ఇద్దరి ఇంటి వ్యవహారం కాదండి, ఇద్దరి ఇంట్లో ఫంక్షన్ కాదు. రేపు పాట తయారైన తర్వాత వాళ్ళు ఇద్దరికి కూర్చొని వినరండి, అది రాష్ట్ర గీతం, రాష్ట్రం అంతా పాడుకుంటారు, తరతరాలు వాడుకుంటారు. అది వాళ్ళు ఇద్దరు రూమ్ లో కూర్చొని, గదిలో కూర్చొని వినే పాట అయితే వాళ్ళు ఎవరిని పెట్టుకున్నా అభ్యంతరం లేదు. దానికి రాష్ట్ర గీతం అని ముద్రేయకపోతే ఆ పాటనే పట్టించుకోము. రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు తీయకపోతే ఆ పాటను మేము అసలు వాళ్ళు ఏమి చేసుకున్నా మేము అడగమండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కనుక మాట్లాడుతున్నాం. ఓకే, ఎస్ ప్రకాష్ గారు. అంటే అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఆ పాట మరుగున పడింది, సీఎం తీసుకొచ్చి దీనికి ఒక రాష్ట్ర గీతంగా చేయబోతున్నారు, ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాకపోతే అందశ్రీ ఒక రచయిత, ఆయన రాశారు కాబట్టి ఆయనకి డెసిషన్ ఇచ్చారు అనేది ఆయన వర్షన్. అంటే భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర గీతాలు ఉండేయమ్మా, ఓకే, ఉండవు, వాటికి గుర్తింపు కూడా ఉండదు, ఎవరిని బలవంతం కూడా పెట్టొద్దు. ఇప్పుడు జాతీయ గీతం పాడేటప్పుడు నువ్వు వాడు ఉండి దాన్ని అవమానపరిస్తే నీకు శిక్ష ఉంటది. కానీ రాష్ట్ర గీతాన్ని మనము కాలితో తొక్కేశాం, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించింది. అందులో గలగల గోదావరి తరలిపోతుండాలి, విరవిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి, మా ముంగిట్లలో శవాలు ఉండాలి. అంటే మన గోసను వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పాటను మనం స్కూళ్లలో వాడాలి. మన పిల్లలు ఉద్యమ కాలంలో మనం దాన్ని పక్కకు నెట్టిపడేసి రాష్ట్ర గీతం మాకు కాదు, అది మీ రాష్ట్ర గీతం, అది ఆంధ్ర, మా గోస ఉందల్లా. కాబట్టి అందశ్రీ గారి పాటను ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో, ఇప్పుడు అది ప్రకటించకపోయినా కూడా తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాల తర్వాత కూడా వందలాది వేలాది స్కూళ్లలో ఇప్పటికీ ప్రేయర్లో ఇదే పాట టీచర్స్ పాడిస్తున్నారా లేదా? అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యమకాలం మొత్తం పాడారు. ఆ పాట పాడకుండా ప్రొఫెసర్లు పోలే లోపలికి, వైస్ ఛాన్సలర్ పోలేదు. ఎన్నోసార్లు మేము ఉన్నాం అక్కడ. కాబట్టి ప్రజల హృదయాల్లో ఆల్రెడీ నిలిచిపోయింది. కాబట్టి ఆ పాటను డెఫినెట్ గా మనం గౌరవిద్దాం. కానీ అధికారికంగా ఆయన ఇచ్చినా ఏపైనా రాష్ట్ర గీతంగా ప్రజలు ఎన్నడూ దాన్ని స్వీకరించారు. అయితే ఇక్కడ మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి పునర్విచారణ చేయడంలో తప్పేమీ లేదు, పట్టుదలకు పోవద్దు. రేవంత్ రెడ్డి గారు ఆ మాట చెప్పేదానికంటే మర్యాద కీరవాణి గారికి ఫోన్ చేసి, ఎందుకు ఈ ఆదిలోనే అంశపాదు వందే మాతరంతో చేయిద్దాం, లేకపోతే మా దగ్గర సంగీత దర్శకులతో ఎవరితోనో చేయిద్దాము, మీరు కొంచెం ఏమనుకోవద్దు అని అట్లా మాట్లాడితే, చాలా గొప్ప విశాలమైన హృదయం ఉన్నవాడు కీరవాణి, అట్లేం తప్పు పట్టుకోడు ఆయన. బట్ ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, ఆయనకు ఆల్రెడీ ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ పాటతో కొత్తగా వచ్చే గౌరవం ఏం లేదు ఆయనకు. కాబట్టి పెద్ద మనసు చేసుకుని ఆయన తప్పుకోవాలని మళ్ళీ నేను మీ ద్వారా ఆయన కోరుతున్నా, ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా. కోదండరామ్ గారు చెప్పాల్సింది, ఆ మీటింగ్ లో ఉన్నారు ఆయన, మీరు చూపెట్టే విజువల్స్ లో అందశ్రీ కీరవాణి తో పాటు కోదండరామ్ గారు ఉన్నారు. అంటే ఎవరికి పట్టినా పట్టకపోయినా మా వల్ల మనోభావాలు ఏమన్నా గాయపడతాయేమో అని ఒక మాట అని ఉంటే ఇంత దూరం రాకపోతుండది. తర్వాత ఇదంతా రగిలింది ఆయన ఆడియో లీక్. అందులో అందశ్రీ గారు మాట్లాడిన మాటలు కూడా కొంచెం ఆయనకి ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చిందో తెలియదు, కానీ అభ్యంతరకరమైన మాటలు మాట్లాడాడు. నన్ను కూడా లాగాడల్లా. ఒక ఆయన ఇట్లా టీవీలలో మాట్లాడుతూ ఆ పెద్దగా ఉంది పొడుగుందా అని చెప్పి దాన్ని తగ్గించలేదు కాబట్టి పెట్టలేదని అంటుండు అని అన్నాడు. నేను అది నిజమే కావచ్చు అనుకున్నా, గానీ ఆయన అన్నాడు అది కాదు కారణం అన్నాడు. మరి ఇప్పుడు అసలు కారణము అందశ్రీ గారే చెప్పాలి ఎందుకు ఆ పాట 10 ఏళ్లు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారి మార్కు కూడా ఆ పాటలో ఉందమ్మా. ఆయన కొన్ని పదాలు చేర్చాడు ఆ పాటకు. సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అనే లైన్ ఆయన తీసుకొచ్చాడు అందులోకి. నాకు అప్పుడు డిస్కషన్ నాకు కొంత గుర్తుంది.
ఫస్ట్ పాట ఇది కాదమ్మా. జయ జయ తెలంగాణ ఈ 14 చరణాలు కాదు, ఇప్పుడున్న 4 చరణాలు కూడా కాదు. సోయి అనే పత్రికలో ఆ దేశపతి శ్రీనివాస్ గారు చెప్పగలుగుతారు మీకు. ఆయన అప్పుడు దానికి ఎడిటర్ ఉన్నాడో మరేదో, అందులో వచ్చిన పాట ఇది కాదు. అందులో కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప లేదని అన్నాడు. ఇట్లాంటి ప్రతీకలు ఏవి అందులో లేవని చెప్పాడు. మరి అది కూడా ఒకసారి ఎగ్జామిన్ చేయాలి. ఈ పాట ప్రజల హృదయాల్లో నిలిచిపోవడానికి రకరకాలుగా మార్పులు చెందింది. వాళ్ళ హృదయాల్లో ఏది నిలిచిపోయిందో, వాళ్ళు ఏదైతే పాడుతున్నారో ఒకసారి ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అది ప్రజల సొత్తే అవుతుంది. రచయిత పేరు ఉంటుంది, బంకిం చంద్ర చటర్జీని మనం డెఫినెట్ గా మనం గౌరవిస్తాం వందే మాతరం రాసినందుకు. కానీ ఆయన రాసిన వందే మాతరమేనా అది మొత్తం? అది చాలా పెద్దగా ఉంటుంది. ఇది 14 చరణాలు అయితే అది 30-40 చరణాలు ఉంటాయి. ఆనంద్ మఠ అనే నవలలో ఆయన రాశాడు. కానీ స్వాతంత్ర ఉద్యమంలో ఈ 3 చరణాలు 4 చరణాలు ఇప్పుడు మనం పాడుకునే వందే మాతరం గేయం ఏదైతుందో దాన్ని అబ్రిడ్జ్డ్ ఫామ్, అది చాలా తగ్గించి కుదించి అందులో నుంచి తీసుకున్నారు అవి. కాబట్టి ఒకసారి ప్రజల పరం అయిన తర్వాత ప్రభుత్వం గుర్తించినా గుర్తించకపోయినా, కీరవాణి మ్యూజిక్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది రాష్ట్ర గీతంగానే ఉంటుంది. అది ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజల హృదయాల్లో ఉంటుంది. ఈ వివాదాన్ని ముగించాలని నేను కోరుతున్నాను. ఎస్, అంటే ఇప్పుడు జనరల్ గా తెలంగాణ అనగానే కూడా కేసీఆర్ వల్లే వచ్చిందని బీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళు కూడా ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే ఇంత ఇష్యూ జరుగుతుంది కదా ఇప్పుడు, అందశ్రీ అసలు ఎందుకు, అంటే కేసీఆర్ ఎందుకు ఈ పాటను తేలేదు అనే విషయంపై ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకంటారు? అదే పార్టీ వాళ్ళనే అడగాలి. బట్ నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారు దాని మీద ఒక స్టాండ్ తీసుకోవాల్సి ఉండే. ఆయన ఉన్న 10 ఏళ్ల కాలంలో అందశ్రీ గారిని పిలిచి ఆయన, ఎందుకంటే ప్రజలందరూ ఓన్ చేసుకున్న తర్వాత రాష్ట్ర గీతం అధికారికంగా ఉన్నా లేకపోయినా చాలా రాష్ట్రాలకు ఇప్పుడు వాళ్ళకు మా తెలుగు తల్లి మా లెప్పుదండు ఉంది, మనకెందుకు ఉండకూడదు, అందరు పాడుకున్న పాట ఎందుకు పెట్టుకోకూడదు? ఉద్యమ ప్రతీక వచ్చింది ఆ పాట, ఉద్యమకారుల ఆకాంక్ష వచ్చింది. దానికి తగిన సముచితమైన గౌరవం లభించాల్సి ఉండే. కేసీఆర్ గారు అందశ్రీ గారి మధ్య ఏదన్నా విభేదాలు వచ్చుంటే రిజాల్వ్ చేసుకోవాల్సి ఉండే. ఆయన వదిలేశాడు దాన్ని. కనీసం రేవంత్ రెడ్డి గారు దాన్ని టేకప్ చేశారు. వెల్కమ్ చేద్దాం మనం దాన్ని. ఈ వివాదాన్ని కూడా తొలగించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీదనే ఉంది. ఓకే, ఎస్. సోమన గారు, అందరూ చాలా వెల్కమ్ చేస్తున్నాం ఈ సాంగ్ ని. చాలా మంచి విషయం, నిజంగా 10 ఏళ్ల నుంచి అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది. అందరూ చాలా మంచి విషయం అంటున్నారు. ఇప్పుడు ప్రకాష్ గారు కూడా చెప్పారు, అంటే కొంచెం పునర్విచారణ చేస్తుంటే బాగుండేది. ఇంకొకటి ఏంటంటే టీంలో కోదండరామ్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఒక్క మాట మా వాళ్లతో చేయించుంటే బాగుండేది అంటే మేబీ రేవంత్ రెడ్డి కూడా ఆలోచించేవారేమో అని చెప్తున్నారు. సో ఏం చెప్తారు? ఒకటే అమ్మా, ఇప్పుడు వినపడుతుందమ్మా వాయిస్? వినిపిస్తుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. వెహికల్ కొంచెం కూర్చున్నటువంటి వాళ్ళను ఎవరిని అగౌరవపరచాలని గాని, లేదా తెలంగాణలో ఉన్నటువంటి కౌలు కళాకారులను అగౌరవపరచాలని గాని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కాదు, అట్లానే అందశ్రీ గారి ఉద్దేశం కూడా కాదు. ఈడ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, గతంలో జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని వెలుగులోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఆ పాటను వెలుగులోకి తీసుకొస్తున్నారు. దాన్ని ఏ కోణంలో ఆలోచిస్తున్నామంటే, ఒక ఆస్కార్ అవార్డు గ్రహీతతో మ్యూజిక్ చేస్తే తప్పేంటి అనేది, అది రచయితకు కవిగా ఆయనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ సీఎం గారు. ఆ స్వేచ్ఛతో తను అందశ్రీ గారు అది చేయించుకుంటుండొచ్చు. ప్రేమ్ రాజ్ అన్న ఆయన ఇద్దరు మాట్లాడుకున్నటువంటి సంభాషణలో, వారు వ్యక్తిగతంగా వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సంభాషణలో వచ్చినటువంటి పదాలు అవి రికార్డ్ చేసి అవి యూట్యూబ్ లో పెట్టి ఇది ఒక చర్చకు దారితీస్తుంది. కానీ గతంలో జరిగినటువంటి విధ్వంసము, గతంలో జరిగినటువంటి పాట మీద జరిగినటువంటి అవమానము, పాటగాళ్లకు కళాకారులకు జరిగినటువంటి అవమానం అనేది అది ఎప్పటికీ మనం మర్చిపోలేనిది. ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్నట్టుగా, ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్నట్టుగా ఇప్పుడిప్పుడే ఆ ప్రయత్నం జరుగుతుంది. ఒకటి గద్దర్ అవార్డుగా, గద్దర్ పేరుతో ఒక అవార్డు ప్రకటించారు సీఎం గారు. ఇవాళ జాతీయ గీత రాష్ట్ర గీతంగా అందశ్రీ గారు రాసినటువంటి పాటను వెలుగులోకి తీసుకొస్తా ఉంది. ఎంతో ఒక ప్రయత్నంగా జరుగుతా ఉంది. అటు ఇటు ఏమైనా అడుగులున్నా దాన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్దాం తప్ప ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళను విమర్శించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నేను గుర్తు చేస్తూ, మరొకసారి తెలంగాణ కవులను కళాకారుల పట్ల కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఉంటది, కాంగ్రెస్ పార్టీకి గౌరవం ఉంటది, ముఖ్యమంత్రి గారికి కూడా గౌరవం ఉంటదని చెప్పి నేను గుర్తు చేస్తూ, దయచేసి ఈ చర్చను ఇంతటితోటి క్లోజ్ చేయాల్సిందిగా కోరుతూ, ఆ కిరావాణి గారికి ప్రాంతాలతో, కులంతో, మతంతో సంబంధం లేదు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత. అద్భుతంగా ఇంకా అలాగే సోమన గారు పాటలో చార్మినార్ ని, కాకతీయ తోరణాన్ని కూడా తీసేస్తున్నారు, లోగోలో కూడా ఈవెన్ తీసేస్తున్నట్టు మార్పులు చేస్తున్నట్లు వస్తుంది. అసలు ఈ విషయంలో ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది? అదే అండి, ఇప్పుడు
నేను ఏమంటున్నాను, మనం ఇవాళ జరిగే విషయాన్ని మనం మాట్లాడుకుంటే గత 10 ఏళ్ల విషయాలు అనేకం మనం మాట్లాడుకోవాల్సి వస్తాయి. ఇప్పుడు ఇవాళ ఎందుకు తీసేస్తున్నారు అంటే వారికి ఒపీనియన్ ఉంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఒపీనియన్ ఉంది. రాచరిక వ్యవస్థగా ఆనవాళ్లుగా ఉన్నటువంటి ఏ దృశ్యాలైనా ఉండొద్దు అనేది వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అనేది మీ ద్వారానే మాకు కూడా తెలిసింది. అది ఏంటి ఏం కథ అనేది ముఖ్యమంత్రి గారు దాని పూర్తి క్లారిటీ ఇస్తాడు, పూర్తి వివరణ ఇస్తాడు. నేను దాని జోలికి నేను బోదలుచుకోలేదు. కానీ ఈ పాట విషయానికి సంబంధించినటువంటి విషయం మాత్రం పాట రావడం హర్షించదగ్గ విషయము. ఎవరిని అవమానించడం, మ్యూజిక్ డైరెక్టర్ లేరని చెప్పడం తప్పు. మ్యూజిక్ డైరెక్టర్ తెలంగాణ గడ్డ మీద ఉన్నారు, అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ సాహిత్యంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. దాన్ని ఎవరు కూడా కాదనే సమస్య లేదు. వచ్చే పాటను గౌరవిద్దాం, ప్రభుత్వానికి సహకరిద్దాం, ఇంకా అనేక తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేసుకుందాం అనేది మీ సూచనలు, మీ సలహాలు అక్కడ కూర్చున్నటువంటి అనేక మంది కవులు, రచయితలు, మేధావులు వాళ్ళందరూ కూడా సలహాలు ఖచ్చితంగా మరి ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎస్, అంటే ఇప్పుడు చార్మినార్ ని గానీ కాకతీయ కళాతోరణాన్ని గానీ తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకున్నారు. వాటిని తీసేస్తే మరి వాళ్ళు యాక్సెప్ట్ చేయగలరా? లే ప్రజలు ఎప్పుడు కూడా ఎందుకంటే మీరు చూసే ఉంటారు సోమన్న గారు, మీరు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. మీరు చూస్తున్నారు కదా, పాలన చేయమంటే ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు, ఈ చేంజెస్ అవసరమని క్వశ్చన్ చేస్తున్నారు. లే అట్లేం కాదు. ఏం జరుగుతుందో కొంచెం వెయిట్ చేద్దాం. మాకు దాని మీద ముఖ్యమంత్రి గారు నేను అవన్నీ తర్వాత మనం ఇప్పుడు ఎందుకు దాని గురించి. సో ఇంకా అదే అంటే ఏం లేదు, పాట అయితే రాని ప్రేమరాజ్ అన్న అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను చెప్తా ఉన్నా, పాటను స్వాగతిద్దాం. పాటను ప్రపంచ పేరు మ్యూజిక్ డైరెక్టర్ తో కొట్టేయాలనుకో, మ్యూజిక్ చేయించాలనుకుని తన ఒక రచయిత కోరిక, అది పెద్ద విషయంగా దాన్ని చూడకండి, అది అవసరం లేదు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం, తెలంగాణ పోరాటంలో, ఉద్యమంలో మనందరు, మీ పాత్ర, మా పాత్ర, మనందరి పాత్ర ఉంది. అందరం కష్టపడితే వచ్చిన రాష్ట్రమే, ఎవరిని తక్కువ చేసేది లేదు. మీరు దాన్ని అర్థం చేస్తారు. ఎస్, ఓకే సోమన్ గారు. సో ప్రకాష్ గారు, సో ఆయన ఒక మాట అన్నాడు, అంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ చిహ్నాలు మార్చడం మీద, వీటి మీద దృష్టి పెట్టేదానికంటే వాటి మీద దృష్టి పెట్టకుండా కేసీఆర్ గారు అసంపూర్తిగా వదిలేసినవి చాలా ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇంకోటి కావచ్చు. తర్వాత ఆయన పద్ధతిలో ఆయన చేశాడు. కానీ తెలంగాణకు ఉపయోగపడే విధంగా మరింత మెరుగ్గా చేసే అవకాశం రేవంత్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చారు. అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మన ఆర్థిక వనరులు పెంచుకోవాలి, 1,35,00,000 ఎకరాలు సస్యశ్యామలం చేసుకోవాలి. ఈ నిరుద్యోగ యువత ఇవాళ 50 లక్షలకు పైన ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒక ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రతి సంవత్సరం 4 లక్షల మంది కొత్తగా నిరుద్యోగ సైన్యంలో చేరుతున్నారు. వాళ్ళ విషయం ఆలోచించాలి. ఇప్పటిదాకా సిలబస్ నే మార్చలేదు. 10 ఏళ్లలో ఒక క్వాలిటేటివ్ చేంజెస్ అనేది విద్యార్థుల సిలబస్ లో రాలే. మానసిక వికాసానికి, భవిష్యత్తు పైన భరోసా ఇచ్చే సిలబస్ కాదు మనది. బ్రిటిష్ వాడు తయారు చేసిన గుమస్తాలది ఇంకా కొనసాగుతా ఉంది. ఏదో అందులో కొంత జయశంకర్ పేర్కొని వచ్చినాయి తప్ప దాని స్వభావం మారలేదు సిలబస్ ది. ఇట్లాంటి విషయాల మీద దృష్టి పెట్టాలి. ఆయనకు బంగారు భవిష్యత్తు ఉన్నది, అటువంటి అవకాశం వచ్చింది. దానికి బదులు ఈ ఎస్టాబ్లిష్డ్ వాటిని మళ్లీ చెరిపేసే విధంగా, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన వాటిని చెరిపేసే విధంగా ప్రయత్నం చేసి కేసీఆర్ అడుగుజాడలను తుడిచేస్తా, కేసీఆర్ ను ఆయన ప్రజల మనసుల్లో లేకుండా చేస్తా అంటే ఇది వృధా ప్రయాస అనేది నా ఉద్దేశం. ఒకవేళ నేను అంతకంటే మంచి తెనాలి రామకృష్ణుడు చెప్తాడు, ఒక గీతను చిన్నది చేయాలంటే దాన్ని ముట్టుకోవద్దు, మలపద్దు, పక్కన పెద్ద గీత గీయాలంటాడు. నేను ఆయనకు అదే చెప్తున్నా, నీకు కేసీఆర్ కంటే ఎక్కువ పనులు చేయి, మంచి పనులు చేసి పక్కన పెద్ద గీత గీసుకో. కేసీఆర్ ఆటోమేటిక్ గా చిన్నగా అయిపోతాడు కదా. ఆయన చాలా విషయాల మీద విమర్శలు ఎదుర్కొన్నాడు. నువ్వు విమర్శలు లేకుండా చేయి, ప్రజలందరినీ కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని చేయి. వాటి మీద దృష్టి పెట్టాలని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. ఈ వివాదానికి ముగింపవలసింది రేవంత్ రెడ్డి గారు. ఆయనే కిరవాన్ గారిని రిక్వెస్ట్ చేయాలి, లేదా సినిమా పెద్దలు కిరవాన్ గారికి చెప్పి దాన్ని క్లోజ్ చేయించాలి. మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని విషయాలు ముందు నుంచే చూస్తున్నారు, ఎప్పటి నుంచో. ఈవెన్ కేసీఆర్ కన్నా ముందే మీరు ఉద్యమంలో ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో నిజంగా ఇది నడుస్తుంది. అంటే ఈ చిహ్నం మార్చడం, ఇంకొక పార్టీ వాళ్ళేమో హైదరాబాద్ పేరునే మారుస్తాం. నిజంగా ఇవి ప్రజలకు అవసరం అంటారా? అవసరం లేదమ్మా. వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఇవి. ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన వాటిని మార్చడం కరెక్ట్ కాదు. ఈవెన్ టీఎస్ టీజీ చేయడం కూడా ఎంత మంది కష్టం కలిగించేది. అది ప్రతి వెహికల్ ఉన్నవాడు పెయింటర్ దగ్గర పోయి మళ్ళీ దాన్ని బోర్డు కొనుక్కోవాలి, మళ్ళీ కష్టపడాలి. ఎందుకు అవసరమా ఇది? టీఎస్ ఉంటేంది, టీజీ ఉంటేంది. ఇప్పుడు రేవంత్ పేరు మార్చుకోగలుగుతాడా? ఇంకా అంతకంటే మంచి పేరు దొరికితే మార్చుకోగలుగుతాడా? ఒకసారి పేరు పెట్టారు, మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ పేరును భరించాలి. కానీ ఇవన్నీ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు అన్న ఉద్దేశం. మన టైం వేస్ట్ చేసుకోవడం, ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం, మనీ వేస్ట్ చేసుకోవడం, ఇవన్నీ వీటి మీద దృష్టి పెట్టకుండా
ప్రగతి మీద తన ప్రతిభను బయటికి తీసుకొచ్చే విషయాలలో దృష్టి పెడితే బాగుంటుంది. తెలంగాణ ప్రజలు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా గర్వపడే విధంగా తల ఎత్తుకొని నాది తెలంగాణ అనే విధంగా ఈ ప్రగతిని చూపెట్టాలి. తెలంగాణ మానసిక వికాసాన్ని పెంచాలి, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాలి, పొల్యూషన్ లేని సమాజం కావాలి. ఇవాళ నదులు మొత్తం పొల్యూటెడ్ అయిపోయినాయి, మన మనసులు పొల్యూట్ అయిపోయినాయి, చెరువులు పొల్యూట్ అయిపోయినాయి, తాగే నీరు కాలుష్యం, పీల్చే గాలి కాలుష్యం, మనకు అన్నం పెట్టే భూమిని విషతుల్యం చేశాం. ఎవరు క్షమించినా క్షమించకపోయినా పంచభూతాలు క్షమించవు మనల్ని, పగ తీర్చుకుంటున్నాయి క్లైమేట్ చేంజ్ రూపంలో. భూమి మనకు విషాన్ని తిరిగిస్తున్నది, క్యాన్సర్ కారకమైతున్నది. ఇవన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన కావాల్సినంత సబ్జెక్ట్ ఉంది. ఆయన 10 ఏళ్లు పరిపాలన చేసినా కూడా పూర్తిగా పరిష్కారం చేయలేని సమస్యలు అనేకం ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టకుండా ఈ థర్డ్ క్లాస్ వాటి మీద దృష్టి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మార్పులు చేర్పులు చేస్తామని అందశ్రీ గారికి అంటే చాలా గౌరవం నాకు. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూపిన పాటలు రాశాడు ఆయన కూడా పెద్ద మనసు చేసుకొని ఇటువంటి వాటి మీద ప్రేమరాజు గారితో మాట్లాడినప్పుడు ఆస్థానాన్ని నేను చూశాను. ఎవరి మీద ఆస్థానం చేయాల్సిన అవసరం లేదు, ఒక గొప్ప కవి ఆయనే. తప్పకుండా ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి కీరవాణ్ణి ఆపి ఒక తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ తోని చేయించితే నష్టమేం లేదు. ఎందుకంటే పట్టుదలకు పోవద్దమ్మా. ఎమోషన్స్ ఉన్నప్పుడు, ఇతరులలో ఎమోషన్స్ ఉన్నప్పుడు తన పట్టుదలకు పోవద్దు. పోతే ఏమైందంటే రోజు రోజు ప్రజలకు దూరం అవుతారు. కాబట్టి అందశ్రీ గౌరవాన్ని తగ్గించకుండా, కీరవాణి గౌరవాన్ని తగ్గించకుండా వాళ్ళిద్దరే ఈ ఇష్యూను రిజాల్వ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆయన పాత్ర కూడా ఇందులో ఉంది. ఎస్ రామనరసయ్య గారు, అంటే తెలంగాణ ఉద్యమం చేశారు, తెలంగాణ వచ్చింది, తర్వాత కేసీఆర్ 10 ఏళ్ల పాలన, మళ్ళీ ప్రజలు తిరస్కరించారు. ఎందుకంటే ఇది వద్దు, మాకు ఇంకొక ప్రభుత్వం కావాలి. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది. ఇప్పుడు ఈయన కూడా మళ్ళీ ఇలాంటి విషయాల్లో ఈ విషయాలు చేయడం వల్ల అంటే ఎలా చూస్తారంటే ఒక కళాకారుడిగా ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చారు అని ఏపూరి సోమన్న గారు చెప్తున్నారు. నేనేమంటే అమ్మా, ఇందాక నా పక్కపంటున్న మా అన్నలు ఇద్దరు మాట్లాడుతుంటే, అక్కడ మా సోమన్న మాట్లాడుతుంటే విన్నా నేను. కీరవాణి గారికి ప్రాంతాలతోని భేదం లేదు, ఆయనంతా దాన్ని సమానంగా చూస్తాడు అనేటువంటి మాటలు ఈడ కూర్చున్న అన్నలు కావచ్చు, ఆ సోమన్న కావచ్చు. అసలు ఈ పాట పుట్టిందే ప్రాంతం కోసం అమ్మా, అర్థమైందా? ఈ ప్రాంతం కోసం, ఈ తెలంగాణ నేపథ్యంలో పుట్టింది పాట. ప్రాంతానికి సంబంధమే లేనటువంటి వ్యక్తితో చేపించడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఎందుకు అనంటే, మా బిడ్డలు చచ్చిపోతున్నప్పుడు రాని సంగీత స్వరాలు చచ్చిపోయి శవాల కుప్పలు అయిపోయిన తర్వాత మా బిడ్డల త్యాగంతో, మా పాటల త్యాగంతో సిద్ధించినటువంటి తెలంగాణ అలికి పూసిన కాడ గువ్వగుడ్డు పెట్టినట్టు ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అసలు పంచాయతీ ప్రాంతం కోసం జరిగింది కదా, పాట ప్రాంతం కోసం పుట్టింది కదా. ప్రాంతానికి సంబంధం లేని ఆయన ఆస్కార్ అయితేంది, ఇంకే కార్ అయితేంది, ఏదైతే తల్లి అది ఆయనకు, మా రాష్ట్రానికి కాదు. పాట పుట్టింది ప్రాంతం కోసం. అలాంటి ప్రాంతం కోసం పుట్టినటువంటి పాటని, ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని, ఆయన మంచోడా చెడ్డా సెకండరీ, అది ఆయన వ్యక్తిగత ఏమంటారు అంశాలు మనకు సంబంధం లేని ఇష్యూ. ఓకే, ఈ విషయంపై రెస్పాండ్ అవడానికి దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. నమస్తే దాసోజు శ్రవణ్ గారు. నమస్కారమ్మా. అదే పాటపై ఇంత చర్చ జరుగుతుంటే ఎవ్వరు బీఆర్ఎస్ నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు 10 ఏళ్లుగా ఈ పాటని ఎందుకు విస్మరించారు అనే దానిపై ఏం చెప్తారు? అమ్మా, ఈ పాటను విస్మరణకు గురైంది అనటం సబబు కాదేమో. సరే, ఇవాళ రేవంత్ రెడ్డి దాని మీద తాను సొంతంగా తనే ముందుకు తీసుకొచ్చినట్లుగా ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇవాళ నాకు తెలిసి మీరు ఏ పిల్లల పాఠ్య పుస్తకాలు తీసినా గానీ ఈ పాట స్పష్టంగా మన ప్రభుత్వ పుస్తకాల పాఠ్య పుస్తకాల్లోనే పబ్లిష్ అయ్యింది. తర్వాత చాలా స్కూళ్ళలో కూడా పాడుతా ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా పాట చుట్టూ ఇంత వివాదాన్ని రేకెత్తించే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరించడం మాత్రం సమంజసం కాదేమో అనుకుంటా ఉన్నాను. ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు ఎవరో నాకు తెలియదు, నేను ఎక్కడో నాసిక్ లో ఉన్నాను. అయితే ఇప్పుడు ఇది ఒక ఆత్మగౌరవ పోరాటానికి చిహ్నంగా, తర్వాత అస్తిత్వ పోరాటానికి చిహ్నంగా ముందుకొచ్చినటువంటి ఒక పాట ఇది. ఈ పాటను అందరూ కోరుకుంటున్నట్టుగానే వందే మాతరం శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇంతకు చాలా మంది తెలంగాణ ఉద్యమంలో పాటలు రాసినటువంటి ఒక గాయకులు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళతో చేస్తుంటే కూడా మంచినే ఉంటుండే, ఆలోచన చేయకుండా కేవలం దాన్ని ఒక సినిమాటిక్ దృక్కోణంతో చూడటం. ఇదే ప్రాబ్లం ఏంటంటే డిబేట్ లో ప్రకాష్ గారు ఉన్నారండి,
సుక్క రామ్ నర్సే గారు ఉన్నారు, ప్రేమ్ రాజ్ గారు ఉన్నారు, ప్రకాష్ గారు కూడా ఇది ఎవరు చెప్పలేరు, కేసీఆర్ అందశ్రీ గారు మాత్రమే చెప్పగలరు అసలు పాట అనేది ఎందుకు రాలేదు అని. వాళ్ళంతా నాకంటే చాలా పెద్దవాళ్ళమ్మా, కళాకారులు, తర్వాత సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, కళాకారులు నాకంటే చాలా పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ నమస్కారం. బట్ నేనేమంటున్నానంటే దీన్ని నేను విన్నాను, ప్రేమరాజు గారి కన్వర్జేషన్ కూడా యూట్యూబ్ లో అక్కడిక్కడ విన్నాను. ఆయన బాధ సహేతుకమైనటువంటిదే ఒకటి. రెండవది ఏంటంటే తెలంగాణ కళాకారులు ఉన్నారు. ఇప్పుడు వన్యమాతరం శ్రీనివాస్ ఉన్నాడు, పల్లేక నీరు పెడుతుందో కనిపించని కుట్రలో అని చెప్పని కుబుసం సినిమా మేము తీసినప్పుడు మాకు సంగీత దర్శకుడు ఆయన దోస్తరది నందమా, దోస్తి కట్టుకుందామా, సుద్దాల శక్తి రాసిన, గోరెటంకర్ రాసిన ఇటువంటి ఒక పాటలకు సంగీతాన్ని ఇచ్చినటువంటి వన్యమాతరం శ్రీనివాస్ ఉన్నారు. కొత్తగా అనేక మంది వాళ్ళ కళాకారులు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళని పెట్టి తీసుకోవడం ఉంటే అది బాగుంటుందనేమో కాదు. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే బాధ, ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు, ఆయన తెలంగాణ ఉద్యమం లేడు, తెలంగాణ ఆ పోరాటానికి తెలంగాణ గుండెలు పడేటువంటి ఒక బాధ, ఆవేదన అది అర్థం అయి ఉంటే బహుశా ఆయన అదే రకంగా నిర్ణయం తీసుకునేవాడు వాడు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం అట్లా ఆలోచిస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. కానీ అప్పుడు పక్కన పెట్టిన పాటని ఇప్పుడు మేము చాలా కన్సిడర్ చేస్తున్నాము, ఇప్పుడు రాష్ట్రగీతంగా చేస్తున్నాము, ఇది స్వాగతించాల్సిన విషయం అని ఏపూరి సోమని చెప్పారు, మీరు వినే ఉంటారు. నేను సరే అమ్మా, నేను ఎక్కడో దూరంగా ఉన్నా వినలేదు. బట్ వాస్తవంగా నేను చెప్పా కదా, పాఠ్య పుస్తకాలలో ఇవాళకే గత ప్రభుత్వమే దీన్ని పబ్లిష్ చేసింది, చాలా స్కూళ్లలో కూడా దాన్ని పాడుతా ఉన్నారు. అయితే కొత్తగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా ఇప్పుడు ఆయన ఏదో దాన్ని పాటను సొంతంగా కనుక్కున్నట్టు, ఎక్కడో చరిత్ర పుటల్లో నుంచి బయటికి తీసి దాన్ని ముందుకు తీసుకొచ్చినట్టుగా దాన్ని ఏదో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో కూడా మళ్ళీ పొలిటికల్ కాంట్రవర్సీ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రేమరాజు గారు కోరుకున్నట్టుగానో లేకపోతే ఇంకా ఉద్యమకారులు కోరుకున్నట్టుగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది గాయకులు, కళాకారులు, దర్శకులు ఉన్నారు. వాళ్ళతోటి కనుక చేయించుకున్నా మంచిగానే ఉంటుండేనేమో. ఆలోచన చేయకుండా ప్రతి దాంట్లో రాజకీయ లబ్ధి పొందాలా, ఒక సినిమాటిక్ సెన్సేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ గా, ట్రెండ్ సెట్టింగ్ గా ఉండాలని చెప్పని అనుకోవటం అది ఉద్యమానికి, ఉద్యమ స్ఫూర్తికి కొంత వ్యతిరేకం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను ఇంకొకటి ఏంటంటే ఈ గుర్తులన్నీ కూడా ఏదో లోగోలు మార్చేయటం, చార్మినార్ ని, కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తాము, రాచరికపు పాలనకు సంబంధించిన సింబల్స్ ఉండకూడదు అని అంటున్నారు. ఈ మూర్ఖత్వం అమ్మా. ఇప్పుడు ఏంటంటే పిచ్చోళ్ల చేతిలో రాయి లెక్క ఉంది ఇది. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కాబట్టి నేనేం చెప్పినా అది ఫత్వా జారీ చేసినట్టు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఈ దేశానికి, భారతదేశానికి మనం ఇవాటికి కూడా అశోక చక్రాన్ని అఫీషియల్ సింబల్ లో మనం వాడుతా ఉన్నాం. అశోకుడు ఎవడు? ఆయన కొన్ని లక్షల మందిని ఊచకోత కోసిన తర్వాత బౌద్ధ మతం తీసుకొని సాత్వికుడు అయినటువంటి ఒక రాజు. మరి ఆ రాజరికం ఎందుకు ఇవాళ భారతదేశం మీద, ప్రజాస్వామ్యం మీద అంటే అర్థం ఉంటుందా అదేమన్నా? తర్వాత నరేంద్ర మోడీ గారు 3 సింహాలను రూపురేఖలు మార్చి కొంత రౌద్రంగా ఉండేటట్టుగా తయారు చేసినాడు అని చెప్పని మనకు ఆ మధ్య చూసినాము. ఇదే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దానిపైన విమర్శలు చేయడం తప్పు అని చెప్పని, మరి ఆయన తప్పు అని చెప్పని మోడీ చేసిన చర్యలు తప్పు అని చెప్పినటువంటి వీళ్ళు రేవంత్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి ఒక లోగోలను, చరిత్ర ఆనవాళ్లను మార్చివేసే ప్రయత్నం చేయడం ఎంతవరకు న్యాయం అండి? సార్, దీని మీద మరి మీరు పార్టీలో చర్చించారా? దీని మీద మరి ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? పార్టీ రెస్పాండింగ్ పార్టీ. ఇప్పుడు ఎట్లుందనంటే అండి, ఇక్కడ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఇప్పుడు నేను చూశాను, ఒక విజువల్ చూశాను. ముఖ్యమంత్రి గారు, కోదండరామ్ గారు కనబడుతున్నారు, ముఖ్యమంత్రి గారు కనబడుతున్నారు, ఇంకెవరో ఒకళ్ళిద్దరు తానా అంటే కనీసం కేబినెట్ లో కూడా చర్చ చేసినట్లేదు. ఇది అఫీషియల్ లోగోను మార్చేటువంటి డిజైన్ మార్పిడి కేబినెట్ లో కూడా చర్చ లేదు. ఇది సబ్బండ వర్గాలకు సంబంధించిన, నాకు మారోజు వీరన్నకు సంబంధించిన లోగోలు కావాలా, నాకు చాకెల ఐలమ్మకు సంబంధించింది కావాలా, ఇంకోళ్ళకి ఇంకోళ్ళు బెల్లి లలితది కావాలా, ఇంకోళ్ళకి ఇంకోళ్ళు కావాలా. నువ్వు ఇఫ్ యూ రియలీ వాంట్ చేంజ్, ఏదైనా మార్పు అవసరం అని అనిపించినట్టయితే ప్రజలను ఒప్పియండి, ప్రజలను మెప్పియండి, ప్రజల ప్రతినిధి సభ అయినట్టు అసెంబ్లీలో, కౌన్సిల్లో ఉన్న చర్చ చేయండి. సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి ఒక గుర్తు దాని అటువంటి ఏం లేదు. ఆయన ముఖ్యమంత్రి చిన్న రూమ్ లో కూర్చున్నాడు, 40 పెట్టుకొని డిజైన్లను మార్చేస్తే ఆయన రాజు అయినట్టు, దానికి రాచరిక వ్యవస్థ అయినట్టు వ్యవహరించడం సబబు కాదు. ప్రభుత్వాలు మారంగానే గుర్తులు మారుతాయండి, జీవితాలు మారాలా. ప్రభుత్వాలు మారితే జీవితాలు మారాలా, విధి విధానాల్లో మంచి పాలసీలు రావాలా, మంచి విద్య రావాలా. విడేడ్ ఇప్పుడు నేను పార్టీ తరఫు నుంచే మాట్లాడుతున్నా కదా మీతో. పార్టీ తరఫు నుంచి కూడా ప్రశ్నించాము అనేక సందర్భాల్లో. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా చాలా సందర్భాల్లో మాట్లాడినారు.
ముఖ్యమంత్రి గారికి నేరుగా ట్వీట్ చేసినారు, ఇది తప్పు అని చెప్పినారు, ఇవన్నీ చేసినారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది దునపోతు మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరిస్తా ఉంది ప్రభుత్వం. ఐ డోంట్ థింక్ హీఈస్ విల్లింగ్ టు లిసన్ టు ఎనీబడి. ఇనేటోడైతే ప్రేమరాజు గారి మాట ఇంటుండే కదా. ఒకవేళ ఇనేటోడైతే ప్రేమరాజు గారు ఆయన అద్భుతమైన సినిమాలు తీసిండు, అద్భుతమైన పాటలు, తెలంగాణ భావోద్వేగాన్ని రేకెత్తించేట్టుగా సినిమాలు పాటలు తయారు చేసిండు, సినిమాలు తీసిండు. ఆయన మాట వింటుండే, ఎందుకు వింటలేరు? ఇదే ప్రశ్న లేదు ఆయనకి. ఒక ఉన్మాదంగా ప్రభుత్వం ఆలోచించి పాత తీసేయాల, తానేదో ముద్రేయాలి, ఆయనేదో తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టు, ఉద్యమానికి సంబంధమైనట్టుగా ఇష్టం వచ్చినట్టుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి గారి రీతి ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, కాంగ్రెస్ లోనే రావచ్చు, ఇంకెవరు రావచ్చు, వస్తే మళ్ళీ ఆయన ఇంకో కొత్తలో పోలే వాళ్ళ. దట్ డజంట్ మేక్ సెన్స్. మీరు మంచి పాలసీలు తీసుకురండి, గతం కంటే కూడా మంచి పాలసీలు తీసుకురండి. కానీ ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయటము, అన్నెసెసరీగా కాంట్రవర్సీ నుండి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయటం, ఇది క్షుద్ర రాజకీయం. దిస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ విల్ నాట్ రియలీ హెల్ప్ ద పీపుల్ అని నేను భావిస్తాను. ఓకే, సో చెప్పండి. ఇప్పుడు ట్యూన్ ఫస్ట్ ఆ ట్యూన్ కట్టింది అందశ్రీ, ప్రజల్లోకి తీసుకెళ్లింది కూడా అందశ్రీ. ఇప్పుడు కీరవాన్ వచ్చినా ఇంకోరు వచ్చినా ట్యూన్ అయితే మార్చలేరు కదా. మారిస్తే వందే మాత్రం గేయాన్ని స్వరం మార్చి రెహమాన్ పాడినట్టుగా ఈ కాలంలో అయితే పాడలేరు. ఎందుకంటే ఈ తరం ఇంకా బతికి ఉంది. జయ జయ తెలంగాణను ఉద్యమ గీతంగా వీధులలో వాడుకొని ధూమ్ధాంలో వాడుకున్న జనాలు ఇంకా బతికే ఉన్నారు. ఓ 2-3 జనరేషన్లు పోతే తప్ప ట్యూన్ మారిస్తే యాక్సెప్టెన్స్ రాదు. ఇప్పుడు ఆ కీరవాన్ వచ్చి కొత్తగా చేసేది ఏముంటది? దానికి కీరవాన్ పేరు యాడ్ అయితే తప్ప ఆ ట్యూన్ కట్టిన అదే ట్యూన్ లో అదే బాణీలో పాడితేనే ఆ పాటకు జనం స్పందిస్తారు. కాబట్టి అనవసరంగా బేస్జాలో పోకుండా ఆ కీరవాణి పేరు అవసరం ఆ తెలంగాణ పాటకు. ఎందుకంటే ఆల్రెడీ ఆ పాటే ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తున ఉన్నది తెలంగాణ ప్రజల మనసుల్లో. కీరవాణి పేరు పెట్టడం వల్ల అదేమన్నా చంద్రమండలం మీద పోతుందా? కాబట్టి ఆ బేస్జాలో పోకుండా విడ్రా చేసుకోవాలనేది నేను కోరుతున్నాను. ఓకే, సో ప్రేమరాజు గారు, వందే మాత్ర గీతం కూడా రేమాంతో చేసిన కానీ దాన్ని ఎవరు ఓన్ చేస్తాం, మళ్ళీ పాత వెర్షనే పాడుకుంటున్నారు అన్నారు. మనం అందరం దాన్ని ఏం పాడుకోవట్లేదు మనం. అది వినటానికి ఏదో కాస్త వినే వదిలేసాం తప్ప మళ్ళీ పాత ట్యూనే పాడుకుంటున్నాం మనం. దానికి వచ్చినంత అది దాన్ని ఓన్ చేసుకున్నంత దీన్ని చేసుకోలేరు. అట్లాగే అన్నట్టుగా ట్యూన్ ఎవరు మార్చరు. అసలు వాస్తవంగా చెప్పాలంటే సోదరుడికి తెలుసు, స్వరకర్తే సంగీత దర్శకుడు. అతను ఆల్రెడీ దానికి స్వరం ఉంది ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా వచ్చిన స్వరం నువ్వు చేసేది ఏముంటది? నీకు కావాల్సిన ఆర్కెస్ట్రా మాత్రమే. దానికోసం ఎవరో ఎక్కడి నుంచో దిగి రావాల్సిన అవసరం లేదండి. ఓకే, సో ప్రకాష్ గారు, అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీరు చెప్పినట్టు టీఎస్ ని టీజీ చేస్తుంది, సో ఇలా చిహ్నం మారుస్తుంది. ఇప్పుడు సో ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ మార్చడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మార్చకూడదు అని అంటున్నాను నేను. ఎందుకంటే ఎస్టాబ్లిష్ అయిన వాటిని మార్చడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా పేరు ప్రకాష్ అమ్మ, నేను పేరు మార్చుకుంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి? మళ్ళీ నా బ్రాండ్, నేను ఒక బ్రాండ్ కదా ఇది, ఆ బ్రాండ్ మళ్ళీ ఇప్పుడు మీరు జీ తెలుగు న్యూస్ మీది మీరు బ్రాండ్ చేంజ్ చేశారనుకోండి, ఎన్ని సంవత్సరాలు కావాలి మళ్ళీ ఆ బ్రాండ్ రావడానికి? ఎందుకు అందరిని ఇబ్బంది పెట్టాలి? ఇవన్నీ నామవాచకాలు, ఇవన్నీ ప్రజల హృదయాల్లో మిగిలిన గుర్తులు, చారిత్రక వారసత్వంగా మనకు వచ్చినాయి. తప్పకుండా వాటిని గౌరవించాలి తప్ప వాటిని తిరస్కరించడం గానీ మార్చడం గానీ కరెక్ట్ కాదు. అందుకని నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే వీటి మీద పోకుండా విధానాల మీద ప్రజలకు ఇంకా మెరుగైన పాలన అందించే విధంగా ఆలోచించాలి తప్ప వీటి మీద పోవద్దు అనేది నా కోరిక. అసెంబ్లీలో కూడా ఇది ప్రస్తావన వచ్చిందమ్మా. ఈ చీనాలు మార్చిన హరీష్ రావు గారు ఆనాడు ఉన్న అక్కడ అసెంబ్లీలో ఉన్న ఈవెన్ కడియం శ్రీహర్ గారు కూడా అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు. వీళ్ళు మాట్లాడారు దాని మీద, ఇవన్నీ మార్చకూడదు, అవసరం లేదు అని. కానీ రేవంత్ రెడ్డి గారు తన వ్యక్తిగత ముద్ర కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడేమో అని అనిపిస్తున్నది. ఆయన అట్లా ప్రయత్నం చేయదలుచుకుంటే యాదగిరిగుట్ట కేసీఆర్ కట్టాడు కదా, భద్రాచలంలో రామాలయాన్ని అద్భుతంగా డెవలప్ చేయొచ్చు, లేకుంటే వేములవాడని చేయొచ్చు. ఏది ఉన్నా లేకున్నా మిగిలేదు అవేనమ్మా. ఇవన్నీ ఏం మిగిలవు. వీళ్ళు కట్టించిన గుళ్ళు గోపురాలే రాబోయే తరాలకు ఇది ఫలానా. వీడు తిరుపతి పోతే తిరుపతిలో చెప్తుంటారు, శ్రీకృష్ణదేవరాయలు గారు దీన్ని అంతా పునర్నిర్మించాడని చెప్తారు. మిగిలేటి మళ్ళగా గుళ్ళే. ఈ ప్రాజెక్టులు కూడా 100 సంవత్సరాల తర్వాత ఉంటాయో లేదో తెలియదు. కానీ అట్లా రేవంత్ రెడ్డి గారు కనుక చిరస్థాయిగా ఎప్పటికి ఉండాలనుకుంటే ఇంకా 2 గుళ్ళు ఉన్నాయి. వేములవాడ ఉంది, తర్వాత అక్కడ భద్రాచలం ఉంది. అవి ఏమైనా చేసుకుంటే మంచిది. కానీ ఎందుకు ఇవన్నీ? ఈ పాట గురించి మాట్లాడే సందర్భం నేను రాజకీయాలు మాట్లాడొద్దు అనుకున్నా, కానీ ఇంతకుముందు శ్రావణ్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. అంటే ఇప్పుడు ఈ పాట విషయంలో ఆయన ఈ ప్రజల భావోద్వేగాల్ని, కళాకారుల ఎమోషన్స్ని ఆయన పట్టించుకోకపోతే ఏమొస్తాయి ఫైనల్గా అంటే, ఉద్యమంలో లేవు గనక నీకు అది తెలియదు ఆ ఎమోషన్ అంటారు. మళ్ళీ రాజకీయాలు వస్తాయి.
ఎందుకు నువ్వు అట్లా అనిపించుకోవడం నీకు ఇష్టం అవసరమా నీకు అంటే ఇప్పుడిప్పుడే అది కొంచెం మర్చిపోయే పరిస్థితులలో నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మళ్ళీ నీ గతాన్ని ఎందుకు తవ్వుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? అది కూడా ఆయనకు కూడా మంచిది కాదు, ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ఆ నిర్ణయం ఏదో మార్చుకుంటే సరిపోతుందండి. నమస్తే దేశపతి శెట్టి. సో అంటే చూస్తున్నారు కదా, పాటని కీరవానికి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? అలాగే చిహ్నంలో కూడా చార్మినార్ కాకతీయ కళాతోరణంని తీసేస్తున్నారు అంటున్నారు. ఇది నిజంగా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయగలుగుతారా? అమ్మా అంటే ఈ అధికార చిహ్నం కేసీఆర్ గారు ఏదో ఒంటెత్తుగా నిర్ణయించింది కాదు. ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇంకా రాష్ట్రం ఏర్పడక ముందే సోషల్ మీడియాలో ఈ చిహ్నం పాపులర్ కావటం మొదలుపెట్టింది. ఎవరో ఒక చిత్రకారుడు దాంట్లో పెడితే అందరూ కూడా ఇది ఉంటే బాగుంటుందని ప్రజాభిప్రాయం. ఆ నేపథ్యంలో దాన్ని తీసుకొని దాంతోపాటు ఇక్కడి సహజీవనం సామరస్యం కూడా ప్రతిబింబించే విధంగా ఉండాలి, గంగా జమున తెహజీబ్ ప్రతిబింబించే విధంగా ఉండాలని చార్మినార్ను కూడా చేర్చినారు. ఈ రెండింటినీ చేర్చి ఏల లక్ష్మణ్ గారు దాన్ని డిజైన్ చేసినారు. ఆ లోగోను అట్లా ఆవిష్కరించడం జరిగింది. రెండోదమ్మా, ఇప్పుడు ఆ కళాతోరణం తెలంగాణ భౌగోళికతకు, చారిత్రకతకు, కళాత్మకతకు ప్రతిబింబమైనటువంటి ఒక అస్తిత్వ చిహ్నం. దాన్ని కేవలం రాచరిక చిహ్నంగానే చూడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ రామప్ప ఉందండి, రామప్పని యునెస్కో గుర్తించింది. అది రాచరిక చిహ్నం అని రామప్పని వదులుకుంటామా? ఆ మాటకు వస్తే మహబూబ్ అలీ ఖాన్ విగ్రహం ఉంది ట్యాంక్ బండ్ పైన. ఆరో నిజామైన మహబూబ్ అలీ ఖాన్ విగ్రహాన్ని పెట్టింది ఎన్టీ రామారావు. విగ్రహం ఉంది. శాలివాహనుడి విగ్రహం ఉంది. రుద్రమదేవి విగ్రహం ఉంది. ఇవన్నీ రాచరిక చిహ్నాలే. మన ప్రధానమంత్రి ఎర్రకోటపై నుంచి ప్రసంగిస్తారు. ఎర్రకోట ఏమిటి? అది రాచరిక చిహ్నమే. తర్వాత ఢిల్లీలో ఉన్న రోడ్ల పేర్లు షాజహాన్ పేరు, అక్బర్ పేరు, ఔరంగజేబ్ పేరు కూడా ఉంది. బీజేపీ వాళ్ళు ఉండి ఔరంగజేబ్ పేరు తీసేయాలి లేదా ఈ మొఘలుల పేర్లు తీసేయాలని అంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే మొఘలులు వలస పాలకులు కాదు, వాళ్ళది ఫౌంటైన్ ఎకానమీ. అంటే ఫౌంటైన్లో నీళ్లు చిమ్మి అక్కడే పడతాయి, అవి ఎక్కడికో ప్రవహించి పోవు. వాళ్ళు దోపిడీదారులు కాదు, వాళ్ళు వలస పాలకులు కాదు, కనుక వాళ్ళ పేర్లు మార్చాల్సినటువంటి అవసరం లేదు అని ఎవరన్నారు తెలిసిన? ఇది రాహుల్ గాంధీ అన్నారు. అని రాహుల్ గాంధీ ఒక మాట అన్నారు, ప్రజలకు అభివృద్ధి చేయలేని వాళ్లే ఈ పేర్ల మార్పిడి వెంట పడతారు అన్నాడు. ఈ మాట అన్నది రాహుల్ గాంధీ అమ్మ, నేనన్న చెప్పటం లేదు. పేర్ల మార్పిడి వెంబడి పడతారు, ప్రజలకు అభివృద్ధి చేయలేనటువంటి వాళ్ళు. అది చక్కగా ఇవాళ ఆయన బీజేపీని ఉద్దేశించి అన్నాడు, ఇవాళ రేవంత్ రెడ్డికి వర్తిస్తుంది. ఆ తోరణం కూడానమ్మా ఆనాటి శిల్పుల ప్రతిభకు తార్కాణం. అది కేవలం రాజుల ప్రతిభ కాదు. శిల్పులు ఎవరై ఉంటారమ్మా అన్నాడు, అట్టడుగు వర్గాల వారు. వాళ్లే చెక్కారు. అది గణపతి దేవుడు కూర్చొని చెక్కలేదు కదా, రుద్రమదేవి చెక్కి ఉండదు కదా. ఆనాటి అట్టడుగు వర్గాల వాళ్ళు నిర్మించినటువంటిది. దాంట్లో పైన 2 హంసలు ఉంటాయమ్మా. హంసలు పాలనలో క్షీరనీర న్యాయానికి ప్రతీకగా వాళ్ళు పెట్టారు. తర్వాత సింహాలు పెట్టారు, పరాక్రమానికి గుర్తు అని. మొసళ్ళు ఉంటాయి 2. అవి ఎందుకంటే తెలంగాణలో జల సంపద ఉంది అని. ఆ జల సంపదకు గుర్తుగా మొసళ్ళను పెట్టారు. పూర్ణ కలశాలు, ఇప్పుడు మనం బోనాలు తీస్తాం కదా, పూర్ణ కలశాలు 7 ఉంటాయి. అవి ఏంటంటే ఇక్కడ సమృద్ధికి చిహ్నం అని ఆ ఉద్దేశంతో పెట్టినారు. అది ఉచితంగా ఉంటదని చెప్పి తీసుకున్నారు. అది పెట్టినాడు ఎవరు అనలేదమ్మా ఇది రాచరిక చిహ్నం కనుక తీసేయాలని ఎవరు అనలేదు. కమ్యూనిస్టులు కూడా అనలేదు. ఎవరు ఆ మాటే రాలేదు, ఆ చర్చే రాలేదు. అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది, ఏ నాయకుడు దాన్ని వ్యతిరేకించలేదు. ఇప్పుడు కూడా నేనేమంటానంటే ఆయన ఇంకేమన్నా అదనంగా చేరిస్తే చేర్చవచ్చు. చార్మినార్ కాకతీయ తోరణాన్ని ఉంచుతూనే నువ్వు అదనంగా ఇంకేమన్నా చేరుస్తారా? పోరాట చిహ్నం చేరుస్తాం, చేర్చండి. ప్రజాస్వామిక చిహ్నం ఏదో చేరుస్తామన్నారు, చేర్చండి. లేదా ఇంకేదన్నా ట్రైబల్ కల్చర్ ఏదో చేరుస్తాం, వండర్ఫుల్, చేర్చండి, గుడ్ అండ్ వెల్, మీరు అవి చేర్చండి. కానీ ఇది కేసీఆర్ పెట్టిన తీసేయాలి అని కేసీఆర్ ఆనవాళ్లు మలిపేస్తా అనే క్రమంలో కాకతీయుల ఆనవాళ్లు మలిపేస్తున్నారు. కాకతీయుల ఆనవాళ్లను అవమానం. కేసీఆర్ నిర్మించలే కదండి తోరణాన్ని. చెరువులు ఉన్నాయి, కేసీఆర్ దవ్వించాడా? కాకతీయులు దవ్వించారు కదా. వాటిని ఇప్పుడు మనం ఆ చెరువుల సంస్కృతి అంత రాచరిక సంస్కృతి అని అంటామా? రేపు ఆ పెట్టిన విగ్రహాలు తీసేస్తామా? మన కులనామాలు ఉన్నాయి, అవి వదులుకోవాలండి. అవి అసలు రాచరిక సంస్కృతి. మన కులనామాలు తోకలేమో పెట్టుకుంటున్నాం, తోరణాలనేమో రాచరిక సంస్కృతి అంటున్నాం. అసలు రాచరిక సంస్కృతి మన తోకలలో ఉంది, అవి వదులుకోండి. అవేమో గర్వంగా చెప్పుకుంటున్నారు ఫలానా అని.
మరి అవి వదులుకోండి కదా. అది వదులుకుంటే అసలు రాచరిక సంస్కృతిని వదులుకున్నట్టు. ఆధిపత్యాన్ని, అహంకారాన్ని, పీడనను ఇవి వదులుకోండి. అంతేగాని ఆ తోరణంలో ఉంటే అది 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 తెలంగాణ అస్తిత్వ సింబల్. అస్తిత్వంలో అందరు ఉంటారండి. రాజులు ఉంటారు, పాలకులు ఉంటారు, పాలితులు ఉంటారు, అందరు ఉంటారు. సమ్మక్క సారక్కలు ఉంటారు, రుద్రమదేవి ఉంటుంది. అందుకనే అంత పోనివ్వండి. అందశ్రీ పాటలోనే ఉంది కదండి. కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగా చార్మినార్. ఈ 2 వాక్యాలు డిజైన్ చేసుకుంటారా ఇప్పుడు? తీసేస్తారట. అంత్యశ్రీని ప్రకటించమనండి. ఆ మాట, ఆ చరణాన్ని నేను డిజైన్ చేసుకుంటాను ప్రకటించమని. పాటలో కూడా మార్పులు జరుగుతున్నాయి. పాట నిడివి తగ్గిస్తున్నారండి. అట్లంటే ఆ పాటలో ఇంకా చాలా ప్రస్తావనలు ఉన్నాయి. చాలా మంది రాజుల ప్రస్తావనలు ఉన్నాయి, బౌద్ధుల ప్రస్తావనలు ఉన్నాయి. ఆయన 14 చరణాల పాట. మరి ఈ చరణాన్ని కంప్లీట్ డిజైన్ చేసుకున్నాం. మేము కాకతీయుల్ని గౌరవించదలుచుకోలేదు. కాదు, సోయిలో వచ్చిన పాట ఇది కాదు కదా 14 చరణాలది. అంటే ముందు సోయిలో ఒక వెర్షన్ వచ్చింది, ఆ తర్వాత టీఆర్ఎస్ ఎన్నికల క్యాసెట్లు ఇంకొక వెర్షన్ వచ్చింది. దాంట్లో 2 చరణాలు అదనంగా జత అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇంకొక వెర్షన్ రాసినాడు. అందుకని ఏంటంటే ఇప్పుడు పని కట్టుకొని ఆయన ఫోకస్ షిఫ్ట్ చేస్తున్నాడు. ఆయన ఫస్ట్ తెలంగాణ మీద కపట ప్రేమను ఒలకబోస్తున్నారు. అందరు ఆ పాట పాడిన రోజు ఈయన వాడలేదండి. ప్రజలు మొత్తం ఎలుగెత్తి ఆ పాట పాడుతున్న రోజు పాడని గొంతు రేవంత్ రెడ్డి, శృతి కల్పని గొంతు రేవంత్ రెడ్డి. అంత అయిపోయిన తర్వాత ఇవాళ ప్రేమ ఒలకబోస్తున్నారు. సరే, ఆయన అధికార గీతం చేశారు, సంతోషం. గత ప్రభుత్వం చేయలేదు, మీరు చేయలేదు, మీరు చేశారు, ప్రశంసించదగ్గ విషయమే చేసినారు. కానీ దాంట్లో మీరు ఈ చిహ్నాల మార్పిడి ఎందుకు, ఇదంతా ఎందుకు? అది మాత్రం డెఫినెట్ గా హర్ట్ చేస్తుంది తెలంగాణ సమాజాన్ని. ఎస్ శ్రవణ్ గారు. అమ్మా, ఎస్, మీరు వినే ఉంటారు దేశపతి శ్రీనివాస్ గారు చెప్పింది. అవునమ్మా, వాస్తవం. వారు చాలా అద్భుతంగా ఇప్పుడున్నటువంటి ఒక గుర్తుకు సంబంధించిన కళాత్మక విషయం కావచ్చు, లేకపోతే అన్ని డీటెయిల్స్ కూడా చాలా క్లియర్ గా చెప్పినారు. ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే ఇప్పుడు అక్కడ కూర్చున్న పెద్దలు ప్రకాష్ గారు గాని, లేకపోతే మా దేశపతి గారు గాని, చుక్క రామ్ నర్సయ్య గారు గాని, లేకపోతే మా ప్రేమరాజు గారు గాని, తెలంగాణ వాళ్ళు పడుకున్నా లేచినా ఊపిరి పీల్చేది తెలంగాణ సోయి, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ యాస, భాష, వీటిపైన పట్టున్నటువంటి వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు, ఉద్యమించిన వాళ్ళు. వీళ్ళ మాటలు వింటాడు రేవంత్ రెడ్డి గారని నేను అనుకోవట్లేదు. హైలీ ప్రిస్క్రిప్టివ్ ఇన్ నేచర్. కాబట్టి చుట్టూ ఉన్న వందిమాగదులను పెట్టుకొని ఏదో తనదైనటువంటి ఒక గుర్తులు, సింబల్స్ తయారు చేయాలని ఒక ప్రయత్నం చేస్తోంది. దుర్మార్గం ఇది. రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు ఆలోచించాలా. శనగోల్ నరేంద్ర మోడీ గారు పట్టుకొస్తే తమిళనాడు నుండి తప్పు అని చెప్పినటువంటి వాళ్ళు, తర్వాత 3 సింహాలను మార్పిడి చేస్తే తప్పు అని చెప్పినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళ తెలంగాణ చరిత్ర ఆనవాళ్లను తుడిచివేయాలని ప్రయత్నం చేయటం, అది కూడా అప్రజాస్వామికంగా కేసీఆర్ గారిపై అక్కస్తో చేయటం అనేటువంటిది దుర్మార్గం. దీన్ని నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో కూడా పూర్తి స్థాయిలో దీనికి ఎక్సెప్టెన్స్ ఉందా లేదా నాకు తెలియదు. రేవంత్ రెడ్డి ఏకోన్ముఖంగా దానిలో రాజైనట్టుగా చేస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. బట్ ఏది ఎవరెప్పుడు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా దీనిపై స్పందించాలి. రేపు పొద్దుగాల 3 నెలలకి రేవంత్ రెడ్డి దిగుతాడండి. కాంగ్రెస్ పార్టీ అంటే 3 ముఖ్యమంత్రులు మారుతారు. రేపు మళ్ళీ ఇంకో ముఖ్యమంత్రి వచ్చి మళ్ళీ ఆయన కూడా పెట్టుకోవాలన్నా? రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, లేకపోతే శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి, తాళ్ళు కూడా పెట్టుకోవాలన్నా? అర్థం పర్థం లేనటువంటి ఒక చర్య ఇది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా, దేశపతి గారు చెప్పినట్టుగా పార్లమెంట్ భవనం బ్రిటిష్ వాడు కట్టిండు, కూలగొట్టినావా? మన దాకా వాడుకుంటూనే ఉన్నాం. మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండేటువంటిది బ్రిటిష్ వాళ్ళు కట్టింది, కూలగొట్టినామా మనం ఏమన్నా? ఇదంతా ఎట్లా ఉందంటే చిన్నపిల్లల ఆటగా ఉంది, ఒక పిల్లల తమాషా లెక్క. ప్రజాపాలన అంటే పిల్లలాట లెక్క నడిపిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజల భావోద్వేగాలకు మరి పాట ఫైనల్ అయ్యి రాష్ట్ర గీతం అవబోతుంది అంటున్నారు. మరి మీ పార్టీ నుంచి ఏం చేయదలుచుకుంటున్నారు? మరి ప్రభుత్వానికి మా పార్టీ శాసనసభ్యులు మాకు సిద్ధాంతపరమైనటువంటి మార్గదర్శనం చేసే మా దేశపతి గారు ఉన్నారు, మా శాసన మండలి సభ్యులు సిద్ధాంతపర మార్గదర్శనం చేసే ప్రకాష్ గారు ఉన్నారు. తర్వాత పార్టీ పరంగా తప్పనిసరిగా తప్పు అని చెప్పని ఎలుగెత్తి చెప్తా ఉన్నాం. కాబట్టి చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుంది రేవంత్ రెడ్డి గారు. ఒక నియంత లెక్క వ్యవహరిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. తర్వాత ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయవయా, ఉద్యోగాలు ఇవ్వయా, గ్యారంటీలు అమలు చేయవా అంటే అవి పక్కన పెట్టేసి గుర్తులు ఎంబడబడ్డాడు, ప్రజల యొక్క దృష్టిని మళ్లించేట చిల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది సబబు కాదు. ఎందుకంటే దిస్ సెట్స్ ఎ రాంగ్ ప్రెసిడెంట్. ఇవాళ ఇది చేస్తాడు, రేపు ఇంకో ముఖ్యమంత్రి వచ్చి ఇంకోటి మారుస్తా అంటాడు. ఇక నిరంతరంగా
ఈ గుర్తులను మార్పిడి కోసం ప్రభుత్వాలు మారవు కదా, ప్రజల జీవితాలలో మార్పు రావాలని చెప్పని ప్రజలు ప్రభుత్వాలను మారుస్తారు. నువ్వు అదేమైనా చేయగలిగితే చేయి, చేతనైతే, కానీ ఇటువంటి చిల్లర పనులు చేయటము సబబు కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, ఎస్ ప్రకాష్ గారు, మీరు చెప్పారు అసలు ఈ పాట గురించి ఎక్కువ అవగాహన ఉన్నది దేశపతి శ్రీనివాస్ గారికి, ఫస్ట్ పాట కూడా అవును అని చెప్పారు. మరి నిజంగానే ఇదే ఫైనలైజ్ చేస్తే నిజంగానే తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోగలరా? చిహ్నాల్ని తీసేయడం అంటే కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేస్తున్నారు అని, ఆయన అసలైన ఆనవాళ్ళని చెరిపేస్తున్నారు అని దేశపతి శ్రీనివాస్ గారు అంటున్నారు. ప్రజలు పాటను ఎప్పుడో ఓన్ చేసుకున్నారు. అధికార గీతం చేయకముందే ప్రజలు ఇవాళ ప్రచారంలో ఏ వర్షన్ అయితే ఉందో దాన్ని ప్రజల హృదయాల నుంచి ఎవరు మలిపేయలేరుగా. కాకతీయుల కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని రేపటి నుంచి అనొద్దు అని రేవంత్ రెడ్డి హుకుం జారీ చేస్తే జనం ఊరుకోరండి. మేము పాడతాం, మేము కాకతీయుల కళాప్రభల అన్న చరణం కలిపి పాడతాం, దాన్ని తీసేసి పాడము. ఈయన చెప్పాడు, ఈయన కాకతీయుల చరిత్ర తెలియదు, ఈయనకి ఓ అంటే నా తెలియదు, ఈయనకు చార్మినార్ చరిత్ర కూడా తెలియదు. చార్మినార్ ఇక్కడ ప్లేగు వ్యాధి వచ్చి ప్రజలు చనిపోతే దానికి ప్రతీకగా కట్టిన ఒక కరుణాత్మకమైన ప్రతీకనండి అది. ఆయన కుతుబ్ షా ఏమన్నాడంటే సరస్సు చేపలతో నిండిపోయినట్టు నా నగరం ప్రజలతో నిండిపోని అని కోరుకున్నాడు. హైదరాబాద్ నగరం నిర్మాత కంటే రేవంత్ రెడ్డి గొప్పవాడా అండి? కనుక అది ఇంకొకటి, మీరు తెలంగాణ సమాజంలో చిచ్చు పెడుతున్నారు చార్మినార్ తీసేయడం ద్వారా. రాచరిక చిహ్నం అని పేరు పెట్టి చార్మినార్ తీసేస్తే తెలంగాణ సమాజంలో లేని చిచ్చు పెడుతున్నారు. ఇప్పుడు ఒకటి, అది గంగా జమున తెహజీబ్ కు గుర్తుగా ఉంది. ఆ తెహజీబ్ కు భంగకరంగా ప్రవర్తిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ చార్మినార్ తీసేయడం అని అంటే అది ఒక సామాజిక వర్గాన్ని దారుణంగా హర్ట్ చేస్తుంది. ఇదేం వైఖరండి? ఈవెన్ తెలంగాణ టూరిజం అనగానే కూడా ఫస్ట్ చార్మినార్ గుర్తొస్తుంది కదా. చార్మినార్ ఎంత ప్రసిద్ధి అండి. అటు చూస్తే చార్మినారు, ఇటు చూస్తే జూబిలియాలు అని చెప్పి నారాయణ రెడ్డి గారు పాడరు. హైదరాబాద్ అంటేనే చార్మినార్ గుర్తొస్తుంది. చార్మినార్ దానికి ప్రతీక. హైదరాబాద్ అన్న పేరులో కూడా రాచరిక పానవాళ్లు ఉన్నాయి. మళ్ళీ ఆయన బీజేపీకి అవకాశం ఇచ్చిన వాడు అవుతాడు ఇప్పుడు. రాచరిక పానవాళ్లు చర్చ గనక ఆయన మొదలు పెడితే కనుక ఇది కరెక్ట్ గా ఆయన నిజం కూడా ఏంటంటే, నేను ఇంతకుముందు అన్నట్టు నువ్వు అదనంగా ఒకటి చేయొచ్చు అందులో. పాట విషయంలో కూడానండి తెలంగాణ వాళ్ళతో అది రాష్ట్ర గీతం అని అన్నప్పుడు రచయిత తెలంగాణ వాడు, సంగీత దర్శకుడు తెలంగాణ వాడైతే బాగుండేది. పైగా తర్వాత అందశ్రీ గారు మాట్లాడిన మాటలు ఎక్కువ హర్ట్ చేసినాయి అందరినీ. అంటే తెలంగాణలో ప్రతిభ లేదు అన్నట్టుగా మాట్లాడాడు. ఏదో కాసెట్లు చేయడానికి పనికి వస్తారు కానీ పాటలు ఇవి చేయడానికి పనికిరారు అన్నట్టుగా ఆయన మాట్లాడినారు. నాకు అందశ్రీ వారి పట్ల గౌరవం ఉంది. ఆయన పొటెన్షియల్ ఉన్న పోయిట్ ఆయన ఉద్యమంలో ఆయనకు ఉద్విగ్న భాగస్వామ్యం ఉంది. ఆయన ఇట్లా మాట్లాడద్దు. తెలంగాణ అస్మిత గురించి తెలిసిన వాడు, తెలంగాణ ఆత్మగౌరవం ఆత్మాభిమానం గురించి తెలిసినటువంటి వాడు ఆయన ఈ మాట మాట్లాడద్దు. ఒక స్వాభిమానం కోసం జరిగిన పోరాటం కదా, ఆయన ఈ మాట మాట్లాడద్దు. ఇంకొక మాట మరీ అన్యాయంగా మాట్లాడారు. అదేంటంటే ఇటలీ వనిత అయినటువంటి మా సోనియా గాంధీ ఇచ్చిన స్వతంత్రానికి తెలంగాణ ప్రజలు ఎందుకు సంబరాలు చేసుకున్నారు అన్నారు. అంటే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా దయదలిచి సోనియా గాంధీ ఇచ్చిందని అవగాహన లేరండి. అది తప్పుడు ఉంటే కాంగ్రెస్ గెలిపించేవాళ్ళు కదా. లేదు, కాంగ్రెస్ నాయకులు ఉండొచ్చు ఆ అవగాహన, అందశ్రీ గారు ఉండొద్దు. అందశ్రీ గారు నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం, లాఠీలిరిగినవో లడాయి మానం పిడుగులు పడినావో మడమలు దిప్పం నిర్బంధాలు ఎన్నెదురైనా నిలబడి కలబడి నిగ్గు దేల్చ జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా అని ఆయన పాట ఉత్తేజించింది. పిల్లలు పోరాటంలో కురికిరండి, బాష్పవాయు గోళాలకు అడ్డంగా పరిగెత్తిండ్రు, రబ్బరు బుల్లెట్ దెబ్బలు తిన్నారు, శరీరాలు కాల్చుకొని త్యాగం చేసిండ్రు. ఓ 14 సంవత్సరాలు ఆయన తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి వచ్చి ఓ పార్టీ పెట్టి ఇంకొక ఛానల్ పెట్టి ఒక టీవీ పెట్టి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి నానా తిప్పలు పడి వాడితోనే వీడితోనే మాటలు పడి అక్కడిక్కడ అప్పులు తెచ్చి బహిరంగ సభలు పెట్టి ఎంతో కృషి సముద్రం అంతా దోహదం ఆయన చేశాడు. ప్రజలకు పెద్ద పోరాటం, ప్రజా పోరాటం నిర్మాణమైంది, అమరుల త్యాగాలున్నాయి. వీటన్నిటి పర్యవసానం అండి తెలంగాణ రాష్ట్రం. సోనియా గాంధీ దయ అనే అవగాహనలో ఈ పాట రాసిన అందశ్రీ ఉంటే ఎట్లా అని మాతో పోరాటం నువ్వే కదా చేయించావు, ఈ పాట పాడి మమ్మల్ని ప్రేరేపింపజేసినావు కదా. ఎవరండి మరి లాఠీలు ఇరిగిన లడాయి మానం అన్నది ఎవరు? అక్కడ దయదలిచిన మహారాణి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్న లాఠీలు ఎందుకు, లడాయిలు చేసుడు ఎందుకు? నువ్వే రాసావు కదా పాట. ఇవాళ ఆ పాటలో ఉన్న అవగాహనకి భిన్నంగా ఆయన మాట్లాడితే ఎట్లండి? నేను రేవంత్ రెడ్డి మాట్లాడితే లెక్క చేయండి. రేవంత్ రెడ్డి చుట్టూ తెలంగాణ ఉద్వేగం అల్లుకొని లేదు. ఆయన ఏం చేసినా అది ఆయనకు రాదు.
ఆయన లోగోలు మార్చినా, పాటలు రికార్డు చేసినా, ఏమి చేసినా తెలంగాణ ఉద్యమ ఉద్వేగం రేవంత్ రెడ్డి గారి వైపు ఉండదు ప్రజలకి. కారణం ఏమిటంటే ఆయన ఆ సమయంలో ప్రతికూల శిబిరంలో ఉన్నాడు, ప్రతికూల శక్తుల ప్రయత్నాలకు మద్దతుగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంటే వద్దే వద్దని నిరాహార దీక్షను ఢిల్లీలో చేసి కొబ్బరికాయను సమానమైన వక్కలు కొట్టగలమా, సమానంగా కొయ్యగలమా అని చేస్తున్నప్పుడు వారి పక్కన ఉండి తెలంగాణ రాష్ట్ర అవతరణకు అడ్డంకులు కల్పించిన బృందంలో భాగస్వామి రేవంత్ రెడ్డి గారు. వచ్చిన తొలి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నంలో దానికి సారథ్యం వహించిన వారు రేవంత్ రెడ్డి. కానీ ఆయన పట్ల తెలంగాణ ఒక రైఫిల్ ఎత్తుకొని జేఏసీ మీదకి పోయిండండి. మేము తెలంగాణ మీద వైఖరి ఏందో చెప్పమని చంద్రబాబును నిలదీస్తామని తెలంగాణ జేఏసీ, ఇదే కోదండరాం గారే పిలుపునిచ్చారు, ఎవరో కూడా కాదు, కోదండరాం గారే పిలుపునిచ్చారు నిలదీయండి అని. ఆయన పిలుపు మేరకు జేఏసీ వాళ్ళు పోతామంటే ఎవడరా వచ్చినాడు అని రైఫిల్ పట్టుకొని వచ్చినాడు ఈయన. ఎట్లా ఈయన చుట్టూ తెలంగాణ ఉద్వేగం కానీ, ఈయన తెలంగాణ ఐకాన్ కానీ ఎవరు గుర్తిస్తారండి? గుర్తించరు గాక గుర్తించరు. ఆయన అట్లా భ్రమపడుతున్నాడు. ఇవన్నీ ఏదో చేస్తే కేసీఆర్ కంటే ఎత్తుగా నా పర్సనాలిటీ. కేసీఆర్ ముందట రేవంత్ రెడ్డి గారు పిపీలికం ఎప్పటికైనా కానీ. ఉద్యమంలో ఆయన పర్సనాలిటీ ఈయనకంటే చాలా పెద్దది. ఆయన ఉంది ఈయన పిపీలికంగానే మిగిలిపోతాడు. ఈ పనుల వల్ల ఆయన ఏమి దాన్ని పొందలేడు. కాకపోతే అనవసరంగా సమాజాన్ని హత్య చేయొద్దని నేను చెప్పేది. ఓకే, ఎస్. అంటే ప్రకాష్ గారు, మీరు చాలా ముందు నుంచి ఉద్యమంలో ఉన్నారు, చాలా యాక్టివ్ రోల్ మీది, ముందు నుంచి అంతా చూస్తున్నారు తెలంగాణ ప్రజల గోస అంతా. మరి ఈ రోజు ఇలా తెలంగాణ రాష్ట్ర గీతానికి అన్యాయం జరుగుతుంది అని కళాకారులు కూడా బాధపడుతున్నారు, దాన్ని మీరు మద్దతు పలికారు. సో ఏం చేయబోతున్నారు మరి ఈ విషయంలో? అంటే ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా కూడా ఆయనకు హ్యాండ్ ఓవర్ చేశాడు అది కీరవాణి గారికి. ఒకటి రేవంత్ రెడ్డి గారన్నా దాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకుంటే కీరవాణి గారన్నా గౌరవంగా తప్పుకోవాలి. ఇద్దరి మధ్యలో అందశ్రీ గారు కనుక కీరవాణి గారే కావాలని పట్టుబట్టినప్పుడు ఆయన మీద కూడా బాధ్యత ఉంటది. అయితే మనోభావాలను గాయపరచడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశము. అంటే ముఖ్యమంత్రి గారు బాధ్యతారహితంగా నాకు సంబంధం లేదనడం ఏమిటి? ఏదో అందశ్రీ విషయం అన్నట్టు. అది రాష్ట్ర గీతం అండి, అధికార గీతం, ముఖ్యమంత్రి గారు నిర్ణయించేది. నాకు సంబంధం లేదు అందశ్రీ, గోవిందనాథ్ గారు చెప్పులా అనే ధోరణి అండి. అది కరెక్ట్ కాదు. అవి ఎక్కడే రేవంత్ రెడ్డి గారు ఎట్లా తప్పించుకుంటారు అనడానికి. నువ్వు రాష్ట్రానికి సారథ్యం వహిస్తున్నావు, నువ్వు బాధ్యత వహిస్తావా? పాపం అందశ్రీ మీద పడేస్తారండి. కేసీఆర్ గారు ఏ నిర్ణయమైనా నేను చేసిన నిర్ణయం అన్నాడు. తప్పో ఒప్పో, నిందో స్తుతో ఆయనే బాధ్యత వహించాడు. కానీ ఇది ఇప్పుడు నింద రాగానే ఇది నాది కాదు అందశ్రీ, ప్రశంస వస్తే నాది. ఇదేం వైఖరండి? బాధ్యత గల ముఖ్యమంత్రి దీన్ని రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఎవరేమన్నా అనుకొని నేను ఇట్లాగే పోతా అని అనుకుంటే మాత్రం ప్రజలు ఓన్ చేసుకోరు. అలా ఇవన్నీ మార్చినా కూడా ఓన్ చేసుకోరు, ట్యూన్ మార్చినా ఓన్ చేసుకోరు, పదాలు మార్చినా ఓన్ చేసుకోరు. ఇక వాళ్ళది ఒక రికార్డు పరంగా ఉండిపోతుంది, అంతే, ప్రభుత్వ రికార్డులలో ఉండిపోతుంది. ప్రజలు పాడుకునే గీతం మాత్రం గతంలో పాడిందే మళ్ళీ పాడతారు. గవర్నమెంట్ అధికారులు కూడా ఉపయోగించవచ్చండి, కానీ ఆ ఫుల్ లెంగ్త్ పాటనే ప్రజలు ఆస్వాదిస్తారు. ప్రజలు హృదయాల్లో అది పదిలంగా ఉంటుంది. దాని పట్లనే ఒక ఉన్నతమైన తీసేసినా కూడా దేశపతి శ్రీనివాస్ గారు ఘంటపదంగా చెప్పారు. ఆయన తీసేయచ్చు కాకతీయ కళాతోరణం గురించి, దాని గురించి, కానీ నేనైతే అదే పాడతానని చెప్తున్నారు. ప్రజలందరూ అదే పాడతారు. సో అది ఫైనల్ అయినా కూడా మీలాంటి వాళ్ళు డెఫినెట్ గా ఈ విషయంలో ఏదైనా స్టెప్ తీసుకుంటే మార్పు అనేది జరుగుతుంది. సార్, రేవంత్ రెడ్డిని అడిగి పాటలు రాయలేదండి రాసినప్పుడు. రేవంత్ రెడ్డి గారు చెప్తే ఉద్యమం జరగలేదండి. నేను చెప్పిన కదండి, అందరూ వాడుతున్నప్పుడు ఈయన వాడలేదని. అసలు గొంతు కలపని వాడు ఈయన వచ్చి వాళ్ళు ఇవన్నీ ఏదో కాలము కర్మమో కలిసి వచ్చింది, ముఖ్యమంత్రి అయినాడు. కానీ ఆయనంత మాత్రం సాంస్కృతిక విషయాలన్నింటినీ నేనేదో శాసిస్తానని ఆయన అనుకోకూడదు. కోదండరామ్ నాయుడు విజ్ఞులు కూడా చెప్పాలి. ఇంకొక విషయం కూడా అండి, తెలంగాణ తల్లి ఇవాళ ఉన్న రూపంలో ఆవిష్కరించడంలో కోదండరామ్ గారు కూడా భాగస్వామి. అనేక తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాల్లో కోదండరామ్ గారు పాల్గొన్నారు. ఆ రోజు చెప్పాలి కదండి, కోదండరామ్ గారు ఇట్లా బాగాలేదు తెలంగాణ తల్లి, ఇట్లా ఉండకూడదు, కిరీటం ఉండొద్దు, వడ్డాణం ఉండదు, మరి మేము అంగీకరించామని ఆయన ఇవాళ కోదండరామ్ గారు ముందుకు వచ్చి చెప్పాలి ముఖ్యమంత్రి గారితో. అవ్వెందుకండి ఉద్యమ క్రమంలో వచ్చిన రూపాలు అవి ఇప్పుడు ఆల్రెడీ ఆ చౌరస్తాల్లో ప్రతిష్ఠించి ఉన్నాయి, ప్రజల హృదయాల్లో ఉన్నాయి. తెలంగాణ విద్యావంతుల వేదిక స్క్రీన్స్ మీద పెట్టామండి, ఫ్లెక్సీల మీద పెట్టినాం. మరి ఆయన ఇవాళ కోదండరామ్ గారు మాట్లాడాలి కదా, ఆయన కూడా మౌనం వహించొద్దు ఈ విషయంలో, చెప్పాలి. అరే ఎందుకంటే కాకతీయుల పట్ల ఆయన వైఖరి ఏమిటో కూడా చెప్పాలి. వాళ్ళు రాచరిక చిహ్నాలు కనుక ఉండొద్దు అంటూ అనుకుంటున్నారా ఆయన చెప్పాలి. ఒక పెద్ద మనిషిగా బయటకు రావాలి. ఇప్పుడు బయటకు వచ్చి దీన్ని రిజాల్వ్ చేయాలి. ఆయన రిజాల్వ్ చేసేటువంటి పని ఆయన లాంటి వాళ్ళు తీసుకోవాలి. కానీ మూగగా ఉంటే కరెక్ట్ కాదు. అంటే ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ఒక పాలన కొనసాగింపే ఇంకొక పాలన వస్తుంది. రాజులు మారుతారు, ప్రజాస్వామ్య పాలకులు వస్తారు, ముఖ్యమంత్రులు మారుతారు, పార్టీలు మారుతాయి, కానీ ఈ వ్యవస్థ అనేది అట్లాగే కొనసాగుతూ ఉంటది. ఉదాహరణకు ఆర్ట్స్ కాలేజీ నిజాం కట్టించిండని చెప్పి మనమంతా చదువులు మానేద్దామా, ఆర్ట్స్ కాలేజీని బహిష్కరించుదామా? లేదా అసెంబ్లీ ఇవాళ ఏదైతే కేసీఆర్ గారు ప్రగతి భవన్ ఇది కట్టాడు కదా, ప్రగతి భవన్ కానీ లేకుంటే సెక్రటేరియట్ కానీ, సరే ప్రగతి భవన్ కంటే ఆయన పోకపోయినా ఉప ముఖ్యమంత్రి పోయాడు, బట్ సెక్రటేరియట్ కానీ పోయి కూర్చుంటాడు కదా, ఇది కేసీఆర్ కూర్చున్న సీట్ అని చెప్పి ఆ సీట్ కానీ ఆ భవనాన్ని కానీ ఆయన దాన్ని వదిలేయలే కదా. అంటే ప్రభుత్వాలు కొనసాగుతూ ఉంటాయి. ఇప్పుడు కాళేశ్వరం ఉంది, కాళేశ్వరం కట్టింది కేసీఆర్ గారు అయినా కూడా దాన్ని రిపేర్ చేయాల్సింది, ముందు తీసుకుపోవాల్సింది మళ్ళీ రేవంత్ రెడ్డి గారే కదా. ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరనేది ఇంపార్టెంట్ కాదు, నిజంగా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని మలుస్తున్నారా లేదా అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న కేబినెట్ మీటింగ్ లో చెప్పారు కాళేశ్వరం మేడిగడ్డ రిపేర్ చేయండి అని. మేము వెల్కమ్ చేస్తాం దాన్ని. అది కేసీఆర్ కట్టిండని చెప్పి అది కూలిపోయిన దాన్ని మళ్ళీ పునరుద్ధరించే బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకున్నాడు కదా. కాబట్టి ఏదన్నా దెబ్బతింటే సరి చేయొచ్చు, కానీ మంచిగున్న వాటిని ఎందుకు మార్చాలి? ఇప్పుడు అది కేసీఆర్ కట్టిండని చెప్పి మొత్తం బ్యారేజీలన్నీ కూలగొట్టి మళ్ళా కడతా అంటే అది విజ్ఞత అనిపించుకోదు. కాబట్టి ఇటువంటి బేస్జాలకి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పోకూడదు. ఒకవేళ పోతే ఏమనుకుంటారు, ఆ స్థాయి లేని వాడిని అక్కడ కూర్చోబెట్టిన ప్రజలు అని అనుకుంటారు. ఆయనకు శోభనివ్వదు, ఆయన స్థాయిని తగ్గిస్తుంది అది. కాబట్టి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు ముఖ్యమంత్రి లాగానే వ్యవహరించాలి, రేవంత్ రెడ్డి లాగా వ్యవహరించకూడదు. కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు మానుకొని తెలంగాణ ప్రజలకి ఏది బాగో దాని గురించి ఆలోచించి విధానాలలో ఆయన మార్కు చూపెట్టుకోవాలి. 10 కాలాల పాటు రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రలో మిగిలాలంటే కొన్ని మంచి పనులు చేయాలి. కాబట్టి ఇది ఇవన్నీ కూడా మీ ఛానల్ చూసినా చూడకపోయినా ఆయన మా మాటలను ఆయన గౌరవించి ఇటువంటి విడ్రా చేసుకోవాలని కోరుతున్నా. ఆయన శ్రేయస్ కోసం, ఆయన కోసమే. ఇదే నిజానికి ప్రజా శ్రేయస్సు ఆయన శ్రేయస్సు ముడిపడే ఉంది వీటిలో. ఇప్పుడు మీరు కాకతీయ తీసేస్తే దాని ముందున్న రుద్రమని తీసేయాలి. పోతనది పురిటి గడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఉద్యమం అంతా ఈ పాట పాడుతున్నప్పుడు అరే ఇదేందండి కాకతీయులు కీర్తిస్తున్నాడు ఎవరన్నా అన్నారా అండి? ఏ ఒక్కరన్నా అభ్యంతరం చెప్పిరా? సిరి వెలుగులు విరజిమ్మె సింగరేణి బంగారం, అణువణువున కనిజాలి నీ తనువుకు సింగారం, సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పొద, సిరులు పండే సారమున్న మాగాణమే కదనీయద, జై తెలంగాణ జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ, జయ 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 అనటం కూడా రాజరిక సాంప్రదాయంలో భాగమే. ముందు రాజుగారు వస్తుంటే ఇట్లా అనేవాళ్ళు. ఇట్లా మనం వెనక్కి చాలా అంశాలు వస్తాయి. ఇట్లా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. రుద్రమదేవిని మీరు తీసేస్తే మహిళా లోకాన్ని హర్ట్ చేసినట్టు అవుతుంది, మహిళా ప్రాతినిధ్యాన్ని గుర్తించినట్టు అవుతుంది. చాలా ఇంటర్కసీస్ ఉంటాయి. మళ్ళీ దీంట్లో మనం చాలా దూరం పోవాల్సి వస్తుంది. మీరు ఎన్నో దియాల రాచరిక చిహ్నాలు తీశాడు. కేసీఆర్ గారు కూడా పరిపాలనలోకి రాగానే ఈ పని పెట్టుకోలేదండి ఆయన. నిజానికి నేనే అన్నాను కొన్ని ఉన్నాయి సార్ చిహ్నాలు, కొన్ని మార్చవలసి ఉంది, అవి పూర్వపు సమైక్య రాష్ట్రానికి సంబంధించిన పాలకులకు సంబంధించిన అన్నప్పుడు ఆయన ఏమన్నా అంటే ఇప్పుడు అది మొదలు పెడితే మనం ఏదో హ్యూమిలియేషన్ కు అదే కాదు విగ్రహాలు తీసేమన్నాం. నేనే అన్నా బ్రహ్మానంద రెడ్డి 369 మందిని చంపాడు, ఆయన విగ్రహం ఆడ ఎట్లుంటది సార్, కాదు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఎట్లుంటది, ఆ పార్కు మీరు పేరు మార్చండి, ఆ విగ్రహాన్ని తొలగించండి అంటే అటువంటి పనులు మనం చేయకూడదు అన్నాడు. ఆయన అన్నది ఏంటంటే ఇప్పుడు మనం అది మొదలు పెడితే హ్యూమిలియేషన్ కు గురి చేసినట్టు అవుతుంది, ఒక ఏదో ప్రతీకార దాడులు అవి ఎక్కడి నుంచి ఎక్కడికో పోతాయి మళ్ళా. కనుక ఇప్పుడు అది వద్దు, మనం ముందు ప్రజల మౌలిక సమస్యల మీద దృష్టి పెడదాం. నీళ్లు, కరెంటు, పంటలు బాగుండడం, వ్యవసాయం, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇవన్నీ పరిష్కారం అయిపోయిన తర్వాత ప్రజలు కూడా అలాంటి వాటి మీద అసలు మిగతా చేశారు. ఇప్పుడు ఉదాహరణకి బోనాలు రాష్ట్ర పండుగ చేశారు, బతుకమ్మని రాష్ట్ర పండుగగా చేసినారు, ప్రపంచ తెలుగు మహాసభలు చేసి తెలంగాణ భాషా గొప్పతనాన్ని చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు, బ్రహ్మాండమైన పుస్తకాలు తెలుగు అకాడమీ సాహిత్య అకాడమీని పెట్టినారు, ఇవన్నీ చేసినారు. ఈ మధ్య ఒకసారి కేసీఆర్ గారు నాతో అన్నారు, ఆయన అన్నారు సంపదతో పాటు వల్గారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ తెలంగాణలో
వెల్త్ పెరిగింది కానీ వల్గారిటీ వస్తుంది. అది రాకుండా ఉండాలంటే సాంస్కృతిక కోణాన్ని మరింత బలోపేతం చేయాలి. నెక్స్ట్ మనం గెలిస్తే గనక విద్య, సంస్కృతి ఈ రెండింటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అన్నారు. బహుశా గెలిచి ఉంటే అది జరిగేదేమో. అప్పుడు బహుశా ఇంకా అనేకం తెలంగాణ ప్రతీకలన్నీ ఏర్పడి ఉండేవని నేను అనుకుంటున్నాను. ఎస్, అంటే దేశపతి శ్రీనివాస్ గారు, మీరు దగ్గరగా ఉన్నారు సన్నిహితులు కేసీఆర్ కి. సో అంటే ఈ పాట గురించి ఎప్పుడు కేసీఆర్ మీతో డిస్కస్ చేయాలి అంటే ముందు 10 ఏళ్లలో ఎందుకు రాలేదనే క్వశ్చన్ ఎట్లుంటుందన్నమా, మేమైనా ప్రకాష్ గారిని పిలిస్తే వెళ్తాం, మమ్మల్ని ఏదన్నా ఇది ఫలానా అంటే ఆ పరిధిలో మేము మాట్లాడతాం. అట్లా మాకు కొన్ని పరిధులు ఉంటాయి. ముఖ్యంగా ఈ పాట గురించి అయితే నాకు ఎప్పుడు ఆయనతో చర్చ జరగలేదు. ఓకే, ఆ పాట గురించి ఇప్పుడు ఎందుకంటే ఆయనకు తెలియంది కాదు. ఆయనకు సాహిత్య స్పృహ కూడా ఉన్నవాడు. ఆయన పద్యాన్ని ప్రేమించేవాడు, బ్రహ్మాండమైన పద్యాలు చదువుతారు ఆయన. ఏ కారణం చేత ఆయన అట్లా ఉన్నాడో నాకు తెలియదు. ఇక దాన్ని నేను కదిపే ప్రయత్నం కానీ అది కానీ చేయలేదు. రెండోది, అప్పటికి పాడుతున్నారండి, స్కూళ్ళల్లో పాడుతూనే ఉన్నారు, అంతటి పాడుతున్నారు. ఒక అధికార గీతం అనే ముద్ర పడలేదు కానీ అమల్లో ఉంది. నిజానికి ఏంటంటేనండి, ఈవెన్ సమైక్య రాష్ట్రాల్లో కూడా మా తెలుగు తల్లి పాడడం కంపల్సరీ కాదు, ఐచ్ఛికంగా మాత్రమే ఉండేది. ఉదాహరణకు నేను చిన్నప్పుడు నా స్కూల్లో నేను మా తెలుగు తల్లి పాడలేదు, వందే మాత్రమే పాడాం. తర్వాత ఏదో ఆదర్శ పాఠశాలను పెడితే తల్లి భారతి వందనమమ్మ అని దాశరథి రాసింది పాడేవాళ్ళం. ఈ ఎప్పుడు కూడా మా తెలుగు తల్లి చాలా లేట్ గా ఎప్పుడో పాడారు మా తెలుగు తల్లి. అప్పుడప్పుడు ముఖ్యంగా ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కొద్దిగా ఎక్కువ పాడినారు. ఆ తర్వాత కూడా అది లేదు, ప్రతి స్కూల్లో పాడే పరిస్థితి ఏం లేదు. దశలో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది అదా ఇదా అనేది, కానీ అందుకని ఆయన బహుశా రాష్ట్ర గీతం కాకుండా జాతీయ గీతం ఉంటే సరిపోతుందని అనుకున్నారేమో, తెలియదు నాకు. కానీ ఎప్పుడు కూడా ఆ విషయం గురించి నాతో ఆయన చర్చ చేయలేదు. ఇవాళ ఏంటంటే మీరు అధికార గీతంగా ఒకవైపు గౌరవిస్తూనే చరణాలు తీసేయడం, కాకతీయులు వద్దనడం, తొడగిల్లి పాశం పెట్టినట్టుందండి. ఇది ఓవైపు అవమానిస్తున్నారు, ఓవైపు ఏమో దాన్ని సన్మానిస్తున్నాం అంటున్నారు. ఇది డ్యూయాలిటీ, ఇది అపరిపక్వత. ఈ అపరిపక్వ వైఖరితో ఆయన వ్యవహారం చేస్తున్నాడు. అసలు మెదడు రాజకీయ మెదడు. కేసీఆర్ను హ్యూమిలియేట్ చేయాలి, ఆయన గుర్తులేవో ఆయన గుర్తులు తీసేయాలనే తాపత్రయంలో కాకతీయులు గుర్తులు తీసేస్తున్నాడు. తోరణం కేసీఆర్ కట్టినాడా అండి? కాదు కదా. రామప్ప గుడి 1000 స్తంభాల గుడి కేసీఆర్ నిర్మాణం చేశారా? కాకతీయులు కదా. మీరు ఈయన మీద అది చేస్తే ఎట్లా? రాచరిక చిహ్నాలైతే మరి నెహ్రూ తప్పుపట్టండి. నెహ్రూ మొట్టమొదటి మనకు 4 సింహాలు గుర్తు తీసుకున్నారు. ఆ 4 సింహాలు సాంచి స్తూపం నుంచి తీసుకున్నారు. ఒక చేద అనుభవం కూడా వచ్చిందమ్మా. మొన్న అంబేద్కర్ స్టాచ్యూకి ఆయన పోయి నివాళులు అర్పించలేదు. అంబేద్కర్ జయంతి రోజు అంత పెద్ద, అంటే భారతదేశంలోనే ప్రపంచంలోనే అంత ఎత్తు విగ్రహం అంబేద్కర్ కోడ్ ఉంది అంటాడు. రాజీవ్ గాంధీ విగ్రహానికి కోడ్ అక్కడ అడ్డంకి కాదు, కానీ అంబేద్కర్ విగ్రహానికి కోడ్ అడ్డంకి అవుతుందా అండి? నివాళులు అర్పించడానికి ఇబ్బంది ఏంది? పోనీ మమ్మల్ని పోయి నివాళులు అర్పించుకోకుండా తాళం వేసి పెట్టారు. ఆయన చేయలేదు, ఇంకోళ్ళని చేయలేదు. ఈ విషయంపై రెస్పాండ్ అవడానికి మనతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. ఓకే, నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. ఎస్, రాష్ట్ర గీతంపై ఇంత చర్చ జరుగుతుంది. అలాగే చిహ్నంలో చార్మినార్ కాకతీయ కళాతోరణం తీయడంపై కూడా మాట్లాడారు పెద్దవాళ్ళు, వినే ఉంటారు. సో ఏం చెప్తారు? రాచరికపు చిహ్నాలు అని కల్చర్ లో సరే, దేశపతి శ్రీనివాస్ గారు కానివ్వండి, ప్రతాప్ గారు కానివ్వండి, సరే వారికి సుదీర్ఘ అనుభవం ఉంది. సరే, వారు చెప్పిన వారు కౌన్సిల్లో మాట్లాడినప్పుడు కూడా ఈ అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది, మొదటిది. రెండోది, వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడితే ఈ రోజు కొంచెము ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈ గీతం గురించి గత 10 సంవత్సరాలుగా పాపం వీరు చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు పట్టించుకోని పరిస్థితి. దానితో పాటు ఈ రోజు అందశ్రీ గారు సంబంధించిన ఆ పాటని గౌరవించి అధికారికంగా చేయాలని చెప్పి దానికి సంబంధించిన ఏవైతే ఉన్న గీతానికి సంబంధించి అంటే ఏ రకంగా అయితే ఉండాలని చెప్పి అందశ్రీ గారికి సంపూర్ణంగా దాన్ని అప్పచెప్పి ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అండ్ చైనాలకి సంబంధించి సరే ఒపీనియన్ ప్రకారం ఏ రకంగా పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ అన్ని కోణాల్లో పెద్దలందరితో కూడా చర్చించి సుదీర్ఘంగా ముఖ్యమంత్రి గారు ఈ 2 రోజులు కూడా ఇప్పుడు కూడా వాళ్ళందరితో చర్చించి దాని మేరకే డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఏదైతే సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోకుండా విస్మరించి ఏ రోజు కూడా ఏ అంశం పైన మాట్లాడకుండా పెద్దలు ఈ రోజు స్టూడియోలో ఉన్న వీళ్ళందరూ కూడా ఇంత మేధావులు కానీ ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారితో గత మాజీ ముఖ్యమంత్రి గారితో ఈ విషయం పైన వారు కూడా చర్చించలేదు. ఈ రోజు ఇది కాగానే వచ్చి బయటికి వచ్చి ఏదైతే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మళ్ళా అంశాన్ని ముందుకు తీసుకొని వచ్చి ఆ పార్టీ మేరకు వారు మాట్లాడితే దాన్ని తప్పనిసరిగా అది ప్రజలు కూడా గమనిస్తారు. అండ్ దీనికి సంబంధించి వారికి ఉన్న అనుభవం ఏదైతే ఉందో ఏదైనా ఇన్పుట్స్ ఉన్నా తప్పనిసరిగా వారు రిప్రజెంటేషన్ మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తే దానిపైన కూడా ఆలోచించి ఎట్లా చేయాలో చేస్తారు. వెంకట్ గారు, ఇది మీరు కేవలం కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ఇష్యూగా చూడకండి. నేను వినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కాదు వెంకట్ గారు, ఇది 2 పార్టీల మధ్య విషయం కాదు.
కాకతీయులు అనేవాళ్ళు తెలంగాణ చరిత్రలో భాగం, తెలంగాణ అస్తిత్వంలో భాగం. అది ఇప్పుడు కాదు కేసీఆర్కి సంబంధించిన మనుషులు కాదు, కాకతీయులు దేశపతి శ్రీనివాస్ సంబంధించిన మనుషులు కాదు. ఒక వరకు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. తెలంగాణ చరిత్ర వాళ్ళతో ముడిపడి ఉంది. రుద్రమదేవి ఉంది, గణపతి దేవుడు ఉన్నాడు, 1000 స్తంభాల గుడి ఉంది, రామప్ప గుడి ఉంది, చాలా విషయాలు కాకతీయులతో, ఓరుగల్లు ఉంది. ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. మీరు వెంకట్ గారు మీ శ్రేయస్ కోసం, మీ శ్రేయస్సు కోరి మీరు నన్ను టీఆర్ఎస్ గానే గుర్తిస్తే సరే, అది మీరేమనుకున్నా పర్వాలేదు. కానీ వెంకట్ గారు దాంట్లో మీరు కొత్త సింబల్స్ చెప్పినాను, మీరు ఆ కోణంలో మాట్లాడితే రెస్పాన్సిబిలిటీ చెప్పినాను, ఈ కోణంలో మాట్లాడితే రెస్పాన్సిబిలిటీ కూడా మీకు చెప్పినాను. వెంకట్ గారు మీరు ఏ కోణంలో రిసీవ్ చేసుకుంటారని మీ పైన ఉంటుంది. వెంకట్ గారు మీరు కొత్తగా ఏమన్నా చేరిస్తే చేర్చండి, కానీ ఉన్న పాతది చార్మినార్ గాని కాకతీయ తోరణం గాని తీసేయకండి. అలా తీసేయడం వల్ల మీరు కొందరిని హట్ చేసిన వాళ్ళు అవుతారు. అది మీ ప్రభుత్వానికి మంచిది కాదు. ఇక దాన్ని మీరు స్వీకరిస్తారా లేదా ఉంటది. కాకపోతే మీరు అంబేద్కర్ గారి స్టాచ్యూకి సంబంధించి ముఖ్యమంత్రి గారు చేయలేదని చెప్పి మీరేదైతే మీరున్న 10 సంవత్సరాలు ఈ రోజు కూడా మీరు ఏ రకంగా గౌరవించి అందరు చూసిర్రు. మీరు ఆ కోణంలో మాట్లాడేది కాబట్టి మిమ్మల్ని ఆ కోణంలో వస్తుంది. సరే వెంకట్ గారు, నేను ఒక మాట చెప్పిన, ఇది రాజకీయ, ఇది సాంస్కృతిక పరమైన విషయం. కోణంలో చూస్తలేమో తినడమేమో. ఇప్పుడు ఇది 2 పార్టీల మధ్య గొడవ కాదు, 2 పార్టీల మధ్య గొడవగా మార్చి చెప్పకండి. పాడిన గీతాన్ని వారినే పిలిచి ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి వారితో చర్చించి మేధావులు ఏదైతే సంబంధించి కోదండరామ్ గారు ఆరుగున్న ఉద్యమకారులతో కూడా అందరితో ముఖ్యమంత్రి గారు సంప్రదిస్తారు. అందరితో వెంకట్ గారు పాటలో ఉన్న రుద్రమ ప్రస్తావన, పోతన ప్రస్తావన, కాకతీయుల ప్రస్తావన పాటలోంచి తీసేయకండి. లోగోలో ఉన్న తోరణాన్ని తీసేయకండి, చార్మినార్ని తీసేయకండి. మనోభావాలు దెబ్బతీయకుండానే ఉంటాయి. ఓకే, మీరు తీసేయకుండా కొత్త చేస్తే ఇబ్బంది లేదు. వెంకట్ గారు వెళ్ళనుకుంటండి, మీరు అలా ఉంచితే పర్వాలేదు, ఉంటది. మంచిదండి. తీసేయకుండా మనోభావాలు దెబ్బతీయకుండా ఏం అభ్యంతరం లేదు. ఏది కాకముందే మీరు ఎందుకంత అదైతుండ్రు సార్? వచ్చింది కదా స్టేట్మెంట్, కాకతీయ తోరణం తీసేస్తున్నాం, అది అధికార చిహ్నం అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినారు కదా. ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా, ఎవరి భావాలు దెబ్బతీయకుండానే ఉంటది సీనన్న. కాదే, ఈ రోజు సంబంధించి 10 సంవత్సరాలు ఆ గీతం గురించి పట్టించుకోలే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఏ రోజు అంశం గురించి ప్రస్తావించలే. మరి మీరు చెప్పే ప్రయత్నం చేస్తే మరి వారు పట్టించుకోలేదో ఏం జరిగిందో తెలియదు. ఈ రోజు అధికారికంగా వాటన్నిటికీ గౌరవాన్ని కల్పిస్తుంటే ఈ రోజు మీరు దాన్ని ఏదైతే మీరు మీకు అడగ చెప్పినాం కౌన్సిల్ లో ఏదైతే ఉంటే సీనన్నా మీరు ముఖ్యమంత్రి గారిని కలిసి మీరు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పి నేను మండలి వేదికగానే చెప్పినాను కదా. మండలి వేదికగానే ముఖ్యమంత్రి గారిని కలిసి ఇవ్వండి అని చెప్పినాము. అధికార వేదికగానే చెప్పినా, మీ అందరి సమక్షంలో చెప్పినా. అవును, మీ ఇన్పుట్స్ ఏందన్న ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా రండి సీనన్నా, కలిసిపోదామన్నాను. బహిరంగమైన అప్పీల్ దాంట్లో చేసినాము. ఇప్పుడు కూడా నేను బహిరంగ అప్పీల్ చేస్తామంటే ఇబ్బంది ఏంటి? వెంకట్ గారు, ఇక్కడ ఇష్యూ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి కాదండి, కళాకారులు కూడా ఫీల్ అవుతున్నారు కదా. మేడం ఇక్కడ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి నేను చెప్తలేను, కళాకారులు దానికి అంటే వాళ్ళు కూర్చున్న వాళ్ళు బీఆర్ఎస్ నుంచి అన్నట్టుగా మీరు మాట్లాడారు కదండి. నన్ను బీఆర్ఎస్ కళాకారులు లేరా అనేది ఇక్కడి కళాకారులు ప్రజలకు కూడా జవాబారి కదా. ఇక్కడి మట్టి నుంచి పుట్టిన వాళ్ళు ఆ పాట పాడితేనే దానికి రెస్పెక్ట్ ఉంటుంది అని చరిత్రలో మనం ఉండాలి అనేది కళాకారుల ఆవేదన. తెలంగాణ వచ్చింది కూడా అదే కదండి. మేడం, దాని గురించే చెప్తున్నాను. ఈ రోజు పాటదానికి సంబంధించి కీరవాణి గారిని పాటల్ని భారతదేశ వ్యాప్తంగా అందరం కూడా స్వాగతిస్తాం. సరే, ఉన్నదానికి చేసి సరే ఇక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు లేరు అని చెప్పి మేము మాట్లాడతలేము. 100% దానికి ఉన్నారు. కాబట్టి అందశ్రీ గారికి దానిపైన డెసిషన్ ఏదైతే బాగుంటుందని చెప్తే వారిని సజెస్ట్ చేయడం జరిగింది. అందశ్రీ గారు చెప్తే సరే వారు మాట్లాడుతారంటే ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. వారికి గౌరవాన్ని ఇచ్చారు, వారికి ఆ డెసిషన్ వారికి అప్పగించడం జరిగింది, ఎవరితోటి చేయిస్తే బాగుంటుంది అని చెప్పి. ఇప్పుడు వెంకట్ గారు, ఇప్పుడు భేదాభిప్రాయాలు అయితే వస్తున్నాయి కదా, అంటే కళాకారులు అయితే బాధపడుతున్నారు. మరి ఇది సీఎం వరకు వెళ్ళిందా? మీరు తీసుకువెళ్తారా? ఇక్కడి కళాకారులు బాధపడుతున్నారు. అదే చెప్తున్నాను, మీరు చెప్పారు కదా 100% ముఖ్యమంత్రి గారితో ఈ అంశం కూడా ఇప్పుడు మీడియా ముఖంగా వారు చెప్పారు కదా, తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుంటాం. థ్యాంక్ యూ వెంకట్ గారు, ఇది కూడా తీసుకోండి. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండానే 100% చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెంకట్. థ్యాంక్ యూ. ఓకే వెంకట్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్ యూ. ఎస్, ప్రకాష్ గారు, మీరు ఫైనల్ గా ఏం చెప్తారు?
అంటే ప్రభుత్వం అనేది కొనసాగింపమ్మా. అది వేరే పాలకుడు పెట్టిన దాన్ని నేను ఒప్పుకోను అనడం అనేది ఈగో కిందికి వస్తుంది. అది ప్రజలకు అవసరం లేని సబ్జెక్టు, ప్రజలను ఇబ్బంది పెట్టే సబ్జెక్టు. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే నెక్స్ట్ 4.5 years ఆయనకు మంచి అవకాశం ఉంది. అయితే కేసీఆర్ గారి కంటే గొప్పగా ఆయన పరిపాలన చేయాలనుకున్నప్పుడు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. వాటిని అడ్రస్ చేస్తూ తన పేరును ఇంకా గొప్పగా వచ్చేటట్టు, తెనాలి రామకృష్ణుడు ఎట్లయితే గీతను ముట్టుకోకుండా పక్కన పెద్ద గీత గీశాడో, కేసీఆర్ గారు చేసిన పనులకు అన్నిటికంటే ఇంకా మంచి పనులు చేయాలి. అప్పుడు ఆయన ఆ రకంగా పేరు తెచ్చుకుంటే అందరం కూడా గర్వపడతాం. తెలంగాణ ప్రజలు ఎక్కడన్నా తల ఎత్తుకొని గర్వంగా నా తెలంగాణ అని చెప్పుకుంటారు. కానీ ఇటువంటి వాటిని చేస్తే ఇవి నా దృష్టిలో అయితే వెకిలి వేషాలు అంటామమ్మా. ఇటువంటి వద్దు. ఆయనకు శోభనివ్వవు, ఆయన గౌరవాన్ని తగ్గిస్తాయి. ఆ సీటుకు ఒక గౌరవం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఎవరైనా చూడరు, ముఖ్యమంత్రి అని చూస్తారు. కాబట్టి ఆయన స్థాయికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజల మనోభావాలు గాయపరచొద్దు. సెటిల్డ్ విషయాల్ని మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు. అంటే నాన్ ఇష్యూస్ ను ఇష్యూస్ గా చేయకూడదు. విషయాన్ని అందశ్రీ మీదకి నెట్టేయద్దు. ప్రభుత్వం చేస్తోందండి. పాప అందశ్రీ అనే వ్యక్తి చేయట్లేదు, ప్రభుత్వం చేస్తుంది. వెంకట్ గారు కూడా అందశ్రీకి అప్పచెప్పేసి అది ఆయన గోలా అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఆడియో లీక్ అయింది కదా, దాని వల్ల కదా ఇప్పుడు ఇష్యూ వచ్చింది. అది కాదండి, కిరవాన్ చేస్తారు, కిరవాన్ పేరు ఆయన చెప్పారు అని అన్నారు. ఒకవేళ చెప్పాడు అనుకుందాం, అక్కడ కోదండరాం గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అది తెలంగాణ ఆత్మగౌరవానికి చిహ్నమైన పాట. అది ఉద్యమాన్ని ఇచ్చేసింది. ఈ పాటను మళ్ళీ ఇక్కడ ఈ సమస్య వస్తుందేమో కిరవాన్ అనేసరికి ఎవరినైనా చేసుకుని ఇవ్వండి సార్, వేరే కానీ సార్ ఇది అందశ్రీ విషయం మాకు సంబంధం లేదు అనడం తప్పండి. తప్పో ఒప్పో విమర్శను కూడా స్వీకరించండి. విమర్శ వస్తే మేము బాధ్యులం అనండి. ఇది అవును, మా అందరూ సమిష్టి నిర్ణయం, అందశ్రీ నేను కలిసే తీసుకున్నామండి. కారణం ఏదైనా కూడా ఆయన చేస్తే బాగుంటుంది అనుకుని చేసినాం. ఈ పాట ద్వారా మేము తెలంగాణ కీర్తిని వ్యాప్తి చేస్తాం అట్లా చెప్పండి. కానీ ఏది తెలియదండి నాకు ఆయన సంగతి, మాకేమెరకనండి. ముఖ్యమంత్రి కరెక్ట్. ఎవరు ఏం చేసినా ముఖ్యమంత్రి బాధ్యులు అవుతారు కదా, ప్రభుత్వమే బాధ్యత అవుతుంది. ఓకే, సో ఏం చెప్తారు సార్ ఫైనల్లీ? ఏదైనా అంటే రాహుల్ గాంధీ అన్నాడండి, అభివృద్ధి చేయలేని వాళ్ళు పేర్లు మారుస్తారని. బీజేపీ పట్ల ఆయన ఒక దశలో అన్నాడు. ఆ పని ఇప్పుడు ఈయన చేస్తున్నారని కనబడుతుంది. ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పినట్టు ఆయనను మించిన సంక్షేమ పథకాలు తీసుకురండి, ఆయనను మించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, టీఆర్ఎస్ ని మించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీఆర్ఎస్ కన్నా మిన్నగా మీరు ప్రజాస్వామికంగా వ్యవహరించండి. అందరూ సమాజంలోని అన్ని వర్గాల యొక్క వాళ్ళ ఆకాంక్షల్ని పట్టించుకోండి, సామాజిక న్యాయం చేయండి, ప్రజాస్వామిక స్ఫూర్తిని చాటండి, ఇవన్నీ చేయండి. దాని ద్వారా మీరు కేసీఆర్ను మించిపోగలరు. కానీ ఈ రకంగా ఏదో ఆయన ఇది పెట్టాడు కనుక తీసేస్తా, అది పెట్టాడు కనుక తీసేస్తా, కాళేశ్వరం చెత్త ప్రాజెక్ట్ అన్నాడు, ఇవాళ ఏమైందంటే రిపేర్ చేస్తున్నావు. ప్రజలందరూ కూడా రిపేర్ చేయాలని అంటే రిపేర్ చేయాల్సి వస్తుంది. చెత్త ప్రాజెక్ట్ అన్నాడు ఆయన, ఒక దశలో చెత్త ప్రాజెక్ట్ అనే మాట వాడాడు ఆయన. ఇవాళ రిపేర్ చేస్తున్నావు, రేపు దాని నుంచి నీళ్ళు ఎత్తిపోస్తావు, మళ్ళీ జనాలకి ఇస్తావు. చెత్త ప్రాజెక్టు ఒక్కరికి వచ్చే ప్రాజెక్టు మళ్ళీ తేలుతుంది. అదే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు వదిలావు, అదే రంగనాయక సాగర్ నుంచి నీళ్లు వదలాల్సి వచ్చింది. ఇట్లా చేయకండి అంటున్నాను. ఆయన ఆనవాళ్లు రూపుమాపుతా అనే దాంట్లోంచి ఫస్ట్ బయటకు వచ్చి నా ఆనవాళ్లు ప్రతిష్ఠిస్తా, కేసీఆర్ ఆనవాళ్లు తీసేస్తానే బదులు నా ఆనవాళ్లు ప్రతిష్ఠిస్తానే పాజిటివ్ మూడ్లోకి కనుక రేవంత్ రెడ్డి గారు వస్తే ఎవరు వచ్చినా అది ప్రజాధనంతో జరుగుతుంది. వ్యవస్థలు చేస్తారు, వ్యక్తులు చేయరండి. వ్యక్తులు నిర్మాణం చేసినట్టు కాదు ఏదైనా కూడా, అది కూడా ఉండాలి మన మనసులో. ఓకే, ఒక్క నిమిషం దేశపతి శ్రీనివాస్ గారు. రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే ఉన్నారు, కమిటీలో ఉన్నారు ఆయన. సో ఒకసారి ఆయన రెస్పాండ్ చూద్దాం. రామచంద్ర నాయక్ గారు, నాయక్ గారు నమస్తే. నమస్కారం అమ్మా. ఎస్, మీరు చూసారు కదా ఇక్కడ లోగో గురించి కానీ పాట విషయంలో కానీ, అంటే మీటింగ్ లో ఏం నిర్ణయించారండి? చార్మినార్ కాకతీయ కళాతోరణం తీస్తున్నారు అంటున్నారు. ఒకటమ్మా, తెలంగాణ అస్తిత్వాన్ని చూపించాలంటే ప్రతిబింబించే విధంగా ఉండాలనేది మా సంకల్పం, ప్రజల సంకల్పం. ఇప్పుడు చార్మినార్ కాకతీయ తోరణాలు అనేది రాచరికపు ఆనవాళ్ళు. అందులో ప్రజల కంట్రిబ్యూషన్, కాకతీయులు మరి మంచి చేస్తే కాకతీయుల మంచితనాన్ని తీసుకుందాం, కానీ ఆ చిహ్నాలు మనకు అవసరం లేదు. అదేవిధంగా నిజాం తెలంగాణలో నిజాం కొనసాగించిన మరి ప్రజా వ్యతిరేక విధానాలకు ఆ రోజు మరి రజాకార్ల పోరాటం జరిగింది, రజాకార్ల వ్యతిరేకంగా పోరాటం జరిగింది తెలంగాణలో. అదేవిధంగా తర్వాత మనం 69లో మొదటి దశ తెలంగాణ ఉద్యమం, తర్వాత మలి దశ ఉద్యమం, విద్యార్థులు, మేధావులు, అన్ని సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ పాల్గొంటూ వచ్చిన తెలంగాణను
నేనే తెచ్చుకున్నా, నేనే దీన్ని మొత్తం అంటే మన ఒక రాచరిక వ్యవస్థ లాగా నియంత్ర పాలన సాగిస్తా. మీరు ఇక్కడ మీటింగ్ లో ఆస్తులన్నీ ఉన్నారు కదా రామచంద్ర నాయక్ గారు, ఈ విషయంపై భేదాభిప్రాయాలు వస్తున్నాయి అన్నది మీ దృష్టికి వచ్చిందా? అంటే పాట విషయంలో కీర్వాణి కప్పచెప్పడంపై తెలంగాణ కళాకారులు బాధపడుతున్నారన్న విషయం కానీ. ఒకటి తెలంగాణ కళాకారులను ఇక్కడ అవమానించే విధంగా ఏది లేదు. ఎందుకంటే ఇప్పుడు అందశ్రీ గారు దీనికి బాధ్యత తీసుకున్నాడు. అందశ్రీ గారి పాటకు ఎవరు కరెక్ట్ మ్యూజిక్ ఇవ్వగలుగుతారు అనేది అందశ్రీ గారి నిర్ణయం, అది ప్రభుత్వ నిర్ణయం కాదు. అందశ్రీ గారు కవిగా తన పాటకు ప్రాణం పోసే మ్యూజిక్ డైరెక్టర్ అనేది ఆయన డిసైడ్ చేసుకుంటున్న దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. రెండవది, ఇక్కడి వాళ్ళు మేం ప్రాణం పోస్తాం, ఇక్కడి వాళ్ళు మాకన్నా ఎక్కువ ఆయనేం వేయగలరు దీంట్లో అని అంటున్నారు ఇక్కడి కళాకారులు. చూడండి అమ్మా, ఇలాంటి దగ్గర కాదు మనం కొట్టడాల్సింది. కేసీఆర్ ఇక్కడ చేసిన ఆర్థిక దోపిడీ మీద పోరాడాలి. కేసీఆర్ చేసిన దోపిడీ చూస్తూ కూడా ఆర్థిక విధ్వంసం సృష్టిస్తుంటే కూడా 10 సంవత్సరాల్లో మరి చూసి కూడా కవులు అందరూ కళాకారులందరూ ఆహా ఓహో రామచంద్ర నాయక్ గారు, వరంగల్ కలెక్టరేట్ ముందు కాకతీయ తోరణాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్మించింది. కూలదొస్తారా రాచరిక చిహ్నమని? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టిందంటే తోరణం వరంగల్ జిల్లా వరకు పరిమితం అంటే వరంగల్ జిల్లా వరకు రాచరిక చిహ్నం ఉండొచ్చా? వరంగల్ జిల్లా వరకు రాచరిక చిహ్నం ఉండొచ్చా? ఇప్పుడు జిల్లాకు రాచరిక చిహ్నం ఉండొచ్చా? సూటిగా జవాబు చెప్పండి. జిల్లాకు పెట్టొచ్చు, రాష్ట్రానికి పెట్టొచ్చు. దేశాపతి గారు మీలాంటి మేధావులు ఎంతో మంది డొంక తిరుగుడొద్దు, జిల్లాకు ఉండొచ్చు. అసలు తెలంగాణ కేసీఆర్ గారి భూమికకు ముందు తెలంగాణ కోరుకున్న వి ప్రకాష్ గారు గాని, గాదే ఇన్నయ్య గారు గాని, అందశ్రీ గారు గాని, మీలాంటి వాళ్ళు ఒక టీఆర్ఎస్ కేసీఆర్ సమయం ఇష్యూ కాదండి కాకతీయ తోరణం. కాకతీయులు అనేది తెలంగాణ అస్తిత్వంలో భాగం అండి. రెండోది ఇంకొకటి, చార్మినార్ నిజాం కట్టలేదండి. చార్మినార్ నిజాం కట్టినట్టు మీరు చార్మినార్ కట్టింది కులీ కుతుబ్ షా అండి. ఒక ఆదర్శవంతమైన దినాన్ని ఇవ్వాలి తప్ప చరిత్రలో ఎందుకు ఆదర్శం కాదండి? తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే అవును సార్, అది ఎందుకు ఆదర్శం కాదు? మరి ఆదర్శం కానప్పుడు కలెక్టరేట్ల ముందట ఎందుకు కట్టారు? సర్వమతాల సామరస్యాన్ని ఏమైనా చూపించిరా దాంట్లో? ఎందుకు రెండు చిహ్నాన్ని, మన పోరాటాల చిహ్నాన్ని మన తెలంగాణ సార్ బోనాల పండుగ స్టేట్ ఫెస్టివల్ చేశారు సార్. బోనాల పండుగ స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించారు సార్. ఇంకొకటి తోరణంలోనే బోనాలు మీలాంటి వారి మేధావులు ఉంటాయి, అవి బోనాలే. మీలాంటి మేధావులు కూడా కేసీఆర్ లొంగినప్పుడే అతను దోపిడీ చేయగలిగిండు. ఉద్యమంలో భాగంగా కేసీఆర్ తో సంబంధం వచ్చింది. పుట్టిగా రాలేదు. డాక్టర్ సాబ్ నేను ప్రకాష్ ని. నమస్తే, మీరు మంచి డాక్టరు, మీరంటే చాలా గౌరవము. నేను ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ తెలంగాణ అంటే కళాకారులకు ఈ ప్రాంతం అని మతం అని కులం అని ఉండదు. కీరవాణి దేశం గర్వించదగ్గ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అన్న అనుమానం లేదు. కానీ తెలంగాణ కళాకారులకు ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో మనకు సినిమా రంగానికి కానీ ఇక్కడ కళలకు కానీ ఏ రకమైన గౌరవం దొరకలేదు. అయితే ఇప్పుడు కూడా అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ కళాకారులకు అవకాశం ఇవ్వాల్సిందే అని చెప్పి, ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయనియండి. వారి మనోభావం, ఒక నిమిషం, నేను మీకు సజెషన్ ఇస్తున్నా. మీరు రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పండి. ఏమనంటే, ఈ కీరవాణి గారిని వారంతటి వారినే గౌరవంగా, అది అందశ్రీ ఆయనకు అవకాశం ఇచ్చినా లేదా ఆ అవకాశాన్ని ముఖ్యమంత్రి ఇచ్చినా కూడా వారంతటి వారు గౌరవంగా తప్పుకుంటే తెలంగాణ కళాకారుల, నేను రాజకీయ పార్టీల గురించి కేసీఆర్ గురించి మాట్లాడట్లేదు, కళాకారుల మనోభావాలను గౌరవించినట్టు అవుతుంది. ఓ మాట చెప్పండి, ఏమున్నది అలా, మీరు ఉన్నారు కదా. చెప్పండి. మీరు మాట్లాడినప్పుడు నేను ఎట్లయితే సైలెంట్ ఉన్నానో, కొంచెం దశపతి గారు మంచి మాట కాదు, కొంచెం సైలెంట్ ఉంటారు. చెప్పండి దయచేసి. ఒకటి, తెలంగాణలో కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చిర్రు? కేసీఆర్ ప్రభుత్వంలో. డిస్కషన్ కాదు కదా, అంటే ఆర్థిక దోపిడీ చేసిన వాళ్ళతో ఆందోళన ఉండొచ్చు, ఒక మంచి పాటను అందించే మ్యూజిషియన్ మాత్రం మీకు ఆందోళన ఉండొద్దా? తెలంగాణ ఇప్పుడు ఒక నిమిషం సార్, తెలంగాణ సాధించేంత వరకేమో ఆంధ్రుడు మీకు శత్రువు. తెలంగాణ ఏర్పడ్డ మరుక్షణం మున్సిపాలిటీ ఎలక్షన్ రాగానే వాళ్ళు ఖాళీగా ముళ్ళు కూస్తే పంటితో నోటుతో తీస్తాను.
మా నిర్ణయం అని చెప్పండి. అంటే అప్పుడు తెలంగాణను అవమానించినట్టు కాదా? తెలంగాణ ప్రజలు వేరు, తెలంగాణ కళాకారులు వేరు. రామచంద్ర గారు, తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టింది. చేయిస్తే చేయించండి సార్, కానీ అది అందశ్రీ నిర్ణయం అని ఆయన మీదకి ఎందుకు నెట్టేస్తున్నారండి? చేయించొచ్చని మీరే చెప్తున్నారు. మా నిర్ణయం అనండి, ప్రభుత్వ నిర్ణయం అనండి, ముఖ్యమంత్రి కాదని అందశ్రీ నిర్ణయం. రేవంత్ రెడ్డి మాకు సంబంధం లేదని చెప్పారు కదండి రామచంద్ర నాయక్ గారు. అది అవుతుంది అధికార గీతం, నిర్ణయిస్తుంది ముఖ్యమంత్రి. రామచంద్ర నాయక్ గారు, మీరు పదే పదే ఏం చెప్తున్నారు? లాస్ట్ గవర్నమెంట్ లో ఇలా జరిగింది, అలా జరిగింది, ఘోరాలు జరిగాయని చెప్తున్నారు కదా. జరిగాయి కాబట్టే కదా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మరి ప్రజలకి ఇష్టంగా మీరు ఉండాలి కదా. చూడండి అమ్మా, ఇక్కడ ఏ కవినైనా మీరు అడగండి, దాశరథి రాసిన పాటకు ఆయన ఎవరు మ్యూజిషియన్ కోరుకోవచ్చు, లేదంటే జొన్న విత్తుగా రాసిన పాటకు కరెక్ట్ గా ఎవరు మ్యూజిషియన్ అభిప్రాయం ఉంటది. ఇక్కడ రాష్ట్ర గీతం, ఆ పాటకు ప్రాణం పోసే మ్యూజిషియన్ ఎవరనేది అది కవికి ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రచార పాటలన్నీ మా నర్సన్న గద్ద నర్సన్న పాడిండు. మీరు గదే నర్సనతో ఆంధ్ర వాళ్ళు కూడా పాడించుకున్నారు. కళకు అంటే మన భాషకు, దేశానికి, ప్రాంతానికి సంబంధం లేదని కవులే చెప్తారు. మళ్ళీ ఇప్పుడు దశపతి గారు కవి, ఒక మంచి రైటరే, మన ప్రకాష్ గారు మంచి వక్త, మరి రైటరే. వీళ్ళకు కళకు, భాషకు, ప్రాంతానికి ఎలాంటి సంబంధాలు మీరు ముడిపెట్టొద్దు. అలాంటిది రాజకీయం ఎందుకు చేస్తున్నారు వీళ్ళంతా, టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా? వాళ్ళని అడగండి ఫస్ట్, వాళ్ళని ప్రశ్నించండి. కళా తోరణానికే మీరు ఆపాదిస్తున్నారు, కళలకు ఉండొద్దు అంటున్నారు. అది కళా తోరణం సార్, దానికేమో మీరు రాచరికాన్ని ఆపాదిస్తున్నారు. కళలకు ఏది ఉండొద్దు, మళ్ళా కులం, మతం, ప్రాంతం, కళా తోరణం కూడా అన్నిటికీ అతీతం. అందులో శిల్పకళ ఉంది సార్, ఇక్కడ గానకళ ఉంది, ఇక్కడ గానకళ ఉంది, అక్కడ శిల్పకళ ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, చూడండి ప్రకాష్ గారిని, దశపతి గారిని ఒకటే అడుగుతున్నా, ఇక్కడ ప్రజలు ఎంతో మంది తల్లులు తన కొడుకులను పోగొట్టుకున్నారు. దాని గురించి ఎక్కడ అమర స్థూపంలో దాన్ని ప్రతిబింబించే విధంగా ఏమైనా పెట్టారండి మీరు? సార్, అమరవీరుల స్థూపాన్ని ఘనంగా గౌరవించారు. దానికోసం అమరజ్యోతిని కూడా ఏం గౌరవించారు? ఒకటి లోగోలో ఇది బాగుంటుంది అనుకున్నారు, దానికోసం అమరజ్యోతి కట్టి అమరవీరుల స్థూపానికి ప్రతిసారి ప్రతి ఊరూరా కట్టిరండి. మీరు కట్టలేదండి అప్పుడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించలేదు. ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదండి ఇంకా అమరవీరుల స్థూపం దగ్గర. దశపతి గారు, నన్ను మాట్లాడనివ్వండి ఒక్క నిమిషం. అమరవీరుల స్థూపం దగ్గర, అదే అమరవీరుల స్థూపం దగ్గర మరి అమరవీరులకు మీరు చేసిన న్యాయం ఏంటిది? వారి కుటుంబాల్లో చేసిన మీరు గుర్తింపు ఏంటిది? వారి మీద కేసులు ఎత్తేస్తామని చెప్పిన కేసులు ఏమైనాయి? మరి అవన్నీ ఎందుకు పెండింగ్ అయినాయి? 10 సంవత్సరాల్లో ఒక్క నిమిషం, ఉద్యమ సమయంలో ఇదే పాట మీరు వాడుకున్నారు. ఇదే పాటను మీరు 10 సంవత్సరాలు పక్కకెళ్ళి పెట్టిరు. ప్రొఫెసర్ జయశంకర్ పేరును ఎందుకు మీరు రూపమా అంటే కనబడకుండా, ఎక్కడ చరిత్ర లేకుండా ఎందుకు చేసిరు? జయశంకర్ గారి పేట యూనివర్సిటీ పెట్టారండి, జయశంకర్ గారి పేట జిల్లా పెట్టిందండి. మేము యూనివర్సిటీ కాదు అడిగింది. తెలంగాణ అసలు ఉద్యమ తొలి దశ నుంచి ఉద్యమం నుంచి మడి దశ ఉద్యమం దాకా పోరాడిన జయశంకర్ గారి పేరు మీద జయశంకర్ గారు ఇచ్చిన నిధులు, నియామకాల నినాదం ప్రజల నినాదం కాదని మీ ముఖ్యమంత్రి గారు అన్నారు. తెలంగాణ జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ ని మీరు గుర్తించి ఉంటే మీరు గౌరవించినట్టు సార్. డాక్టర్ సాబ్, ఇప్పుడు దీనికి అంత ఉండదు, ఈ వాదనకు అంత ఉండదు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే ఈ చిహ్నాలు అనేటివి ప్రజల లోపల చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో ముద్రించబడి ఉన్నాయి. ఈ ఎస్టాబ్లిష్ అయిన వాటిని మార్చడం అనేది దానివల్ల మనోభావాలు దెబ్బతింటాయి అనేది తప్ప ఇక్కడ కేసీఆర్ గానీ టీఆర్ఎస్ గానీ ఏది అవన్నీ ఆ వివాదాల్లో పోవద్దు మనం, ఎందుకంటే ఆ వివాదాలు ఇప్పుడు అవసరం లేదు. ప్రకాష్ గారు, ఒకటే ఇక్కడ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ప్రభుత్వం గురించి మీరు ఇంత ఒకవేళ తీసుకుంటున్నారు. వారు చేసిన ఎప్పుడైనా నష్టాల గురించి మీరు ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడి మేధావులు తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ను సెలెక్ట్ చేసిన వ్యక్తులు మీరు, అలాంటి కేసీఆర్ చేస్తున్న విధ్వంసం రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? డిస్కషన్ అది కాదు. రామచంద్ర నాయక్ గారు, ఇప్పుడు బల్మూరి వెంకట్ గారు కూడా మాట్లాడారు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడారు. వీళ్ళు చెప్పిన దానికి తప్పకుండా మేము తీసుకెళ్తామని చెప్పారు. కమిటీలో ఉన్నారు కాబట్టి
ఒక మాట అండి. ప్రజలకు వాస్తవాలు చేరవేయడం కోసం మాట్లాడతాం. దీన్ని రాజకీయం చేస్తుంది, దీన్ని రాజకీయం చేస్తుంది టీఆర్ఎస్ వారే కదా. ఇప్పుడు చర్చ టీఆర్ఎస్ దగ్గర మీరు కళాకారులను ముందు పెట్టండి. మీరు నిజంగా కళాకారులను చర్చలో పెట్టండి. వారికి ఏ విధంగా మనోభావాలు దెబ్బతింటారో వాళ్ళే ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళే ఉన్నారు. ఇంకొకటి దశపతి గారు ఒక్క నిమిషం, నేను ఒక మాట చెప్పిన తర్వాత మీరు చెప్పండి. చిన్న విషయం చెప్పండి. చార్మినార్ విషయంలో అసెంబ్లీలో కూడా అట్లాంటి రాంగ్ స్టేట్మెంట్ చేశారు. చార్మినార్ నిజాం రాజులు కట్టలేదు రామచంద్ర గారు, కొంచెం అది మీ అవగాహనలో పరిష్కరించుకోండి. అది నిర్మించింది కులీ కుతుబ్ షా కాలంలో, కుతుబ్ షాహీలు నిర్మించారు. హైదరాబాద్ లో ప్లేగు వ్యాధి వస్తే ఆ ప్లేగు వ్యాధి మృతుల యొక్క స్మరణలో దాన్ని నిర్మించారు. అది నిజాం రాజుల కాలం నాటిది కాదు. ఎందుకంటే గతంలో కూడా అసెంబ్లీలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడారు, అది నిజాం రాజుది కాదండి. ఆ ఒక్క విషయం ఇంకొక విషయం షాహీ కుటుంబం కట్టిందా సార్? షాహీ కుటుంబం కట్టిందా? ఉస్మాన్ అలీ మీర్ ఖాన్ అది కట్టిందా? కాదు, అది రాజరిక వ్యవస్థ గుర్తులు అవి. మన భారతదేశ అధికార ముద్ర ఏమిటి రామచంద్ర? దానిపైన మన భారతదేశ అధికార ముద్ర అయిన 4 సింహాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు రామచంద్ర గారు? ఇప్పుడు అశోకుడి సాంచి స్తూపం నుంచి తీసుకున్నాం. రాచరికమే. 4 సింహాలు నెహ్రూ గారు సెలెక్ట్ చేశారు. మహనీయుడు నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాచరిక చిహ్నాన్ని సెలెక్ట్ చేశాడు. ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి ప్రసంగిస్తాడు. ఎర్రకోట ఏమిటి? రాచరిక చిహ్నం కాదా? ఉద్యమకారుల గురించి ప్రస్తావించారు. మీరు ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి ప్రసంగించొద్దని తీర్మానం చేయండి అసెంబ్లీలో. అది రాచరిక చిహ్నం అని ఏమిటండి? రాచరిక చిహ్నం అంటారు. రాచరిక చిహ్నం అని పక్కన పెడతారా? దశపతి గారు ఒక్క నిమిషం. కేసీఆర్ గారి పోకడలు రాజరిక పోకడలకు దగ్గరలో ఉన్నాయి. మీరు తెలంగాణ తల్లిని బంధించి ఆయన గడిలో పెట్టింది మీరు, ప్రకాష్ గారు, దశపతి గారే. మీ ఆలోచనలకు వ్యతిరేకం అని చెప్తున్నా. మీ ఆలోచనలకు వ్యతిరేకం అని చెప్తాం తప్ప మేము రాజరికం దానికి వ్యతిరేకం కాదు, లేకపోతే జరిగిన వ్యతిరేకం కాదు. డాక్టర్ గారు మీరు కొత్తగా శాసనసభ్యులైన్లో చాలా విషయాలు ఇంకా తెలుసుకోవాలి. సమయస్ఫూర్తి తర్వాత మీరు ఆ కమిటీలో ఉన్నారు కాబట్టి తెలంగాణ మనోభావాలు గాయపడకుండా ఒకటి రామచంద్ర నాయక్ గారికి నా మనం ఏంటంటే ఇది టీఆర్ఎస్ పంచాయతీ కాదు, టీఆర్ఎస్ గురించి చర్చించాల్సిన అవసరం లేదు. కళాకారుల వాడి గురించి రాజకీయం చేయొచ్చు. రాజకీయాలు వద్దు సార్. నేను ఇప్పుడు అది అన్నది మనోభావాలను దెబ్బతీసినని మరి మా అన్నది మీరే కదా. కీరవాణి గారిని మ్యూజిషియన్ గా పెడితే, మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టినందుకు ఒక టాలెంట్ ఉన్న సంగీత విద్వాంసుని ఎక్కడి నుంచి బయట నుంచి నార్త్ నుంచి కూడా తేవచ్చు. అది ఇప్పుడు అది నేను మొదలుపెట్టిన చర్చ కాదు, ప్రకాష్ గారు మొదలుపెట్టిన చర్చ కాదు. అది అందశ్రీ గారు ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుకుంటే ఆ వ్యక్తి మధ్య చర్చగా, వాళ్ళ మధ్య చర్చగా అది మొదలైంది. సరే మీరు మ్యూజిక్ చేయించడం అది పక్కన పెడితే సార్, ఆ పాటలో కాకతీయుల గురించి ప్రస్తావన తీసేయకండి. ఆ పాటలో రుద్రమదేవి ప్రస్తావన తీసేయకండి. రుద్రమ ఉంటది, పోతన్న ఉంటది, అందరూ ఉంటారు సార్. మరి రాచరికం ఉండదు అంటున్నారు, అది నా భయం. పాటను మార్చలే రుద్రమ రాచరికం అయితే సార్ మరి చీనం మార్చారు కానీ పాటను మార్చలేదు. ఓకే, ఫైనల్ గా రామచంద్ర నాయక్ గారు ఇప్పుడు మేధావులు కొన్ని సజెషన్స్ చేస్తున్నారు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్తారా? యాక్సెప్ట్ చేయాలి తప్పకుండా. మేము దాన్ని అంటే మేము తప్పకుండా చర్చలో పెడతాం. థ్యాంక్ యూ రామచంద్ర గారు. దయచేసి ఏంటంటే ఇంకో కొత్తగా చేర్చండి, పర్వాలేదు. మీరు స్తూపం చేరుస్తారా, ఇంకేమేం చిహ్నాలు దాంట్లో చేరుస్తారో చేర్చండి. కానీ ఉన్న కాకతీయ తోరణాన్ని, చార్మినార్ ను అవమానిస్తూ తీసేయడం మీకే మంచిది కాదు. క్వశ్చన్ ఆఫ్ దేశపతి శ్రీనివాస్ సార్, రేపటి నుంచి నన్ను ఏమన్నారు, మీరు ఒక సామాజిక వర్గాన్ని హట్ చేసినట్టు అవుతుంది, చరిత్రను ప్రేమించడం మీరు హట్ చేసినట్టు అవుతుంది. సార్ మిమ్మల్ని చివరిగా ఒక క్వశ్చన్ అడుగుతా, దయచేసి చెప్పండి. కేసీఆర్ గారి పాలనలో నేను కూడా తెలంగాణ రావాలని కోరుకున్న ఒక మన విద్యావేత్తలే కదా, డాక్టర్లందరం కలిసి మీ సకల జనుల సమ్మెలో మేము కూడా పాల్గొనాలనే కదా. చెప్పండి 10 సంవత్సరాల్లో విద్యార్థులను ఎంతవరకు పట్టించుకున్నాడు, వారి ఆలోచన విధానాలు ఏ విధంగా పోయినాయి,
అందుకే కదా ప్రజలు ఇప్పుడు ఆయన పక్క పెట్టింది. మళ్ళీ చర్చించొద్దు, పక్క పెట్టారు కదా సార్. 2014లో మిమ్మల్ని పక్క పెట్టారు, 2018లో మిమ్మల్ని పక్క పెట్టారు, 2024 వచ్చేసరికి కేసీఆర్ పక్కకు పెట్టారు. పక్కన పెడుతున్నారు, సింహాసనం ఎక్కిస్తున్నారు, 2 ప్రజలు చేస్తున్నారు. నన్ను క్వశ్చన్ పూర్తి కానివ్వండి దయచేసి. నేనేమంటున్నా సార్, అందరూ కొట్టానికి తెచ్చిన తెలంగాణను నేను చావు నోటి దాకపోయి తెచ్చిన అనే మాట ఆయన ఎన్నోసార్లు వాడిండు. అట్లాంటి వాడకుండా ఆయన నిజంగా మంచి అవకాశం ఇచ్చారు. ప్రజలు అంత మెజారిటీ ఇచ్చిన 85 సీట్లు ఇస్తే దాన్ని 105 తీసుకుపోయిండు. మరి అంతా తీసుకుపోయిన వ్యక్తి ఆయన ఏ నిర్ణయాలు తీసుకున్నా ప్రజల పక్షాన ఉండాల్సి ఉండే. కానీ ఆయన కుటుంబ పక్షాన ఎక్కువ చేసిండు, మిమ్మల్ని అందరినీ నాగం చేసిండు, మమ్మల్ని అందరినీ నాగం చేసిండు. ఇప్పుడు డాక్టర్ సాబ్ గారు సందర్భం కాదు. ఇప్పుడు మనం కరెక్టే, మీరు చెప్పేటి కొన్ని ఉండొచ్చు కానీ సందర్భం కాదు. అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది, మీరున్నారు. అందుకే ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు, దాన్ని మీరు కన్సిడర్ చేయాలి. ప్రజలకు మేము ఏం చేయబోతున్నాం అనేది ఇక్కడ నుంచే మేము ప్రజలకు చూపించుకుంటూ చేయాలనే ఒక నిర్ణయంతో మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. సహకరించండి, ప్రతిదానికి రాజకీయం చేయకని చెప్పండి. థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు, దేశపతి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ గారు. సో మొత్తానికి చార్మినార్ కాకతీయ కళాతోరణం రాచరికానికి ప్రతీకలు అంటున్నారు సీఎం రేవంత్. బట్ మేధావులేమో ఇవి కల్చర్ లో భాగం, కావాలంటే లోగోలో వేరేవి ఏమైనా తెలంగాణకు సంబంధించినవి యాడ్ చేయండి కానీ దయచేసి వీటిని తీయద్దు అంటున్నారు. అలాగే కీరవాణి చాలా గొప్ప సంగీత దర్శకులు, అది కాదనలేని విషయం. కాకపోతే ఇక్కడ తెలంగాణ మట్టి నుంచి పుట్టిన వాళ్ళని తీసుకుంటే సంతోషమని తెలంగాణ కళాకారుల కోరిక. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం